దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. లేకపోతే ఒక షిప్, ఒక సబ్మెరీన్, ఒక ట్యాంక్, ఇవన్నీ మీ బయట కొనుక్కోలేరు కాబట్టి వీటి రేట్ మీరు ఎప్పుడు చూసుండ్రు. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ డీల్స్ చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్గా ఫ్రాన్స్ నుంచి రఫేల్స్ కొనుక్కున్నాం, మళ్ళీ కొత్తగా కూడా తీసుకుంటున్నాం, మళ్ళీ రష్యా నుంచి సుకోయిస్ తీసుకుంటాం. ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఐటమ్స్. ఇవన్నీ ఓన్లీ మీరు వీటిని టచ్ చేయాలన్నా, వీటి గురించి తెలుసుకోవాలన్నా ద ఓన్లీ అవెన్యూ హ్యావ్ ఈజ్ ఆర్మీ. సో మీరు నేను చదువుకోకుండా నాకు జస్ట్ ఫైట్ చేసే విగర్ ఉంది, నేను లోపలికి వచ్చేస్తాను అంటే దట్ డజంట్ వర్క్ దట్ వే. మీరు లోపలికి వచ్చిన తర్వాత మీరు ఫైట్ కూడా చేయాలి. మీరు ఒకవేళ టెక్నికల్ ఆర్మ్స్లోకి వెళ్తే మీకు టెక్నాలజీ గురించి కూడా తెలియాలి, అక్కడ ఉన్న మషిన్స్ మీరు ఎలా మెయింటైన్ చేయాలో తెలియాలి. అదే మీరు ఒక సివిల్ ఇంజనీర్ అయితే మీ సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అనేది ఆర్మీ కోసం ఎలాగ ఉపయోగపడుతుంది. ఈ రోజులో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ కంప్యూటర్. సో ఆర్మీలో కోర్ ఆఫ్ సిగ్నల్స్ అని ఉంటుంది. ఆర్మీకి కూడా సాఫ్ట్వేర్స్ కావాలి. ఆ సాఫ్ట్వేర్స్ చాలా బలంగా ఉండాలి, బయట నుంచి ఏ సైబర్ అటాక్స్ లేకుండా. సో అలాంటి చోట మనకి ఎవరు వస్తారంటే కోర్ ఆఫ్ సిగ్నల్స్ వాళ్ళు వస్తారు. వాళ్ళు ఆర్మీకి సాఫ్ట్వేర్స్ తయారు చేయడం కానివ్వండి, కమ్యూనికేషన్ సెటప్ చేయడం కానివ్వండి, వార్ జరిగేటప్పుడు ఇలాంటివన్నీ కోర్ ఆఫ్ సిగ్నల్స్ చేస్తారు. కొంతమంది హోటల్ మేనేజ్మెంట్ చేసి వచ్చిన వాళ్ళు, ఆర్ట్స్ లో డిగ్రీ చేసిన వచ్చిన వాళ్ళు దేనిలోకి వెళ్తారంటే లాజిస్టిక్స్ సైడ్కి వెళ్తారు. అంటే మీరు ఆర్మీ మొత్తాన్ని 3 భాగాలుగా విభజించుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అన్నిటికన్నా ఫస్ట్ ఫైటింగ్ ఫోర్సెస్ అంటాం. ఫైటింగ్ ఫోర్సెస్లో మనకి ఏమొస్తుంది అంటే ఇన్ఫెంట్రీ అంటే మనం పైదల్ సేన అంటాం. అంటే ఎవరైతే ఆన్ గ్రౌండ్ ఫైట్ చేయడానికి నడుచుకుంటూ వెళ్తారో వాళ్ళని ఇన్ఫెంట్రీ అంటారు. రెండోది మనకి ఆర్టిలరీ ఉంది. ఆర్టిలరీ సెంటర్ మనకి గోల్కొండలో కూడా ఉంది. ఆర్టిలరీ అంటే ఏంటి అంటే ఎవరి దగ్గర అయితే బోఫోర్స్ ఇలాంటి పెద్ద పెద్ద ఫిరంగులు ఉంటాయి చూసారా, గన్స్ అంటాం మేము అట్లా, ఆర్టిలరీ గన్స్. సో అవి ఉన్న రెజిమెంట్స్ అన్నిటిని ఆర్టిలరీ రెజిమెంట్స్ అంటారు. ఆ తర్వాత మనకి ఏమున్నాయి, ఆర్మర్డ్ రెజిమెంట్స్ ఉన్నాయి. ఆర్మర్డ్ రెజిమెంట్స్ అంటే ఎవరి దగ్గర అయితే ట్యాంక్స్ ఉన్నాయో ఏ యూనిట్స్ దగ్గర, వాళ్ళని ఆర్మర్డ్ రెజిమెంట్స్ అంటాం. ఇవి ఆ తర్వాత ఇంకొకటి కొత్తగా స్టార్ట్ అయింది ఏంటి అంటే మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ. మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ ఏంటి అంటే మామూలు ఇన్ఫెంట్రీ నడుచుకుంటూ వెళ్తే మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ దగ్గర ట్యాంక్స్ లాంటివే బిఎంపీస్ అని ఉంటాయి. అవేంటి అంటే దానిలో మీరు ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్స్ అని కూడా అనొచ్చు దాన్ని. ఎందుకంటే దానిలో వెళ్ళినప్పుడు మీరు ప్రొటెక్టెడ్గా వెళ్తారు, బుల్లెట్ ప్రూఫ్ ట్యాంక్స్ లాంటి వెహికల్స్ ఉంటాయి. ఇవి మేజర్గా మనకున్న ఫైటింగ్ ఫోర్సెస్. అంటే ఇవి కాకుండా ఇప్పుడు లేటెస్ట్ గా సైబర్ క్రైమ్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన వింగ్ ఉందా? అదే నేను చెప్తున్నాను. నెక్స్ట్ మనకు వచ్చేది టెక్నికల్ ఫోర్సెస్. టెక్నికల్ ఫోర్సెస్ లో ఇందాక నేను మీకు చెప్పినట్టు కోర్ ఆఫ్ సిగ్నల్స్ మీరు అడిగారు కదా, సైబర్ సెక్యూరిటీ, కన్స్ట్రక్షన్ ఇదంతా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా కోర్ ఆఫ్ ఇంజనీర్స్ చూసుకుంటుంది. ఆ తర్వాత మెయింటెనెన్స్ ఇదంతా ఈఎంఈ చూసుకుంటుంది. ఇవి మనకి టెక్నికల్ ఫోర్సెస్ అయిపోయినాయి. ఆ తర్వాత మనకి ఏడీ కూడా ఉంది, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్, అది కూడా టెక్నికల్ కిందకే వస్తుంది. ఇది కాకుండా చాలా మంది కుర్రాళ్ళు అందరూ కూడా ఫస్ట్ వెళ్ళిపోతాం, పాకిస్తాన్ బోర్డర్ లో ఉంటాం, ఫ్రంట్కి వెళ్ళి తుపాకి పట్టుకుని కాల్ చేస్తామని ఊగిపోతుంటారండి. అలా కుదరదండి. మీరు డైరెక్ట్ గా ఫ్రంట్ ఫోర్స్ కి వెళ్ళాలంటే ఏం చేయాలి? డైరెక్ట్ గా ఫ్రంట్ ఫోర్స్ కి ఎవరిని వెళ్ళనివ్వరు. జస్ట్ బికాజ్ మీరు సైనికులు అని చెప్పి మీ ప్రాణాలకి లెక్కలేదు అన్నట్టుగా బిహేవ్ చేయరు కదా ఆర్మీ వాళ్ళు. ఎలాగుంటుందంటే ఫస్ట్ మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీ మెరిట్ ఉంటుంది. ఆ మెరిట్ని బట్టి మీకు రెజిమెంట్స్ వస్తాయి. ఆ రెజిమెంట్స్ వచ్చిన తర్వాత ఆ రెజిమెంట్ రోల్ ఏంటి, ఒకవేళ వార్ జరిగితే ఆ రెజిమెంట్ రోల్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకుంటే నేను ఫస్ట్ కోర్ ఆఫ్ ఇంజనీర్స్కి వెళ్ళాను. ఆ తర్వాత ఆర్మీలో కూడా డెప్యుటేషన్స్ ఉంటాయి మనకి. ఆ డెప్యుటేషన్ పరంగా ఒకటి రాష్ట్రీయ రైఫిల్ అని బెటాలియన్స్ ఉంటాయి. రాష్ట్రీయ రైఫిల్ బెటాలియన్స్ ఏంటి అంటే దే ఆర్ ఓన్లీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఉంటాయి. ఎప్పుడైతే 1991 ఆ టైంలో కాశ్మీరీ పండిత్ పలాయనం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు కాశ్మీర్లో మొత్తం సిచ్యువేషన్ మొత్తం గందరగోళం అయిపోయిన తర్వాత ఇండియన్ ఆర్మీ మనకి ఇక్కడ ఒక స్పెషలైజ్డ్ రెజిమెంట్స్ కావాలి కాశ్మీర్లో ఈ ఉన్న టెర్రరిజాన్ని డీల్ చేయడం కోసం అని చెప్పినప్పుడు రాష్ట్రీయ రైఫిల్స్ అనేవి స్టార్ట్ అయినాయి. రాష్ట్రీయ రైఫిల్స్ అది ఒక రకంగా చూసుకుంటే యంగెస్ట్ రెజిమెంట్స్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ. 1990 తర్వాత స్టార్ట్ అయింది. నేను రాష్ట్రీయ రైఫిల్స్లో ఉన్నప్పుడు వీ సెలబ్రేటెడ్ అవర్ సిల్వర్ జూబ్లీ. 25 years రీసెంట్గానే అయింది రెజిమెంట్ స్టార్ట్ అయ్యి. అదే నేను నా రెజిమెంట్ గురించి చెప్పాను అనుకోండి, 53 ఇంజనీర్ రెజిమెంట్, దాని హిస్టరీ స్టార్ట్స్ ఫ్రమ్ World War I ముందు దగ్గర నుంచి దాని హిస్టరీ స్టార్ట్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 100 years ఓల్డ్. కొన్ని రెజిమెంట్స్ అయితే పంజాబ్ రెజిమెంట్ కానీ, పంజాబీ కొన్ని యూనిట్స్ కానివ్వండి, రాజ్పుత్వి కొన్ని యూనిట్స్ కానివ్వండి, దేర్ ఆర్ రెజిమెంట్స్ విచ్ ఆర్ 200-250 years ఓల్డ్. అంత లెగసీ రెజిమెంట్ కి ఎక్కువ పేరు ఉంటుంది ఎందుకంటే మద్రాస్ రెజిమెంట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ రెజిమెంట్. ఇప్పుడు మనకి సౌత్ మొత్తంలో ఇన్ఫెంట్రీలో చూసుకుంటే మనకి మద్రాస్ రెజిమెంట్ ఉంది. అదే మీరు కోర్ ఆఫ్ ఇంజనీర్స్లో చూసుకుంటే మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ ఉంది. ఆ తర్వాత ఈ రెండు మేజర్గా మనకి సౌత్ ఇండియాలో ఉన్న రెజిమెంట్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు ఆర్టిలరీ, ఆర్మర్డ్ చూసుకున్నారనుకోండి, అందులో కొన్ని రెజిమెంట్స్లో ప్యూర్లీ సౌత్ ఇండియన్ ట్రూప్స్ ఉంటారు. సో అలాంటి రెజిమెంట్స్ కూడా ఉంటాయి.
సార్ ఒకసారి మీ గురించి ఆలోచిస్తాయి అండ్ మీ జర్నీ చూద్దాం. ఎన్సీసీ అయిపోయింది, డిగ్రీ అయింది, తర్వాత మీరు డైరెక్ట్గా ఆర్మీలోకి వెళ్ళారా? లేదు సివిల్స్ ప్రిపేర్ అయ్యి? లేదు, నేను ఎలాగెళ్ళానంటే ఫస్ట్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నేను ఐసెట్ ఇచ్చాను. అప్పట్లో ఇప్పుడు ఉందో లేదో తెలియదు ఎగ్జామ్, ఐసెట్ అని ఉండేది. అవును, ఇప్పటికీ ఉంది. 2012లో నేను ఇచ్చాను. ఐ గాట్ స్టేట్ 147th ర్యాంక్. అండ్ అట్ ద సేమ్ టైం క్యాంపస్ ప్లేస్మెంట్స్లో నేను విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ మూడిటికి సెలెక్ట్ అయ్యాను. సో ఒక కంపెనీలో నేను చేరాను అంటే ఒక రకంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే పాకెట్ మనీ కోసం. ఒకవేళ నేను ఆర్మీలోకి వెళ్ళాలని ఫస్ట్ నుంచి ఉంది. ఈ ప్రిపరేషన్లో ఇంకా ఇంటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఒక పాకెట్ మనీ మన కోసం ఒక కంపెనీలో జాయిన్ అయిపోయి ఫస్ట్ అటెంప్ట్లోనే, అంటే ఇప్పుడంటే మనకి ఇంటర్నెట్ ఉంది కాబట్టి ప్రతి ఇంటర్వ్యూ గురించి మనకి ముందే తెలుసు, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. 2012లో మనకి ఆ సౌలభ్యం లేదు. అలాంటి టైంలో ఒకసారి ఫస్ట్ వెళ్దాం ఇంటర్వ్యూకి, కనీసం ఒక ఎక్స్పోజర్ వస్తుంది ఎలాగుంటుంది అని. ఫస్ట్ అటెంప్ట్లో కాకపోతే నెక్స్ట్ అటెంప్ట్స్లో క్లియర్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో వెళ్ళాను, ఓపెన్ మైండ్తో. ఫార్చునేట్లీ ఫస్ట్ అటెంప్ట్లోనే నేను ఆల్ ఇండియా ర్యాంక్ 2తో క్లియర్ చేశాను. ఆ తర్వాత వెంటనే మనకి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అని ఉంటుంది చెన్నైలో. ఇది కూడా ఆమెది వన్ ఆఫ్ ది అకాడమీస్. ఆ అకాడమీస్కి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఒక 1 year ట్రైనింగ్ చేస్తారు. ఆ 1 year ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ మెరిట్ మొత్తం చూసుకొని దాన్ని బట్టి మీరు ఏ రెజిమెంట్స్లోకి వెళ్తారు. ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ కౌన్సిలింగ్ ఎలాగుంటుంది, మీరు 3 ఆప్షన్స్ ఇస్తారు, ఏ కాలేజ్లో మీరు జాయిన్ అవుదాం అనుకుంటున్నారు. సేమ్ ఆర్మీలో కూడా అంతే, మీరు ట్రైనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఒక 2-3 ఆప్షన్స్ ఇస్తారు, ఏ రెజిమెంట్స్లోకి మీరు వెళ్ళాలనుకుంటున్నారు అని. సో దాన్ని బట్టి మీకు ఫస్ట్ పోస్టింగ్, మీరు లెఫ్టినెంట్ అవుతారు. లెఫ్టినెంట్ అయిన తర్వాత మీరు ఫస్ట్ పోస్టింగ్కి వెళ్తారు. ఏ కోరుకున్నారు మీరు? నేను కోరుకున్నది లద్దాఖ్ స్కౌట్స్ అని ఒక రెజిమెంట్ ఉంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఎన్సీసీలో ఉన్నప్పుడు నేను మౌంటైనరింగ్ చేసేవాడిని. సో లద్దాఖ్ స్కౌట్స్ అనే వాళ్ళు ఏంటి అంటే, మన లే లద్దాఖ్ ఏరియా ఉంది కదా, అక్కడ పుట్టిన వాళ్ళే ట్రూప్స్ అందరూ. సో వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ కూడా ప్రపంచంలోనే అందరికన్నా హైట్లో ఉన్న ట్రైనింగ్ సెంటర్ వాళ్ళది. అంటే వాళ్ళు బేసిక్ ట్రైనింగ్ 13,000 అడుగులు 14,000 అడుగుల్లో చేస్తారు. సో నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఒక ఎక్స్పెడిషన్ చేసిన తర్వాత నాకు మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్కి ఛాన్స్ వచ్చింది. కానీ అప్పుడు నేను గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉండడం వల్ల దానికి తోడు సెకండ్ ఇయర్లో కూడా నేను ఒక సెమిస్టర్ మొత్తం వదిలేయాల్సి వచ్చింది మౌంటైనరింగ్ కోసం. సో ఫస్ట్ నువ్వు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయి, తెలుగు పేరెంట్స్ ఎలా చెప్తారో సేమ్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయి, నువ్వు ఆర్మీలోకి వెళ్తే నీకు ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నట్టుగా ఆ మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్ అనే దానికి నేను వెళ్ళలేకపోయాను. సో నేను అందుకని లదాఖ్ స్కౌట్స్ ఆప్ట్ చేసుకుంటే నాకు మౌంటైనరింగ్ కూడా పర్స్యూ చేయొచ్చు ఆర్మీతో పాటు అన్నట్టుగా అనుకున్నాను. బట్ గ్రాడ్యుయేషన్లో మ్యాథ్స్ ఉండడం వల్ల నాకు 53 ఇంజనీర్ రెజిమెంట్ అనేది వచ్చింది. కానీ ఇప్పుడు మొత్తం ఈ సర్వీస్ మొత్తం చూసుకున్న తర్వాత నన్ను అడిగితే ఆ 53 ఇంజనీర్ రెజిమెంట్ రావడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తాను. అంటే రెజిమెంట్స్ అనేవి మనకి కంటిన్యూస్ గా మూవ్ అవుతూ ఉంటాయి. ఒక చోట నుండి ఒక 3 ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? మీరు రెజిమెంట్ అంటే ఇంకా మీకు పోస్టింగ్ అన్నట్టు అర్థం. అది ఇంకా మీ ఇల్లు, మీరు చనిపోయేదాకా మీరు యు ఆర్ పార్ట్ ఆఫ్ 53 ఇంజనీర్ ట్రైనింగ్. ఏ స్టేట్ లో తీసుకున్నారు? ఫస్ట్ నేను సిక్కిం వెళ్ళాను. ఫస్ట్ ఇక్కడ మనకి సిలిగుడి అనే ఐడియా ఉందండి మీరు? సిలిగుడి దగ్గర ఇక్కడ మన వెస్ట్ బెంగాల్ సిక్కిం బోర్డర్ లో ఉంటుంది. అక్కడ మాది బేస్ ఉండేది. కానీ మా పని అంతా సిక్కింలో హై ఆల్టిట్యూడ్ ఎక్కడ ఉండేదో, అంటే పైన కొండల్లో పర్వతాల్లో అక్కడ పని ఉండేది. ఫస్ట్ పొజిషన్ సిక్కిం వెళ్ళగానే మీకు మెయిన్ ఛాలెంజ్, ఎందుకంటే అక్కడ మీకు వెదర్ ప్రాబ్లం ఉంటుంది, ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది, లాంగ్వేజ్ ప్రాబ్లం. ఈ మూడిట్లో ఎక్కువగా మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఈ ఫుడ్, లాంగ్వేజ్ ఇవన్నీ మాకు చాలా సెకండరీ అండి. ఇవన్నీ మాకు పెద్దగా పట్టవు. మాకు ఫస్ట్ ప్రాబ్లం ఏముంటుంది అంటే పని. సిక్కింలో ఏమవుతుంది అంటే, సిక్కింలో కొన్ని బార్డర్స్ ఉన్నాయి. అక్కడ చైనా మనకి ఆల్మోస్ట్ ఎదురుగా ఉంటారు. సో అలాంటి చోట ఏమవుతుంది అంటే, మనం ట్యాంక్స్ని హై ఆల్టిట్యూడ్లోకి తీసుకెళ్ళాలి అంటే దానికి చాలా లాజిస్టికల్ సపోర్ట్ కావాలి. అక్కడ టెరైన్ అసలు చాలా అన్నిటికన్నా పెద్ద ఛాలెంజ్ టెరైన్. వెదర్ కూడా వర్షాకాలం అసలు రోడ్స్ అన్ని వాష్ అవుట్ అయిపోతాయి, బ్రిడ్జెస్ అన్ని పోతాయి. సో కోర్ ఆఫ్ ఇంజనీర్స్ ఏం చేస్తుంది అంటే, రీసెంట్ గా మీరు వాయనాడులో చూసుంటారు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒక ఇంజనీర్ రెజిమెంట్ వచ్చేసి అప్పటికప్పుడు ఒక బ్రిడ్జ్ కట్టేశారు. సో అది మేము కంటిన్యూస్గా చేస్తాం. సో ఒక ట్యాంక్ అంత పై దాకా వెళ్ళాలి అంటే ఆ బ్రిడ్జెస్ది ఆ లోడ్ తీసుకునే కెపాసిటీ ఉండాలి. ఎందుకంటే ట్యాంక్ డైరెక్ట్గా వెళ్ళదు. ట్యాంక్ అనేది ఒక పెద్ద, ఇప్పుడు మనది ఒక కార్ పాడైపోతే మనం ఒక బెడ్ తెప్పిస్తాం కదా, ట్రక్ బెడ్, దాని మీద కార్ ఎక్కించుకొని ఒక ట్రక్ మీద తీసుకెళ్తాం కదా. సేమ్ ట్యాంక్స్ని కూడా ఒక చోట నుంచి ఇంకో చోట ట్రాన్స్పోర్ట్ చేయాలంటే అవి రోడ్డు మీద వెళ్ళవు, ఎందుకంటే వాటికి చైన్స్ ఉంటాయి కాబట్టి. సో మాకు అలాంటి పెద్ద పెద్ద ట్రక్స్ ఉంటాయి. ఆ ట్రక్స్ మీద ట్యాంక్స్ ఎక్కించి దాన్ని మనం హై ఆల్టిట్యూడ్ దాకా తీసుకెళ్ళాలి. సో అలాంటి చోట ఏమవుతుందంటే, రోడ్స్ బాగా నేరోగా ఉంటాయి, బ్రిడ్జెస్ బాగా నేరోగా ఉంటాయి. ఆ బ్రిడ్జెస్ ఆ లోడ్ మొత్తాన్ని తీసుకోగలదా లేదా అన్న డౌట్ ఉంటుంది. సో అలాంటి టైంలో పాత బ్రిడ్జెస్ అన్నీ తీసేసి అప్పటికప్పుడు కొత్త బ్రిడ్జెస్ కట్టేసి, ఎక్కడైతే మనకి టర్నింగ్ రేడియస్ లేదు ఆ రేడియస్ మొత్తం బాంబ్స్ పెట్టి
కొండల మధ్యలో ఏదైతే దారి ఉంటుందో దాన్ని కొద్దిగా వెడల్పు చేసుకుంటూ ఇలా చేసుకుంటూ ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 2 to 3 months ఇలా చేసుకుంటే అప్పుడు మీరు ఒక చోట నుంచి ట్యాంక్స్ని వేరే చోట తీసుకెళ్ళగలరు. సార్ మీరు చెప్తున్న ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు నేను తిరిగాను, ఎక్కువగా హెయిర్ పిన్ మోడల్ ఎక్కువ ఉంటుంది. అవును అక్కడ ఎలాగవుతుందండి? అదే కదా, ఇప్పుడు మనకు అంత పెద్ద రేడియస్ కావాల్సిన ట్రక్స్ ఉన్నప్పుడు మీరు అక్కడ ముందు నుంచే వెళ్ళి అక్కడ వెడల్పు చేయడం, కొన్ని బాంబ్స్. ఇప్పుడు అందుకే మీకు బోర్డర్ ఏరియాస్లో ఎక్కడైనా కానీ మీరు మామూలుగా సిటీస్లో రోడ్స్ ఇవన్నీ ఎవరు వేస్తారు? రోడ్స్ అండ్ బిల్డింగ్స్ R&B వాళ్ళు వీళ్ళు వేస్తారు, PWD పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వీళ్ళు వేస్తారు. అదే మీరు బార్డర్ దగ్గరికి వెళ్తే వీళ్ళది కాదు పని. అక్కడ మనకి BRO అని ఉంటుంది. BRO అంటే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఇది కూడా కోర్ ఆఫ్ ఇంజనీర్స్, అంటే ఏదైతే ఇంజనీర్ రెజిమెంట్స్ ఉంటాయో వీటిదే ఒక సబ్సిడరీ అన్నట్టు. సో కొంతమంది ఆఫీసర్స్ ఆర్మీ నుంచి BRO కూడా పోస్టింగ్ వెళ్తారు డెప్యుటేషన్కి. సో వాళ్ళకి ఆల్రెడీ ఈ విషయాలన్నీ ఐడియా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి పెద్ద పెద్ద ట్రక్స్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి పెద్ద ట్యాంక్ ట్రాన్స్పోర్టర్స్ ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకొని అక్కడ ఉన్న రోడ్స్ని దానికి అనుగుణంగా తయారు చేసి పై దాకా తీసుకెళ్లేలాగా చేస్తారు. సార్ మీకు కొన్ని విజువల్స్ చూస్తుంటాం, ఎక్కడైనా రోడ్డు కొలాప్స్ అయిపోయినా అలా బ్రిడ్జి పడిపోయినా ఆర్మీ ఆఫీసర్లు అందరూ ఒకరు పడుకొని దానిపై నుంచి కట్టడం తీసుకెళ్ళి చూస్తుంటారు. అంటే అసలు చూస్తుంటే మనకి అదొక జోష్ వస్తుంది. అటువంటి సంఘటనలు మీకు ఎదురయ్యా? కశ్మీర్లో ఇలాంటివి మనకి ఎక్కువ చూడడానికి కనపడతాయి, నార్త్ ఈస్ట్లో కూడా కనపడతాయి. ఎప్పుడైతే వింటర్ స్టార్ట్ అయిపోతాయో మంచు ఆల్మోస్ట్ ఒక 15-20 అడుగులు మంచు పడే ప్రదేశాలు కూడా ఉన్నాయి. అంటే ఓ ఇల్లు మొత్తం మంచులో మునిగిపోవచ్చు అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఎవరన్నా ఆడవాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు హాస్పిటల్ దాకా వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ప్రతి ఇయర్ జరిగే విషయమే. ఆర్మీ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో, ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, ఒక మంచం మీద స్ట్రెచ్చర్స్ కూడా లేకపోతే ఆ మంచం మీద ఆ లేడీస్ ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నారో, లేకపోతే ఎవరికన్నా ఒంట్లో బాగలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆ భుజాల మీద వేసుకొని ఆల్మోస్ట్ ఒక 20 kilometers ఆ మంచులో నడుచుకుంటా వస్తే అప్పుడు వాళ్ళు మెయిన్ రోడ్ దాకా రీచ్ అయితే అక్కడికి అంబులెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలాగా మీకు ప్రతి ఇయర్ అంటే కనీసం సంవత్సరానికి ఒక 5-6 ఇన్సిడెంట్స్ అలా జరుగుతాయి ప్రతి వింటర్స్. ఆర్మీ ఆఫీసులు అందరూ కూడా ఒక బ్రిడ్జ్ లాగా నేను చూశాను, మీరు చెప్తున్నది నేను చూశాను. ఈ రోజుల్లో అంత అవసరం అయితే లేదు. కాకపోతే ఎక్కడైతే ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ కానివ్వండి, లేకపోతే నేచురల్ కలామిటీస్ అవుతాయో అలాంటి టైంలో మేము ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మేము ఓత్ తీసుకునేటప్పుడు, ఎప్పుడైతే మేము ఆఫీసర్స్ అయ్యి ఓత్ తీసుకునేటప్పుడు మాకు చెప్పేది ఏంటి అంటే కంట్రీ కమ్స్ ఆల్వేస్ ఫస్ట్, ఆ తర్వాత మా సోల్జర్స్, లాస్ట్లో ఏదన్నా మిగిలి ఉంటే అప్పుడు మేము పర్సనల్గా ఆలోచించుకోవచ్చు. సార్ సిక్కిం వెళ్ళారు, ఫస్ట్ ట్రైనింగ్ తీసుకున్నారు, అందులో జాయిన్ అయ్యారు. అసలు మీ డే ఎలా జరుగుతుందండి? మార్నింగ్ ఎన్ని గంటలకు ఇస్తారు, ఎక్సర్సైజ్ ఎలా ఉంటుంది, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఇవన్నీ ఎలా జరుగుతుంది, డిన్నర్ వరకు? సో ఇందులో కూడా 2 రకాలు ఉంటాయండి. ఒకటి, మీరు ఫీల్డ్ ఏరియాలో ఉన్నారా, పీస్ ఏరియాలో ఉన్నారా. ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో కూడా మీకు ఆర్మీ ఉంది, సికింద్రాబాద్ మొత్తం. దీన్ని మేము పీస్ ఏరియా అంటాం. పీస్ ఏరియా అంటే ఏంటి అంటే ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ ఏమీ లేదు. ఫీల్డ్ ఏరియా అంటే ఎక్కడైతే మీకు వెదర్ కండిషన్స్ బాగా భయంకరంగా ఉంటాయో, లేకపోతే ఏదన్నా కశ్మీర్ లాగా నార్త్ ఈస్ట్లో ఎక్కడైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయో అలాంటి వాటిని మేము ఫీల్డ్ ఏరియాస్ అంటాం. ఫీల్డ్ ఏరియాస్లో మీకు ఎలాగుంటుంది అంటే కొద్దిగా రఫ్గా ఉంటుంది. ఫీల్డ్ ఏరియాస్లో ఒక పర్టికులర్ టైం టేబుల్ అన్నట్టుగా ఉండదు. అదే మీరు పీస్ స్టేషన్లో చూసుకున్నాను అనుకోండి, ఎవరైనా కానీ ఒక 3 years to 4 years ఫీల్డ్ ఏరియాలో ఉన్నారనుకోండి, నెక్స్ట్ 3 years to 4 years పీస్ ఏరియాలోకి వస్తారు. అలాగే రొటేట్ అవుతూ ఉంటారు వాళ్ళ హెల్త్ కూడా ఇబ్బంది పడకుండా. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఒకసారి పీస్ ఏరియాలోకి వస్తే మీరు కొద్దిగా ఒక 2-3 years ఫ్యామిలీని మీతో పాటు పెట్టుకోవచ్చు క్వార్టర్స్లో. అదే ఫీల్డ్ ఏరియాలో అయితే మీరు ఫ్యామిలీని తీసుకురాలేరు, పిల్లలు ఉంటారు చాలా మంది. పిల్లలు వాళ్ళ ఏరియాలో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా జరుగుతుంది? ఫీల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కేసు చెప్తాను. రాష్ట్రీయ రైఫిల్స్లో ఎలాగుంటుంది అంటే మాకు ఉదయం పని కన్నా రాత్రి ఎక్కువ పని ఉంటుంది. ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 7 వరకు, అంటే సన్సెట్ నుంచి సన్ రైజ్ అయ్యే వరకు వీఆర్ వెరీ యాక్టివ్. రాత్రంతా మేము బయట తిరుగుతూనే ఉంటాం, టెర్రరిస్ట్ కోసం హంట్ చేస్తూనే ఉంటాం. సో మార్నింగ్ ఒక్కోసారి ఒక 7-8 o'clockకి రిటర్న్ వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఒక 2-3 hours న్యాప్ తీసుకుంటాం. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆఫీస్లో ఏముంటుంది అంటే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్. మీకు తెలియంది కాదు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అంటే మీకు డాక్యుమెంటేషన్ చాలా భయంకరంగా ఉంటుంది. ఎవరన్నా లీవ్కి వెళ్ళాలన్నా కానివ్వండి, లేకపోతే ఎవరికన్నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్న జవాన్స్కి, లేకపోతే కొన్నిసార్లు వాళ్ళకి ఫండ్స్ కావాల్సి వస్తుంది, అంటే వాళ్ళ ప్రొవిడెంట్ ఫండ్స్ ఇవన్నీ తీయించుకోవడానికి, వీటన్నిటికీ చాలా డాక్యుమెంటేషన్ అవుతుంది. కొంతమంది కోర్సెస్కి వెళ్తారు. సో ఈ డాక్యుమెంటేషన్ పార్ట్ అంతా మధ్యాహ్నం వరకు ఆఫీస్లో కూర్చొని చూసుకుంటాం. మధ్యాహ్నం వచ్చిన తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకొని అగైన్ వీఆర్ రెడీ ఫర్ ఈవినింగ్ సన్సెట్. కానీ ఈ 24/7 జాబ్లో ఎప్పుడు ఎక్కడ ఏదైనా కానీ యూ హ్యావ్ టు బీ
రెడీ విత్ ఇన్ 2 to 3 minutes. 2-3 నిమిషాల్లో మీ యూనిఫామ్ మీద బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, ఆ తర్వాత మీ వెహికల్లో మీకు కావాల్సిన ఎక్విప్మెంట్, దానికి తోడు మీ దగ్గర డాగ్స్ కూడా ఉంటాయి. ఆ డాగ్స్ దగ్గర నుంచి అన్ని రకాల ఎక్విప్మెంట్ మీరు వెహికల్స్లో పెట్టుకొని మీరు ఒక 5 minutesలో రెడీ అయిపోవాలి. 5 minutesలో మీరు రోడ్ మీద ఉండాలి. ఇంకా యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ 5 minutes. సో ఇది 24/7 జాబ్. బట్ అది ఎప్పుడన్నా ఇన్సిడెంట్ జరగనప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు నైట్ అంతా మేము బయటే ఉంటాం. డే టైంలో కొన్ని ట్రూప్స్ బయట ఉంటాయి, కొంతమంది రాత్రంతా బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళు డే టైంలో కొద్దిగా వాళ్ళకి రెస్ట్ అవుతుంది. కానీ 24 జాబ్ అయినా కొంచెం రిలాక్స్ ఉండాలి. ఆ రిలాక్స్ టైం ఇప్పుడు ఉంటుందండి. రిలాక్స్ టైం అనేది ఎంటర్టైన్మెంట్ కానీ పాటలు పాడడం, బడాకానా అలాంటివి ఉంటాయి. ఏదన్నా ఈవెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ రెజిమెంట్ హ్యాస్ దేర్ ఓన్ రేజింగ్ డే. రేజింగ్ డే అంటే ఇప్పుడు మనకి స్కూల్కి యానివర్సరీ డే ఎలాగుంటుందో యూనిట్స్కి రేజింగ్ డే ఎలాగుంటుంది. అలాంటి అకేషన్స్ కానివ్వండి, లేకపోతే ఎప్పుడన్నా ఒక ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది అలాంటివి కానివ్వండి, లేకపోతే ఎప్పుడైతే కొద్దిగా వర్క్ లోడ్ తక్కువగా అనిపించింది, చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్ వెదర్ పరంగా కొద్దిగా కష్టంగా ఉంది కానీ టెర్రరిస్ట్ లాంటి వాళ్ళు ఎవరూ లేరు, సో మీరు కొద్దిగా కేర్ ఫ్రీగా ఉండొచ్చు అన్న చోట మాత్రమే మీకు కొద్దిగా ఎంజాయ్మెంట్ ఇలాంటివి ఉంటుంది. కాశ్మీర్ లాంటి ప్లేసెస్లో ఏంటి అంటే మీకు ఈ ఛాన్సెస్ చాలా తక్కువగా దొరుకుతాయి. వెరీ రేర్లీ యూ గెట్ దీస్ ఛాన్సెస్. ఈ ఛాన్సెస్ దొరికినా కానీ సగం మంది డ్యూటీలో ఉంటారు, సగం మంది ఎంజాయ్ చేయగలుగుతారు. సార్ సిక్కింలో మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది అంటున్నారు? సిక్కింలో అన్నిటికన్నా ఫస్ట్ నేను చెప్పాను కదండి, ఈ పని ఏదైతే ఈ ట్యాంక్స్ని పై దాకా తీసుకెళ్ళి అక్కడ డిప్లాయ్ చేయడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్. ఎంత పెద్ద ఛాలెంజ్ అంటే ఏ ట్యాంక్ రెజిమెంట్ని అయితే మేము అక్కడ పై దాకా తీసుకెళ్ళాము ఆ ట్యాంక్ రెజిమెంట్ది ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ది ఫస్ట్ ట్యాంక్ రెజిమెంట్ ఇన్ ద వరల్డ్ టు గెట్ ఇన్ టు సూపర్ హై ఆల్టిట్యూడ్. అంటే అబౌవ్ 14,000 feet. ప్రపంచంలో ఎక్కడ కూడా మీకు ట్యాంక్స్ కనపడవు, ఇండియాలో తప్ప, ఇండియన్ ఆర్మీ తప్ప. సార్ అక్కడ నుంచి మన చైనా బార్డర్. అవును. ఓకే, అటువైపు నుంచి ఎక్కువగా మనల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తుంటారు వాస్తవం. ఇప్పుడు LOC 2 రకాలండి. ఇప్పుడు మీరు కాశ్మీర్లో ఏదైతే మనకి బార్డర్ ఉందో దాన్ని మనం LOC అంటాం, లైన్ ఆఫ్ కంట్రోల్. చైనాతో పాటు మనకి ఏదైతే ఉంటుందో దాన్ని LAC అంటాం, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇక్కడ LACలో మనకి ఇంకొక ఇండియాకి చైనాకి మధ్య ఒప్పందం ఏంటి అంటే ఇక్కడ మనం వెపన్స్ యూజ్ చేయకూడదు. 2 వైపులా సోల్జర్స్ వెపన్స్ అనేవి ఫైర్ చేయకూడదు. ఏదైనా ఉన్నా కానీ కర్రలు, లేకపోతే బేస్బాల్ స్టిక్స్, లేకపోతే మనకి కంచెలు ఉంటాయి కదా, కంచె చుట్టి, ఇలాంటివి పట్టుకొని ఇంటిమిడేట్ చేయడానికి అక్కడ ఉంటుంది. మనకి తెలిసిన విషయమే, మన కల్నల్ సంతోష్ బాబు గారికి కూడా జరిగింది. సో అది జరిగినప్పుడు కూడా ఒక్క రౌండ్ కూడా ఫైర్ అవ్వలేదు, అదంతా కొట్టుకొని ముష్టి యుద్ధం అంటారు కదా, అలాగ జరిగిన ఫైట్లో ఇంతమంది చనిపోయారు. సో చైనా వైపు మనకి ఏంటి అంటే వెపన్స్ అనేవి యూజ్ అవ్వవు, కానీ ఇంటిమిడేషన్ అనే దాని ఎలాగొస్తుంది అంటే రియల్ ఎస్టేట్ లాగా వస్తుంది. ఇది బార్డర్, వాళ్ళు ఏమంటారు ఇది లైన్ కాదు, ఇంకా ఎక్కువ ల్యాండ్ మాది అంటారు. మనం ఏమంటాం, ఈ లైన్ ఏదైతే డ్రా చేస్తుందో ఇది యాక్చువల్ బార్డర్, మేము దీన్నే పాటిస్తాం, మీరు చెప్పిన దాంతో మాకు అనవసరం అంటారు. సో మధ్యలో పెట్రోల్స్ జరుగుతాయి, మధ్యలో ఫ్లాగ్ మీటింగ్స్ జరుగుతాయి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్, కల్నల్ సంతోష్ బాబు గారు లాంటి ఇన్సిడెంట్స్ ఏంటి అంటే అవి రేర్గా జరుగుతాయి. ఇప్పుడు మనకి 1962లో వార్ జరిగింది ఇండియా చైనాది. ఆ తర్వాత అంత పెద్ద ఎస్కలేషన్ అయింది రీసెంట్గానే మళ్ళీ సంతోష్ బాబు గారిది. అంటే చైనా వైపు మనకి కొద్ది గొప్పగా మనం ఏంటంటే ట్రేడ్ పరంగా కూడా చైనా ఇండియా అనేది ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. ఇక్కడ జియో పాలిటిక్స్ వస్తాయి మీకు. ఇక్కడ మీకు చైనా ఉన్న పాపులేషన్, ఇండియాకు ఉన్న పాపులేషన్, మనం ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకోకపోతే మనకు కావాల్సిన ఫుడ్ కానివ్వండి, మనకు కావాల్సిన వేరే ఐటమ్స్ కానివ్వండి, అవి ఫుల్ఫిల్ అవ్వవు. మిగతా ఏ కంట్రీ దగ్గర ఇంతమంది జనాభా లేరు కదా మన కోసం ప్రొడ్యూస్ చేయడానికి. సో జనాభా ఉన్న 2 కంట్రీస్ ఒకరినొకరు సపోర్ట్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది అని రాజకీయ నాయకులకు కూడా తెలుసు. బోర్డర్ ఇష్యూ ఉందంటారు. బోర్డర్ ఇష్యూ ఖచ్చితంగా ఉంది, కానీ అది ఎస్కలేట్ అవ్వడం చాలా రేర్గా మనం చూస్తాం. సార్ ఆ LAC ఏరియాలో నైట్ టైం ప్రాబ్లం అంటే డే టైం ప్రాబ్లం ఉంటుందా? ప్రాబ్లం అనేది ఎప్పుడైనా ఉండొచ్చండి. అంటే నైట్ టైం ఒక రకంగా చూసుకుంటే కొద్దిగా ఎక్కువ ప్రాబ్లం, కంపేర్ చేసుకుంటే చైనా తక్కువ ఉంటుంది నైట్ టైం. అంటే ఒక రకంగా మీరు 2 బార్డర్స్ చూసుకుంటే కాశ్మీర్ బార్డర్ అనేది ఎప్పుడు హాట్గా ఉంటుంది, చైనా బార్డర్ అనేది ఎప్పుడో ఒకప్పుడు ఇన్సిడెంట్స్ అవుతాయి. మీరు పనిచేస్తున్న టైంలో ఎంతకాలం పనిచేస్తారంటే ఇక్కడ? సిక్కింలో నేను ఆల్మోస్ట్ 1 year ఉన్నాను. 1.5 years. ఎప్పుడైనా బార్డర్ క్రాసింగ్ ఉంది అక్కడ? లేదండి, అక్కడ ఆ టైంలో 2013-2014లో పెద్దగా మనకి ఇష్యూస్ లేవు. అప్పట్లో వాళ్ళు అటువైపు ఉండేవాళ్ళు, ఇటువైపు మనం ఉండేవాళ్ళు. వెళ్ళడం ఆ బార్డర్ చెక్ చేయడం అంతవరకు అక్కడ డిప్లాయ్ అయి ఉంటాం. అంటే బార్డర్ మొత్తం మీరు రక్షించుకోవాలి. వర్కే ఉంటుందండి ఆ బార్డర్ మొత్తం. ఇప్పుడు మీరు ఇంటి ప్రహరీ గోడ ఉందనుకున్నారండి, చిన్న గోడ,
అక్కడ మీరు ఊరకు కంచేశారు, గోడ కూడా కట్టలేదు, కంచేశారు. అక్కడ ఎవరు లేకపోతే ఏమవుతుంది, కంచి కట్ చేసుకుంటారు. లోపలికి వచ్చేసి కబ్జా అయిపోతుంది. సో మీరు అక్కడ ఏం చేస్తారంటే ఆ టెరైన్లో ఏంటంటే మీకు కనీసం 100 మీటర్లు వెళ్ళడానికి కూడా మీకు కనీసం 2 నిమిషాలు పట్టే టెరైన్ అది. అంటే మొత్తం కొండలు పర్వతాలు ఉంటాయి కాబట్టి అక్కడ మీకు ఎక్కువ మంది ఫోర్సెస్ కావాలి. ఒకవేళ ఏదో ఒక రోజు ఏదన్నా జరిగితే మీరు అప్పటికప్పుడు వెనకాల నుంచి ఫోర్సెస్ని పిలిస్తే కుదరదు కదా. యూ హ్యావ్ టు బీ ఆల్రెడీ దేర్, యూ హ్యావ్ టు బీ రెడీ. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మీకు తెలియదు. సో అలాంటి టైంలో మీరు జరిగినప్పుడు చూసుకుందాంలే అన్న యాటిట్యూడ్ మీకు ఉండకూడదు. ఫస్ట్ నుంచి అక్కడ నుంచి ఏం చేస్తారండి డే అంతా మీరు దాన్ని ఏమంటారు, ఒక టీం మొత్తం అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం బాగు చేస్తూ ఉంటుంది. బాగు చేసే టైంలో మిగతా టీం మొత్తం వాళ్ళు అక్కడ ఆ బంకర్స్లో ఉండి మొత్తం సెక్యూరిటీ చూసుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఎవరైతే కుక్ హౌస్లో ఉంటారో వాళ్ళు వీళ్ళందరి కోసం ఫుడ్ తయారు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎవరైతే ఎలక్ట్రీషియన్స్ ఉంటారో అక్కడ లైట్స్ అన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ మంచు పడితే యాక్టివిటీ నడుస్తూనే ఉంటుంది. సార్ మరి రేషన్ ఎలాగ వస్తుంది? రాషన్ మన ఆర్మీ నుంచి డ్రై రేషన్ ఉంటుందా, వెట్ రేషన్? అది మీకు డిపెండ్ అవుతుంది. ఒకవేళ కొన్ని పోస్ట్ ఎలాగుంటాయి అంటే వింటర్ కట్ ఆఫ్ పోస్ట్ అంటాం. వింటర్స్ అవ్వగానే అక్కడ మంచు పడిపోతుంది, ఏ వెహికల్స్ పైకి వెళ్ళలేవు, ఎవరు మనుషులు కూడా పైకి వెళ్ళలేరు. అలాంటి టైంలో ఏం చేస్తాము అంటే మనం వింటర్ స్టార్ట్ అయ్యే ముందే మొత్తం స్టాక్ చేసుకుంటాం. రెడీ టు ఈట్ మీల్స్ ఉంటాయి. అంటే ఎంఆర్ఈ అంటాం మేము బేసిక్. అంటే నూడిల్స్ అనే కాదు, ఇప్పుడు మనకి కోర్మా కూడా డిఆర్డిఓ లాంటి ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే అలాంటి హై ఆల్టిట్యూడ్లో ఫుడ్ అనేది ఎలాగ ప్యాక్ చేసి మనం పంపించగలం ఎక్కువ రోజులు స్టోర్ అయ్యేలాగా. సో ఫుడ్ మీద కూడా ఫుడ్ ల్యాబొరేటరీస్ ఉంటాయి అక్కడ, వాటి మీద కూడా రీసెర్చ్ జరుగుతుంది. ఎలాంటి ఫుడ్ కావాలి సోల్జర్స్కి అలాంటి హై ఆల్టిట్యూడ్లో, అది ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఎలా చేయాలి అని కూడా ఇప్పుడు డిఫెన్స్ డిఆర్డిఓ అంటే అదే కదా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో డిఫెన్స్కి కావాల్సిన రీసెర్చ్ మొత్తం డిఆర్డిఓ చేసి ఏ ఫుడ్ కావాలి, ఏ ఫుడ్ని ఎలా ప్యాక్ చేయాలి, అది ఎక్కువ రోజులు నిల్వ ఎలా ఉండాలి, ఇవన్నీ చేసి అక్కడికి ముందే పంపిస్తాం మనం. ఓకే సార్, మనకి చైనా బోర్డర్లో చైనా నుంచి ప్రాబ్లం లేకపోయినా లోకల్గా కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి, అటువంటి ఉన్నాయండి? నార్త్ ఈస్ట్లో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు మీరు అస్సాం చూసుకుంటే అస్సాం ఉల్ఫా కానివ్వండి, లేకపోతే మణిపూర్లో కానివ్వండి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో చాలా టెర్రరిజం అనేది, మిలిటెన్సీ అనేది ఎక్కువ ఉండేది. బయట నుంచి ఎవరు రాకపోయినా కానీ లోపలే చాలా ఇంటర్నల్గా చాలా ఇష్యూస్ జరిగాయి. అలాంటి టైంలో రేజ్ అయిన బెటాలియన్స్ అస్సాం రైఫిల్స్. ఇప్పుడు మనకి రాష్ట్రీయ రైఫిల్స్ ఎలాగైతే కాశ్మీర్ చూసుకుంటుందో, అస్సాం రైఫిల్స్ నార్త్ ఈస్ట్ లో ఉన్న ఏరియాస్, అరుణాచల్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాస్ లో ఎక్కువ ఏంటంటే మనకి జంగల్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు కాశ్మీర్ లో ఫైట్ చేసేటప్పుడు మీరు మంచులో ఫైట్ చేస్తారు, లేకపోతే సిటీస్ లో ఫైట్ చేస్తారు. అదే మీరు నార్త్ ఈస్ట్ లో ఫైట్ చేసేటప్పుడు మీరు జంగల్స్ లో ఫైట్ చేస్తారు ఎక్కువ. అంటే మీకు ఇప్పుడు జంగల్ వార్ ట్రైనింగ్ కూడా ఇస్తారా? మీరు ఏ ఏరియాకి వెళ్తే దాన్ని బట్టి మీ ట్రైనింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిక్కిం వెళ్ళాను అనుకోండి, నాకు మౌంటైన్ వార్ఫేర్లో ట్రైనింగ్ ఇస్తారు. అదే నేను రాజస్థాన్ వెళ్ళాను అనుకోండి, నాకు డెజర్ట్ వార్ఫేర్లో ఇస్తారు. అదే నేను అండమాన్ వెళ్ళాను అనుకోండి, నాకు యాంఫిబియస్ ఇస్తారు. దాని దగ్గర ట్రైనింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను కాశ్మీర్కి వెళ్ళిన తర్వాత కూడా నేను వెంటనే డిప్లాయ్ అయిపోను. ఫస్ట్ ఒక 1 month మీకు ట్రైనింగ్ ఎలాగుంటుంది అంటే లోకల్ కాశ్మీరీ లాంగ్వేజ్ కొద్ది గొప్ప మీరు నేర్చుకోవాలి. ఆ తర్వాత అక్కడ మీకు గన్స్ చాలా ఎక్కువ, గన్ కల్చర్ కాశ్మీర్లో. మీరు కళ్ళు మూసుకొని ఒక రైఫిల్ ఫైర్ అయితే అది ఏ రైఫిల్ ఫైర్ అయింది దాని సౌండ్ బట్టి మీరు చెప్పగలిగేంత ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే మీరు మీ రూమ్లో ఉంటారు, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీ కళ్ళ ముందు జరగాలని లేదు, మీరు ఎక్కడో ఉంటారు. మీకు అన్నిటికన్నా ఫస్ట్ వినపడేది సౌండ్ వినపడుతుంది. ఆ సౌండ్ వినపడగానే మీకు అర్థమైపోవాలి ఎవరన్నా పెళ్లికి క్రాకర్స్ కాలుస్తున్నారా, లేకపోతే నిజంగానే ఏదైనా ఇన్సిడెంట్ అయిందా అని చెప్పి మీకు వినపడగానే మీకు సౌండ్ కూడా మీకు మాకు అర్థమవుతుంది ఏ వెపన్ ఫైర్ అయింది, పిస్టల్ ఫైర్ అయిందా, AK-47 ఫైర్ అయిందా, లేకపోతే వేరే ఏదైనా వెపన్ ఫైర్ అయిందా అన్నది మనకి ఈజీగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఆ ట్రైనింగ్ కూడా ఇస్తారు. మీరు నైట్ టైంలో ఫైరింగ్ ఎలా చేస్తారు, లేకపోతే మీరు వెహికల్లో నుంచి వెళ్తూ మీరు ఫైర్ ఎలా చేస్తారు. సో ఇలాంటివన్నీ ట్రైనింగ్ మీకు అక్కడ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని గ్రౌండ్ మీదకి దించుతారు. సార్ సిక్కిం తర్వాత ఎక్కడికి వచ్చారు? సిక్కిం తర్వాత నేను పంజాబ్కి వచ్చాను. ఇక్కడే ఉందని ఛాలెంజ్. పంజాబ్లో అన్నిటికన్నా పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే నేను ఆంధ్ర తెలంగాణ కన్నా ఎక్కువ పంజాబ్ తిరిగాను, ఇంక్లూడింగ్ చిన్న రిమోట్ విలేజెస్తో పాటు. బోర్డర్ దగ్గర మనకు అక్కడ DCB అని ఉంటుంది. DCB అంటే ఏంటి అంటే డిచ్ కమ్ బంద్ అంటాం మేము. అంటే ఇప్పుడు మనకి ఎక్కడైనా రిజర్వాయర్ లేకపోతే ఏదైనా డ్యామ్ కట్టినప్పుడు బంద్ కడతారు కదా పక్కన. సో సేమ్ కాన్సెప్ట్, సిమిలర్ కాన్సెప్ట్. సో ఎప్పుడైనా వార్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మనం వార్లోకి తీసుకెళ్ళి అన్నిటికన్నా పెద్ద ఫైర్ పవర్ ఏంటి అంటే ట్యాంక్. ఎందుకంటే ట్యాంక్ వీల్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎనిమీ టెరిటరీలోకి కూడా తీసుకెళ్ళిపోవచ్చు ట్యాంక్స్ని. మిగతా ఎక్విప్మెంట్ని మీరు తీసుకెళ్ళినా కానీ దానిలో గన్స్ ఏమి ఉండవు, మాల్ ట్రక్స్ తీసుకెళ్తే ఏం లాభం ఉండదు. కాబట్టి ట్యాంక్స్ మీరు ఎనిమీ టెరిటరీలోకి తీసుకెళ్తారు. అలాంటి టైంలో కోర్ ఆఫ్ ఇంజనీర్స్, ఎస్పెషల్లీ ఇంజనీర్ రెజిమెంట్స్ ఏం చేస్తాయి అంటే ఇంజనీర్ రెజిమెంట్స్ 3 ప్రిన్సిపల్స్ మీద పనిచేస్తాయి. ఒకటి మొబిలిటీ,
ఒకటి కౌంటర్ మొబిలిటీ, ఒకటి సర్వైవబిలిటీ. దీని అర్థం ఏంటి అంటే మీకు మైన్ ఫీల్డ్స్ ఐడియా ఉందా? మందు పాత్రలు ఉంటాయి కదా, మైన్ ఫీల్డ్స్. సో మనం ఒకవేళ ఎనిమీ టెరిటరీలోకి వెళ్తున్నాం అనుకోండి, కోర్ ఆఫ్ ఇంజనీర్స్ అంటే నేను నా టీం వెళ్ళి అక్కడ ఉన్న మైన్ ఫీల్డ్స్ని క్లియర్ చేసి వెహికల్స్కి జనాలకి మేము దారిస్తాం. అదే వాళ్ళు అటువైపు నుంచి వస్తున్నారు అనుకోండి, ఆల్ ఆఫ్ ఎ సడన్ అప్పటికప్పుడు ఒక మైన్ ఫీల్డ్ మేము లే చేస్తాం. ఇవి మొబిలిటీ, కౌంటర్ మొబిలిటీ. సో ఎప్పుడైతే ట్యాంక్స్ ఇటువైపు వస్తాయో, ట్యాంక్స్కి అన్నిటికన్నా పెద్ద ఇష్యూ ఏంటి అంటే వాటర్ ఎక్కడ ఉందో దాన్ని క్రాస్ చేయడం ట్యాంక్స్కి ఇబ్బంది అవుతుంది. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే మధ్యలో బోర్డర్ దగ్గర రివర్స్ ఉంటాయో దాని మీద బ్రిడ్జెస్ ఉంటాయి కదా, ఆ బ్రిడ్జెస్ని అన్నిటికన్నా ఫస్ట్ మేము కూల్ చేస్తాం బాంబ్స్ పెట్టేసి, కోర్ ఆఫ్ ఇంజనీర్స్ వాళ్ళు. అలాంటి టైంలో ఆ ట్యాంక్స్ అన్నీ మనం క్రాస్ అవ్వాలంటే వాళ్ళు అక్కడికి వచ్చి ఆగిపోవాలి, అక్కడ వాళ్ళు టైం స్పెండ్ చేయాలి, మళ్ళీ ఆ బ్రిడ్జ్ కట్టుకొని వాళ్ళు ఇటువైపు రావాలి అంటే. సో అలాంటి టైంలో మనకు ఒక ఛాన్స్ దొరుకుతుంది వాళ్ళ మీద అటాక్ చేయడం కోసం. సో పంజాబ్ బోర్డర్స్లో మొత్తం మేము ఎలా చేస్తామంటే అక్కడ ఎప్పటి నుంచో ఆల్రెడీ ఉన్న మైన్ ఫీల్డ్స్ మొత్తాన్ని మేము వ్యాలిడేట్ చేస్తాం గ్రౌండ్ మీదకి వెళ్ళి. ఏమవుతుందంటే ఎప్పుడన్నా వరదలు కానీ వానలు వచ్చినా లేకపోతే గాలి వచ్చినా మైన్స్ అనేవి కొన్ని చిన్న చిన్న మైన్స్ ఉంటాయి, యాంటీ పర్సనల్ మైన్స్ అంటే మనుషుల కోసం వాడే మైన్స్. అది గట్టిగా ఒక మన చిన్న స్టీల్ డబ్బా లాగా ఉంటుంది. అవన్నీ సాయిల్తో పాటు వాటి ప్లేసెస్ మార్చుకుంటూ పోతాయి. సో అలాంటి టైంలో మైన్ ఫీల్డ్ మనం ముందు ఎక్కడైతే ఒక 10 ఏళ్ల ముందు ఎక్కడైతే మైన్ ఫీల్డ్ పెట్టామో అది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఈ సిచ్యువేషన్ మీరు డెజర్ట్లో ఇంకా ఎక్కువ చూస్తారు, ఎందుకంటే అక్కడ ఉట్టి మనకి ఇసుక ఉంటుంది కాబట్టి. పంజాబ్ లాంటి చోట కూడా అలాంటి చోట మనకి ఎప్పుడన్నా వరదలు పడినా కానివ్వండి లేకపోతే నేచురల్ కలామిటీస్ వల్ల అవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి, పొలాల్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఏదన్నా అక్కడ ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళ ఎద్దులు, ఆవులు ఇవన్నీ తీసుకెళ్ళినప్పుడు అవి ఏమైనా కాలు పెట్టినప్పుడు బ్లాస్ట్ అయిపోయి చచ్చిపోవడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో టైం టు టైం మా దగ్గర ఏవైతే మైన్ ఫీల్డ్స్ ఉన్నాయో అవన్నీ మేము వ్యాలిడేట్ చేసుకుంటూ ఉంటాం. అండ్ అట్ ద సేమ్ టైం బోర్డర్ చుట్టుపక్కల ఎన్ని బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి, ఆ బ్రిడ్జ్ ఎంత స్ట్రాంగ్, ఒకవేళ ఆ బ్రిడ్జ్ని మనం పడేయాలి అంటే దానికి ఎంత ఎక్స్ప్లోజివ్ అవసరం అవుతుంది, దాని క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ నేను ఇందాక చెప్పాను కదా మీకు DCB అని, డిచ్ కంబంద్ ఎలాగుంటుందంటే ఒక V షేప్లో ఉంటుంది, ఒక కెనాల్ లాగా ఉంటుంది. ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిపోతుందో దీనిలోకి మొత్తం నీళ్లు నింపేస్తాం మనం. ఈ నీళ్లు నింపాలి అంటే మనం ఎవరితో పనిచేయాలి, అక్కడ వాటర్ వర్క్స్ వాళ్ళతో పనిచేయాలి, మన SDM వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో అక్కడ గ్రౌండ్ మీద ఎవరైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరితో మీరు టైఅప్ అయిన తర్వాతే ఒక ఎక్సర్సైజ్ లాగా మీరు కండక్ట్ చేస్తారు. ఈ DCB ఒకవేళ రేపు వార్ అయితే పనిచేస్తుందా, ఒకవేళ పని చేయాలంటే దీనిలోకి నీళ్లు ఎక్కడి నుంచి తీసుకురావాలి. సో మీరు సివిల్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి పనిచేసి దాన్ని మొత్తాన్ని వ్యాలిడేట్ చేస్తారు. ఒకవేళ రేపు వార్ వస్తే ఇది పనిచేస్తుందా, ఇది పర్ఫెక్ట్ కండిషన్లో ఉందా, మనం వెంటనే దీన్ని యాక్టివేట్ చేయగలమా, ఇలాంటివి చాలా విషయాలు పంజాబ్ చిన్న చిన్న విలేజెస్ లోకి వెళ్ళి బోర్డర్ విలేజెస్. 2 రివర్లు ఉంటాయి కదండి పంజాబ్ లో మనకి సత్లుజ్ ఉంటుంది. మొత్తం పంజాబ్ పేరు వచ్చిందే మనకి 5 నదుల వల్ల కదండి. ఒక బోర్డర్ లో మనకి పఠాన్కోట్ దగ్గర రివర్ ఉంటుంది, రావి ఉంటుంది మీకు. ఆ తర్వాత నేనున్నది ఫిరోజ్పూర్ దగ్గరలో మనకి సత్లుజ్ ఉంటుంది, సత్లుజ్ రివర్ తో మనకి ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఒక్కసారి వర్షాలు పడినాయి అనుకోండి, ఆల్ ఆఫ్ ఎ సడన్ దాని విడ్త్ మొత్తం పెరిగిపోతుంది, పెద్ద పెద్ద బండరాలు వస్తుంటాయి కదా. అప్పుడు ఏమవుతుంది అంటే మీరు ముందు ఏవైతే క్యాలిక్యులేషన్స్ తీసుకున్నారో అవన్నీ నల్ అండ్ వాయిడ్ అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మీకు రివర్ మొత్తం పెరిగిపోయింది. ఇంతకు ముందు ఏమో మీరు చిన్న విడ్త్ కోసం మీరు అన్ని క్యాలిక్యులేషన్స్ చేశారు, ఇప్పుడు పెరిగిపోయినప్పుడు మళ్ళీ మీరు కొత్త క్యాలిక్యులేషన్స్ చేయాలి, కొత్త ఎక్విప్మెంట్ వాడాలి. సో మీరు పంజాబ్ లో చాలా బోర్డర్స్ ఉంటాయి. పంజాబ్ లో బోర్డర్స్ ఎలాగుంటుంది అంటే అన్నిటికన్నా పైన మీకు అమృత్సర్ వాఘా బోర్డర్, అట్టారీ బోర్డర్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. దానికన్నా ఒక 100 కిలోమీటర్స్ మీరు కిందకు వచ్చేస్తే మనకి ఫిరోజ్పూర్ బోర్డర్ ఉంటుంది. అలాగా తర్వాత ఇంకా కిందకు వచ్చేస్తే మీకు శ్రీగంగానగర్ ఆ ఏరియాస్ అన్నీ వస్తాయి. రాజస్థాన్తో ఎక్కడైతే మీకు బోర్డర్స్ ఉన్నాయో బికనేర్, బాడ్మేర్, ఇలా ఇంకా రాజస్థాన్ స్టార్ట్ అవుతుంది. మనకి పంజాబ్ లో పఠాన్కోట్ ఉంది, జమ్మూ దగ్గర కూడా బోర్డర్ ఉంది కదా. అవును, జమ్మూ ఇప్పుడు మనకి మీరు మ్యాప్ లో చూసుకుంటే మీరు రాజస్థాన్ దగ్గర నుంచి గుజరాత్ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. గుజరాత్ దగ్గర నుంచి మనకి పాకిస్తాన్తో బోర్డర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత రాజస్థాన్లో మీకు కంటిన్యూస్గా పాకిస్తాన్తో బోర్డర్ ఉంది. ఆ తర్వాత మీకు పంజాబ్, రాజస్థాన్ అయిపోయిన తర్వాత మీకు పంజాబ్ మొత్తం బోర్డర్ ఉంది. ఆ తర్వాత మీరు జమ్మూ తర్వాత మీకు కాశ్మీర్. ఇప్పుడు మనకి ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఎలానో JNK కూడా జమ్మూ ఒక రీజియన్, కాశ్మీర్ ఒక రీజియన్, లద్దాఖ్ ఒక రీజియన్. అలాగే 3 వేరు రీజియన్స్ ఉన్నాయి. అన్నిటికన్నా కింద జమ్మూ ఉంటుంది. జమ్మూని మీరు రాయలసీమ లాగా అనుకోండి. జమ్మూ క్రాస్ చేసిన తర్వాత మీకు తెలంగాణ, అంటే రాయలసీమ క్రాస్ చేస్తే మీకు తెలంగాణ ఎలా వస్తుందో, జమ్మూ స్టార్ట్ చేసిన తర్వాత మీకు కాశ్మీర్ వస్తుంది. కాశ్మీర్ నుంచి కొద్దిగా రైట్ సైడ్ మీరు చూసుకుంటే మనకి కోస్తా ఆంధ్ర ఎలా ఉందో అక్కడ లద్దాఖ్ ఆ రీజియన్స్ ఉంటాయి.
లద్దాఖ్ తర్వాత లద్దాఖ్ నుంచి ఇంకా మీకు కింద నేపాల్ స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత లద్దాఖ్ కింద మనకి ఉత్తరాఖండ్, హిమాచల్ ఉంటుంది. కొద్దిగా పైన parallel గా మీకు నేపాల్ స్టార్ట్ అవుతుంది. ఆ పైన భూటాన్ పైన చైనా. అచ్చా. అంటే ఇప్పుడు భూటాన్ అంటున్నా, సారీ, తిబెత్తో పాటు చైనా. ఇప్పుడు మన తిబెత్ని చూసుకున్నా కానీ తిబెత్ ఒకప్పుడు సపరేట్ కంట్రీ. మనకి ఎప్పుడు చైనాతో డైరెక్ట్గా బార్డర్ లేదు. మనకి బార్డర్ ఉంది తిబెత్తో. కానీ తిబెత్ని చైనా ఆక్యుపై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బార్డర్ చైనా అవుతుంది. ఇప్పుడు దలైలామా గారు ఎందుకు ఇండియాలో వచ్చి ఉంటున్నారు? దలైలామా గారు తిబెత్లో ఉండాల్సింది, కానీ తిబెత్ మొత్తాన్ని చైనా వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం వల్ల ఇప్పుడు ఆయన శరణార్థుడుగా వచ్చి మన హిమాచల్లో ఎక్కడైతే ధర్మశాల అనే ప్లేస్ ఉందో అక్కడ దలైలామా గారు ఉంటారు. సార్ మీరు పంజాబ్లో ఎంతకాలం ఉండి? పంజాబ్లో నేను 3 years పైన ఉన్నాను. ఓకే. తర్వాత నేను మహారాష్ట్ర వచ్చాను. పూణేలో మా కోర్సెస్ కూడా ఉంటాయి మధ్య మధ్యలో. ఆ కోర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను కాశ్మీర్ వెళ్ళాను. ఓకే. కాశ్మీర్ నేను రాష్ట్రీయ రైఫిల్స్ యాజ్ ఎ పార్ట్ నేను కాశ్మీర్లో నేను 3.5 years ఉన్నాను. 3.5 years. అక్కడ ఏం ఫస్ట్ వెళ్ళగానే ఏ వెపన్ ఫైరింగ్ అవుతుందో అది నేర్చుకున్నారు? అది అంటే ఫస్ట్ వెళ్ళగానే మీరు ఒక 1 month మీరు ఇదే ట్రైనింగ్ లో ఉంటారు. అంటే ట్రైనింగ్ అంటే మీరు ఫిజికల్ గా కూడా ట్రైన్ అవుతారు. అంటే కాశ్మీర్లో ఎలాగ ఉంటుంది అంటే ప్రతి ఇంటికి ఒక టనల్ ఉంటుంది మోస్ట్లీ. అంటే ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళాలి అంటే మీరు బయటికి రావాల్సిన అవసరం లేదు, లోపల నుంచి వెళ్ళొచ్చు. చాలా ఇళ్లలో హైడౌట్స్ ఉంటాయి. అంటే మీకు చూడడానికి ఒక అల్మారా లాగా ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మీకు మామూలుగానే ఉంటుంది. కాకపోతే కింద అల్మిరాకి ఏదైతే చెక్ ఉంటుందో అది మీరు పైకి తీస్తే అందులో ఇద్దరు కూర్చోడానికి స్పేస్ ఉంటుంది. సో అలాగా చాలా డైసీగా ఉంటాయి అక్కడ. అలాంటివన్నీ అక్కడ ఒక మోడల్ విలేజ్ ఒకటి మేము ఎక్కడైతే ట్రైనింగ్ చేస్తామో ఒక యావరేజ్ కాశ్మీర్ విలేజ్ ఎలాగుంటుందో అలాంటి ఒక విలేజ్ మేము క్రియేట్ చేసుకుంటాం. ఎక్కడండి? శ్రీనగర్లోనా? శ్రీనగర్కి దగ్గరలో ఒక ప్లేస్ ఉంటుంది, క్రూ KHREW. అక్కడ మాకు ది కోర్ బ్యాటిల్ స్కూల్ అని ఉంటుంది. అక్కడ ఒక మోడల్ విలేజ్ ఉంటుంది. ఒక కాశ్మీర్ విలేజ్ ఎలాగుంటుందో సేమ్ టు సేమ్ ఒక డూప్లికేట్ మేము తయారు చేసుకుంటాం. సో దానిలో మేము ట్రైనింగ్ చేస్తాం. ఎందుకంటే కొన్నిసార్లు కాశ్మీర్లో ఏమవుతుంది అంటే టెర్రరిస్ట్ ఇళ్లలో దాక్కుంటారు. ఆ ఇళ్లలో దాక్కున్నప్పుడు మీరు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకురావాలంటే మీరు టార్గెట్ అవ్వకూడదు. వాళ్ళు ఎక్కడెక్కడ దాక్కునే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే మీరు లోపలికి వెళ్తున్నారు. మాకు ఒక విషయం ఏం చెప్తారంటే ఫనల్ అంటాం మేము. ఫనల్ అంటే ఏంటి అంటే ఈ రూమ్ ఉందనుకోండి, మీరు ఇది డోర్, టెర్రరిస్ట్ ఆల్రెడీ లోపల ఉన్నారు. మీరు లోపలికి రావాలంటే డోర్ ఓపెన్ చేసుకుని రావాలి. మీరు ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేస్తారో టెర్రరిస్ట్ ఏం చేస్తాడు, ఈ మూలలో కూర్చుంటాడు, ఇలాగ ఒక వి షేప్ చూసుకుంటాడు. ఫనల్ అంటాం దాన్ని. మన ఫనల్ ఎలాగుంటుంది, వి షేప్. ఆ వి షేప్లోకి ఎవరు వచ్చినా కానీ కళ్ళు మూసుకొని ఫైర్ చేసిన టెర్రరిస్ట్ వాళ్ళకి తగులుతుంది. సో లోపలికి ఎంటర్ ఎలా అవ్వాలి, సో ఇలాంటి టాక్టిక్స్ అన్ని. ఆ తర్వాత అక్కడ మళ్ళీ మనకి పర్వతాలు ఎక్కువ ఉంటాయి. కొన్నిసార్లు సార్ మీరు ఒకసారి చెప్పండి, డోర్ ఓపెన్ చేసుకు వస్తాడు, ఇప్పుడు నేను వాడు 1 by 1 కొట్లు బర్స్ట్ ఫైర్ చేస్తాడు. కానీ ఫైర్ చేసినప్పుడు వి షేప్ లో వస్తుంది. అది వి షేప్ అని కాదు, వాడు చూసుకుంటాడు ఇది యాంగిల్ నాది, ఎవడొచ్చినా ఈ యాంగిల్ మధ్యలో నుంచే వస్తాడు. సో నేను ఈ ఒక్క చోట ఏం చేసుకుంటే సరిపోతుంది. సో దాన్ని ఫనల్ అంటాం మేము. ఆ ఫనల్లోకి మీరు వచ్చారా, కిల్లింగ్ ఫనల్లోకి మీరు అయిపోయినట్టే. సో దానిలోకి అటువంటి సిచ్యువేషన్స్ కూడా మీరు ఎలా ఎంటర్ అవుతారు లోపలికి? మా దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఘాతక్ ప్లటూన్ కమాండర్. ఘాతక్ అంటే ఏంటి అంటే కమాండో టీమ్. సో నా దగ్గర ఒక ఆపరేషన్ కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను వెపన్స్ తీసుకున్నాను అనుకోండి, నేను మామూలుగా దూరం నుంచి ఆపరేట్ చేస్తున్నాను అనుకోండి, నేను AK-47 కానీ AK-56 కానీ యూజ్ చేస్తాను. అదే దీన్ని రూమ్ ఇంటర్వెన్షన్ అంటాం, లేకపోతే CQB అంటాం, క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్స్ అంటాం. సో ఇలాంటి టైంలో ఏం చేస్తామంటే నా బడ్డీ ఉంటాడు. మనకి రైట్ షీల్డ్స్ ఐడియా ఉందండి మీకు? షీల్డ్ ఉంటుంది, పోలీసులు ఎప్పుడన్నా ఏదన్నా మాబ్ని కంట్రోల్ చేయడానికి షీల్డ్ ఉంటుంది. మా దగ్గర అదే షీల్డ్ బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది. అది ఆల్మోస్ట్ ఒక 30-35 kgs వెయిట్ ఉంటుంది. అది నా ముందు నా బడ్డీ ఎవరైతే ఉంటారో నా బడ్డీ ఇలాగ దాన్ని క్యారీ చేస్తాడు. నా బడ్డీ వెనకాల కాలర్ నేను పట్టుకుంటాను. ఎందుకంటే ఒకవేళ లోపలికి ఎంటర్ అవ్వగానే ఫైర్ వచ్చింది అనుకోండి, నేను వెంటనే నా బడ్డీని వెనక్కి లాగడానికి. దానికన్నా ముందు మేము గ్రెనేడ్ వేస్తాం రూమ్లోకి. కొన్నిసార్లు గ్రెనేడ్ నుంచి తప్పించుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి రూమ్లో. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ అల్మిరాలో దాక్కున్నాడు అనుకోండి, మేము బయట వేస్తాం గ్రెనేడ్ రూమ్లో ఫ్లోర్ మీద, వాడు పెద్దగా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు దానివల్ల. సో సెకండ్ మేము ఏం చేస్తామంటే లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ షీల్డ్ పట్టుకుంటాం. నా దగ్గర వెపన్ ఉంటుంది, బడ్డీ దగ్గర వెపన్ ఉంటుంది. ఆ టైంలో తను 2 చేతులతో షీల్డ్ పెట్టుకొని తన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాడు, తన వెనకాల నేను ప్రొటెక్ట్ అవుతూ ఉంటాను. సో అలాగ లోపలికి ఎంటర్ అయ్యి అలాగ కిల్ చేస్తాం మేము. అంటే ఒక చేత్తో మీ బడ్డీ, ఒక చేత్తో బడ్డీ, ఒక చేత్తో వెపన్. అంటే షార్ట్ వెపన్ ఉంటుందా మీరు చెప్తున్న? AK-47 ఉండదు. అప్పుడు మనం MP9 అని చెప్పి వేరే వెపన్ యూజ్ చేస్తాను నేను. అది కొద్దిగా కార్బైన్ మోడల్, కొద్దిగా చిన్న వెపన్ చూసుకుంటే AK కన్నా వెయిట్. AK-47 కానీ AK-50 కానీ వాడారు. అక్కడ ఏంటి అంటే ఇప్పుడు టెర్రరిస్ట్ మీరు చూసుకుంటారా,
ఎక్కడండి రూమ్ స్పాట్ లో రూమ్ లోకి వెళ్ళినప్పుడు రూమ్లోకి వెళ్ళేటప్పుడు మీకు ఏమవుతుందంటే ఏకే ఈజ్ వెరీ హెవీ. అంటే మీకు ఆల్మోస్ట్ ఒక 5 కేజీలు మీరు ఒకే చేత్తో మీరు మేనేజ్ చేయాలి, దాంతోపాటు దీన్ని మేనేజ్ చేయాలి అంటే. ఇంకొకటి ఏంటి, కొద్దిగా మీరు క్రౌచ్ పొజిషన్లో వెళ్తారు, మీరు స్ట్రైట్గా నుంచొని నడవరు, మీరు మోకాళ్ళు కొద్దిగా వంచి నడుస్తారు. అవును అలాంటి టైంలో ఏమవుతుందంటే AK-47 మీకు ఇక్కడ ఏలాడుతుంది అనుకోండి, అది కింద రాసుకుంటూ వెళ్తుంది, దాని హైట్ కూడా కొద్దిగా ఎక్కువ కాబట్టి. సో అందుకని ఈ ఇష్యూస్ అన్ని చూసుకొని చిన్న వెపన్స్ తెప్పించుకుంటాం, కానీ పవర్ఫుల్ వెపన్స్. సో MP9 అలాంటి వెపన్ అనమాట. అదేంటంటే ఓపెన్ చేస్తే ఎంత వెళ్తుంది ఇది ట్రిగ్గర్ ఓపెన్. ఇప్పుడు మీరు AK-47 తీసుకున్నారు అనుకోండి, మీకు ఆల్మోస్ట్ ఒక 400 మీటర్స్ వరకు వెళ్తుంది. ఒక 200-250 మీటర్స్ మీకు ఎఫెక్టివ్ రేంజ్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ 200-250 మీటర్స్లో ఎవరున్నా కానీ ఈజీగా బుల్లెట్ పియర్స్ అయిపోతుంది. అదే మీరు MP9 తీసుకున్నారు అనుకోండి, MP9 హార్డ్లీ ఒక 100-150 మీటర్స్ వరకు కవర్ అవుతుంది. AK-56 47 ఈజ్ ఆల్మోస్ట్ సేమ్, అంటే కొద్దో గొప్ప మోడిఫికేషన్స్ ఉంటాయి, అంతే తేడా. సార్ ఒక్కొక్కసారి మీరు డైరెక్ట్ టార్గెట్ కాకుండా బై మిస్టేక్ లో స్టోన్ కో దీనికి తగిలింది అనుకోండి, స్ప్లిట్ అవుతుంది, అది కూడా రివర్స్ మనకు వచ్చే రికోషేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అందుకనే ఆఫీసర్ది అన్నిటికన్నా మెయిన్ పని ఏంటి అంటే ఆపరేషన్స్ లో ఫైర్ పవర్ ని కంట్రోల్ చేయడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక రాకెట్ లాంచర్ ఉంది, ఒక ఇంట్లో ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు, నేను రాకెట్ లాంచర్ ఫైర్ చేయాలి అంటే నేను ఏం విషయాలు గుర్తుపెట్టుకోవాలంటే, నేను ఇక్కడ రాకెట్ లాంచర్ పట్టుకున్నా అంటే నా వెనకాల కనీసం ఒక 20 మీటర్ల వరకు ఎవరు ఉండకూడదు. రాకెట్ లాంచర్ మీరు ఫైర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే బ్యాక్ బ్లాస్ట్ అని వస్తుంది. వెనకాల నుంచి ఎంత బ్యాక్ బ్లాస్ట్ వస్తుంది అంటే, ఎవరైనా 5 మీటర్ల లోపల ఉన్నారనుకోండి, వాళ్ళ తల ఎగిరిపోతుంది. సో దాని పవర్ అలాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక ఇంట్లోకి మనం ఫైర్ చేస్తున్నాం అనుకోండి, ఆ ఇల్లు ఎలాంటిది, కాంక్రీటా, వుడ్తో తయారు చేసిందా, దీని లోపలికి వెళ్ళిపోతే వెనకాల ఏముంది. రాకెట్ లాంచర్ కొన్నిసార్లు రౌండ్స్ ఏమవుతాయంటే ఒక విండోలో కొడితే ఇంకో విండో నుంచి బయటకు వెళ్ళిపోయి అవతల వైపు ఉన్న మన ఫోర్సెస్కి తగిలే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటిది మీకు ఒక రైఫిల్ ఫైర్ చేసినా కానీ, చాలా మంది సినిమాల్లో చూసి ఒకసారి రైఫిల్ ఫైర్ చేస్తే ఏం కాదు, ఎవరికైతే తగులుతుందో వాళ్ళకే తగులుతాం. కొన్నిసార్లు ఆ బుల్లెట్ అనేది పియర్స్ అయిపోయి వెనకాల నుంచి వచ్చి వెనకాల ఉన్న వాళ్ళకి తగిలే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఒకసారి స్టక్ అవుతుంది, ఒకసారి బయటకు కూడా వస్తుంది. త్రూ అండ్ త్రూ వచ్చింది అనుకోండి, ఆ వెలాసిటీ ఎంత ఉంటుంది అంటే, ఇంకా దగ్గరగా ఉన్న వాళ్ళు ఒక ఇద్దరు మనుషులు నేను ఇలా పెట్టి ఒక బుల్లెట్ని ఫైర్ చేస్తే వీళ్ళిద్దరిలోంచి ఎంటర్ బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా ఈజీ. కానీ ఆ క్రూ ఒకసారి ఆగిపోయింది అనుకోండి, లోపల మన స్కల్లోనూ ఆగిపోతుంది కొన్నిసార్లు. అంటే మీకు ఎక్కడైతే బోన్స్ ఉన్నాయో అక్కడ ఆగిపోవడానికి ఛాన్స్ ఉంది, ఎక్కడైతే మీకు ఫ్లెష్ ఎక్కువ ఉంటుందో అక్కడ మీరు త్రూ అండ్ త్రూ అయిపోతుంది, బయటకు వచ్చి అవతల వ్యక్తికి కూడా తగిలే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్నిసార్లు ఏంటి అంటే, ఒకవేళ నా హెల్మెట్ ఉందనుకోండి, నా హెల్మెట్కి ఎడ్జ్లో తగిలింది అనుకోండి, అది రికోషియేట్ అవుతుంది. ఎందుకంటే దానికి లోపలికి వెళ్ళే యాంగిల్ తగలట్లేదు, ఎందుకంటే హెల్మెట్ మనకి ఇలాగ ఉంటుంది కర్వ్, ఇలా తగిలి అది డైరెక్షన్ మార్చుకునేది బుల్లెట్. సో అలాంటప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి తగిలే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ ఒకసారి యూ షేప్ లో ఫైర్ ఎందుకు ఓపెన్ చేస్తారు? యూ షేప్ లో అంటే ఏదైనా కానీ మీకు అక్కడికి వెళ్ళి గ్రౌండ్ లో మనకి టాక్టికల్ గా ఏది అడ్వాంటేజెస్ గా ఉంటుందో అదే చేస్తాం. సపరేట్ గా యూ షేప్ లో చేయాలని ఏమి ఉండదు, అక్కడున్న సిచ్యువేషన్ ని బట్టి టాక్టిక్స్ మనం ఒకసారి చేసిన తర్వాత ఫైర్ ఓపెన్ చేశాక బాడీ ఎలాగా పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టం చేసినప్పుడు పాయింట్ బ్లాక్ లో కొట్టారా ఇవన్నీ తెలుస్తుంటాయి. అంటే మన ఎంట్రీ అప్పుడు ఇక్కడ బ్లాక్ ఇది వస్తుంది కాబట్టి, ఇది రాకుండా చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మీరు చూడండి, టెర్రరిస్ట్ తో ఎలాగ మేము బిహేవ్ చేస్తాము అంటే, మాకు క్లియర్ కట్ తెలుసు చచ్చిపోయాడు, లోపల పడుంది డెడ్ బాడీ అని తెలుసు. కానీ మేము ఎప్పుడైతే ఆ టెర్రరిస్ట్ దగ్గరికి వెళ్తాం, డెడ్ బాడీని అప్రోచ్ అవుతాం, అప్పటి వరకు మేము దగ్గరికి వెళ్ళాం, బయట నుంచే ఫైర్ చేస్తున్నాం, మాకు ఒక ఐడియా ఉంది ఇంత ఫైర్ చేసాం కాబట్టి చచ్చిపోయి ఉంటాడని. అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ మేము చేసేది ఏంటి అంటే హెడ్ షాట్. వాడు చనిపోయి ఉన్నా బతికున్నా అక్కడ హెడ్ షాట్ అనేది పడుతుంది, ఇంక తప్పదు అది, ఎందుకంటే దట్ ఈస్ ఫైనల్ కన్ఫర్మేషన్. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, డెడ్ బాడీ పడిపోయి ఉంటుంది, వాడు చచ్చిపోయే ముందు ఏం చేస్తాడు, గ్రెనేడ్ పిన్ తీసుకొని వాడు కింద పెట్టుకొని వాడు పడుకుంటాడు. మీరు ఎప్పుడైతే డెడ్ బాడీని పైకి లేపుతారో, ఆ పిన్ అది రిలీజ్ అయిపోయి ఉంది ఆల్రెడీ, ఆ లివర్ వెళ్ళిపోతుంది, గ్రెనేడ్ బ్లాస్ట్ అయిపోయి మీరు చనిపోయే ఛాన్సెస్ ఉంది. అలా జరిగిన ఇన్సిడెంట్స్ చాలా. సో ఒక టెర్రరిస్ట్ డెడ్ బాడీని కూడా మీరు బయటకు ఎలా లాగాలన్న దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో అక్కడ ప్రతి చిన్న ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వకపోతే మీరు మీ ప్రాణాలు పోగొట్టుకుంటారు. అంటే మీరు చనిపోయిన తర్వాత కూడా హెడ్ కొడతాం, ఇంకా అది తప్పదు. ఎందుకంటే మీరు ఇప్పుడు వరకు బయట నుంచి ఫైర్ చేస్తున్నారు, మీకు ఒక ఐడియా ఉంది చచ్చిపోయి ఉంటాడు అని, దాన్ని మేము లాస్ట్ లో ఏదైతే కొడతాం దాన్ని కన్ఫర్మేషన్ షాట్ అంటాం. అంటే కన్ఫర్మేషన్ షాట్ లో కూడా ఒకసారి బాడీ మూవ్మెంట్ లేదనుకోండి, అప్పుడు టు బి సేఫ్, ఇట్స్ బెటర్ టు బి సేఫ్ కదండి. ఇప్పుడు మీరు దాన్ని మామూలుగా బయటకు తీసుకెళ్లారు, ఫర్ ఎగ్జాంపుల్ వాడు బతికే ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ టైంలో మీకు అర్థం కాలేదు బతుకున్నాడా లేదా అని,
బయటకు వచ్చిన తర్వాత వాడు ఏదైనా చేస్తే సార్ అది కాశ్మీర్ లో మీరు ఉన్నంత టైంలో ఇటువంటి రెస్క్యూ ఆపరేషన్ అని జరిగిందా? చాలా. అంటే ఇప్పుడు నేను కాశ్మీర్కి వెళ్ళిన స్టార్టింగ్లో అన్నిటికన్నా ఫస్ట్ పీడీపీ పార్టీ పవర్లోకి వచ్చింది అప్పుడే, మహబూబా ముఫ్తీ బీజేపీ అలయన్స్లో. అవునండి. గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోయింది. నేను నా రూము మహబూబా ముఫ్తీ గారి ఇల్లు మధ్యలో జస్ట్ ఒక ఫెన్స్ అంతే, ఒక గోడ, శ్రీనగర్. శ్రీనగర్ లో ఐడియా ఉంది. నేనున్న దగ్గర నుంచి రాజ్ భవన్ గట్టిగా, అన్ని దగ్గరే ఉంటాయి కదా. గుప్కార్ రోడ్ అంటాం మనం దాన్ని, రాజ్ రోడ్ భవన్, పైకి వెళ్ళిన తర్వాత రాజ్భవన్ కూడా కింద కనిపిస్తుంది. రాజ్ భవన్ గట్టిగా 3 minutes డిస్టెన్స్. పైకి వెళ్తే అక్కడ ఏదో టెంపుల్ కూడా ఉంటుంది. అవును, చాలా ఆ ఏరియా మొత్తం చిన్నజీర స్వామి ఎవరో టెంపుల్ ఉంటుంది, ఆ శంకరాచార్య టెంపుల్. అక్కడికి వెళ్తే మనకి కింద మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే నేను చెప్తాను. మీరు శంకరాచార్య టెంపుల్ వెళ్ళారా? వెళ్ళినప్పుడు మీకు ఎదురుగా వేరే కొండ మీద ఒక పెద్ద ఫ్లాగ్ కనిపిస్తుంది. నేను అక్కడే ఉన్నాను. ఓహో. సో అక్కడి నుంచి శ్రీనగర్ మొత్తం మాకు చాలా క్లియర్ గా కనపడుతుంది, దల్ లేక్ పక్కనే. సో ఏమవుతుందంటే అక్కడ రాజ్ భవన్ మీద ఏ అటాక్ అయినా లేకపోతే ఇమీడియట్ హెలిప్యాడ్ కూడా ఉంటుంది, హెలిప్యాడ్ ఇమీడియట్ గా ఏదైనా అయితే ఫస్ట్ రెస్పాండర్స్ మేమే అయి ఉండాలి. ఆ తర్వాత హౌస్ అరెస్ట్లు అవి స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత ఇది 2018 జూన్ జూలై ఆ టైంలో గవర్నమెంట్ పడిపోయింది. నెక్స్ట్ February 14th పుల్వామా అయింది. ఆ తర్వాత August 5th మనకి ఆర్టికల్ 370 తీసేశారు. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ వెంటనే కోవిడ్ వచ్చింది. సో నేనున్న 3.5 పీరియడ్స్లో ఒక రకంగా చెప్పుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఫ్యూచర్ని మార్చేసిన ఈవెంట్స్ అన్ని నేనున్న 3.5 yearsలోనే. ఫస్ట్ చెప్పండి, మహబూబా ముఫ్తీ ఆల్ ఆఫ్ ఎ సడన్ దాన్ని ఏమంటారు, వీళ్ళ అలయన్స్ విడిపోయింది, బీజేపీది పీడీపీది. ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళది గవర్నమెంట్ పడిపోయింది. సో పొలిటీషియన్స్ దగ్గరకు వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే అది అండర్ హోమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు వీ డోంట్ కమ్ అండర్ హోమ్ మినిస్ట్రీ, వీ కమ్ అండర్ డిఫెన్స్ మినిస్ట్రీ. సో పొలిటీషియన్స్కి ప్రొటెక్షన్ ఇవ్వాలి అన్నది మాకు జనరల్గా మా మ్యాండేట్లో ఉండదు. కానీ రాజ్ భవన్ ఎవరైతే గవర్నర్స్ ఉంటారో, లెఫ్టినెంట్ గవర్నర్స్, వాళ్ళకి ప్రతి గవర్నర్కి ఒక ఆర్మీ ఆఫీసర్ ఏడీసీ అని ఉంటారు. సో ఏడీసీ ఏం చేస్తారంటే దగ్గరున్న ఆర్మీ యూనిట్తో కొద్దిగా కోఆర్డినేటెడ్గా ఉంటారు. ఎస్పెషల్లీ కాశ్మీర్ లాంటి ప్లేసెస్లో ఏదన్నా అటాక్ అయితే మీరు వచ్చి మీరు రెస్క్యూ చేయాలి అన్నట్టు. సో ఎవ్రీ వీక్ వన్స్ ఆర్ ట్వైస్ లేకపోతే మంత్లీ కనీసం ఒక 5-6 సార్లు మేము రాజ్భవన్కి వెళ్ళి అక్కడ మొత్తం చూసుకొని ప్రాక్టీసెస్ చేసుకొని గవర్నర్కి ఏమన్నా అయితే ఈ టైంలో ఆయన ఎలా బయటికి తీసుకురావాలి లేకపోతే ఆయన ఎలా సేవ్ చేయాలి అన్న దాని మీద మా ప్రైమరీ ఫోకస్ అంతా ఉంటుంది. ఎందుకంటే కాశ్మీర్ లాంటి ప్లేస్లో ఎప్పుడు ఏది జరుగుతుంది అన్నది మీకు తెలియదు. అక్కడ గన్స్ కానివ్వండి, ఎక్స్ప్లోజివ్స్ కానివ్వండి, బాంబ్స్ కానివ్వండి చాలా ఈజీగా దొరుకుతాయి. కానీ మీరు చెప్తారు రాజ్భవన్లో బాగా టాప్ యాంగిల్ అని చూస్తే మంచి విజిబుల్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ఏదైనా యాక్టివిటీ జరగచ్చు కదా. ఆ పైన కూడా మేమే కదా ఉంది. కాదు, మీ పైకి వెళ్ళకపోతే మధ్యలో కూడా బండి ఆపి ఏదైనా కొట్టచ్చు కదా. లేదు, మేము కంటిన్యూస్ గా ఎప్పటికప్పుడు మేము పెట్రోల్స్ చేస్తూనే ఉంటాం, నైట్ టైం కూడా. మేము పైనుంచి దాన్ని ఏమంటారు, మా దగ్గర థర్మల్ ఇమేజరీస్ ఉంటాయి, అంటే HHTIs కానివ్వండి లేకపోతే నైట్ విజన్ గాగుల్స్ కానివ్వండి, రాత్రి కూడా ఇవన్నీ యూజ్ చేసుకొని మేము కంటిన్యూస్ గా పెట్రోల్స్ చేస్తూనే ఉంటాం. ఇన్సిడెంట్కి వెళ్దాం, చెప్పండి ఆ రోజు ఏం జరిగింది. ఏదండి? అదే మన మహబూబా ముఫ్తీ గారి ఏం జరిగింది, ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్ని న్యూస్ ఛానల్స్ అవన్నీ వచ్చేసినాయి గేట్ దగ్గరికి. అంటే మా గేట్ వాళ్ళ గేట్ ఆల్మోస్ట్ పక్కనే. సో ఆ కమోషన్ దాంట్లో పెద్దగా ఏమి ఇన్సిడెంట్స్ ఏమి జరగలేదు కాబట్టి వీఆర్ హ్యాపీ. అంటే కాశ్మీర్లో ఏమంటే ఇలాంటి చిన్న ఇన్సిడెంట్ జరిగినా వెంటనే వైలెన్స్ స్టార్ట్ అయిపోతుంది, స్టోన్ పెల్టింగ్ కానివ్వండి ఇలాంటివి. సో ఆ టైంలో మా మెయిన్ ఫోకస్ ఏంటంటే అక్కడ ఏమి అలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా, ఎందుకంటే క్యాంట్ కూడా పక్కనే ఉంది కంటోన్మెంట్. ఒక్కసారి అక్కడ బయట గొడవ స్టార్ట్ అయిందా ఎవరు లోపలికి ఎంటర్ అవుతారు అన్న దాని మీద కూడా ఇష్యూ స్టార్ట్ అయిపోతుంది. అంతమంది జనాలు వచ్చినప్పుడు చూడండి, ఆమెది ఎలాగా మీకు ఆర్మీ గురించి మీరు చూసుకున్నప్పుడు వీ ఫైట్ విత్ ఎక్స్టర్నల్ ఎనిమీస్ మోస్ట్లీ. మా ట్రైనింగ్ మొత్తం ఎలాగా ఉంటుంది అంటే బయట కంట్రీతో, బయట ఆర్మీతో ఫైట్ ఎలా చేయాలి అన్న దాని మీదే ఉంటుంది. కానీ కాశ్మీర్లో యు ఆర్ నాట్ ఫైటింగ్ విత్ అవుట్ సైడర్స్ కదా, ఇంటర్నల్తో చేయాలి. ఇది యాక్చువల్గా ఎవర్ వర్క్, పోలీసుల వర్క్. పోలీస్ ఫెయిల్ అయింది, ఆ తర్వాత సెంట్రల్ పోలీస్ వచ్చింది, CRPF వచ్చింది, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇంకా లాస్ట్ మూమెంట్లో అన్ని ఏజెన్సీస్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతాయో వాళ్ళ వల్ల కాదో అప్పుడు ఆర్మీ వస్తుంది. సో ఎప్పుడైతే పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ ఉంటారో మామూలుగా పోలీసులే చూసుకుంటారు, J&K పోలీస్. ఇప్పుడు నేను మామూలుగా ఒక ఆర్మీలోకి వెళ్ళక ముందు ఒక పోలీస్ అంటే జనరల్గా ఒక పబ్లిక్ మైండ్ సెట్ అంత పాజిటివ్గా ఉండదు. కానీ J&K వెళ్ళిన తర్వాత అక్కడ J&K పోలీస్ చేసే పని చూసిన తర్వాత ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. అంటే ఇప్పుడు మీరు ఆర్మీ చూసుకున్నారనుకోండి, ఆర్ ఫ్యామిలీ ఈజ్ నాట్ విత్ అస్, మా ఫ్యామిలీ ఎక్కడో ఉంటుంది, మేము ఇక్కడ పని చేసుకుంటున్నాం వేరే చోట. బట్ వెన్ యూ లుక్ అట్ పోలీస్,
వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అక్కడే బతుకుతున్నాయి, వాళ్ళు పనిచేస్తుంది కూడా అక్కడే. అవును. సో వీళ్ళు ఇక్కడ ఏదైనా చేస్తే ఇమీడియట్ థ్రెట్ ఎవరికి ఉంటుంది? వాళ్ళ ఫ్యామిలీస్కి ఉంటుంది. చాలా మంది కాశ్మీరీ పోలీస్ లేకపోతే కాశ్మీరీ సోల్జర్స్, నేను పర్సనల్గా నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఎలాగంటే వాళ్ళ పల్లెటూరులో ఇప్పటికీ చాలా మందికి వాళ్ళు ఆర్మీలోనో పోలీస్లోనో ఉన్నారని తెలియదు కాశ్మీర్లో. వాళ్ళు ఏమని చెప్తారు, నేను గోవాలో ఎక్కడో పని చేసుకోవడానికి వెళ్తున్నాను, లేకపోతే నేను హైదరాబాద్లో ఏదో పని చేసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి పల్లెటూరు నుంచి బయటకు వస్తారు వాళ్ళు. కానీ వాళ్ళ ఆర్మీలోకో పోలీస్లోకో జాయిన్ కానీ అవుతారు. ఏదో రకంగా తెలుస్తుంది, అక్కడక్కడ చనిపోతుంటారు కదా. చనిపోయినప్పుడే తెలుస్తుంది. అంతకు ముందు వరకు కూడా ఆల్మోస్ట్ నా దగ్గర ఒక 30 to 35 సోల్జర్స్ ఉండేవాళ్ళు, కాశ్మీరీ సోల్జర్స్, లోకల్ సోల్జర్స్. వాళ్ళలో 90% వాళ్ళ ఇళ్లలో అంటే వాళ్ళ వైఫ్కి తెలుసు, పోలీస్ అని చెప్పుకోరు. వైఫ్కి తెలుసు, లేకపోతే పేరెంట్స్కి తెలుసు, కానీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో ఎవ్వరికి వాళ్ళు సోల్జర్స్ అని కానీ లేకపోతే పోలీస్లో ఉన్నారని కానీ చెప్పుకోరు, చెప్పుకొని టార్గెట్ అవుతారు. టార్గెట్ అవుతారు. నేనున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అక్కడ ప్రతి ఫ్రైడే ప్రేయర్స్ అయిపోయిన తర్వాత మన లాల్ చౌక్ ఏరియా ఏదైతే అవును, ఉంటుందో అక్కడే అక్కడ start స్టోన్ అవుతాయి పెల్టింగ్ బాగా భయంకరంగా అయ్యేది. ఒకసారి జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ వాళ్ళు ఏం చేశారు అంటే తెలివిగా వాళ్ళు కూడా సివిల్ డ్రెస్సెస్ వేసుకొని మొహానికి మొత్తం ముసుగులు కట్టుకొని ప్రొటెస్టర్స్లో కలిసిపోయారు. ఎవడైతే స్టోన్ పెల్టింగ్ ఎక్కువ చేస్తున్నారో సైలెంట్గా ఏ పోలీసులు అయితే ఆ ప్రొటెస్ట్లో ఉన్నారో కనీసం ఒక 15-16 మంది ప్రొటెస్టర్స్ వాళ్ళు సైలెంట్గా పట్టుకొని వెహికల్లో వేసేసుకొని వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే న్యూస్, టెర్రరిస్టులు ఏ పోలీస్ అయితే వాళ్ళని పట్టుకొని లోపల వేశారో వాళ్ళ పేరుతో సహా టార్గెట్ చేసి నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో వేశారు. ఎలా తెలిసింది టెర్రరిస్టులకి? మీడియా. పోలీస్లో కూడా చాలా కొంతమంది ఎలాగుంటారంటే colleagues టెర్రరిస్ట్ సింపథైజర్స్ ఉంటారు. ఓకే. ఈ ఆపరేషన్ చేసింది ఎవరు, వీళ్ళని పట్టుకున్న కానిస్టేబుల్ ఎవరు, వాళ్ళన్ని పేర్లు వాళ్ళు బయటికి లీక్ చేస్తే అప్పుడు నెక్స్ట్ డే పేపర్లో టెర్రరిస్ట్ ఓపెన్గా స్టేట్మెంట్, పలానా అతను ఇది చేశాడు, ఇతను మాకు సారీ చెప్పాలి, లేకపోతే నెక్స్ట్ ఒక 1 వీక్లో ఇతన్ని చంపేస్తాం, ఇలాంటి స్టేట్మెంట్స్ వదిలిపెట్టరు. టెర్రరిస్ట్ చెప్తే మీరు భయపడిపోతే ఇంక మీరు పోలీసు ఆర్మీలో ఉండే ఎందుకండి? సో భయపడరు. కానీ నేను చెప్పేదాని అర్థం ఏంటి అంటే మీ ఇన్ఫర్మేషన్ మీ వాళ్ళే లీక్ చేయడానికి కూడా ఛాన్సెస్ మనకి ఉంటాయి. షాడోస్ ఉంటాయి కొన్ని, వాళ్ళు కూడా నమ్మొద్దు. వాళ్ళకు కూడా నమ్మడానికి లేదు. ఇప్పుడు మేము ఆర్మీలో ఏం చేస్తామంటే వీ హ్యావ్ అవర్ సోర్సెస్, ఇంటెలిజెన్స్ సోర్సెస్. అంటే ఎవరైనా టెర్రరిస్ట్ లోపలికి ఎంటర్ అయ్యారా, లోకల్స్ కొంతమందిని మేము మా సోర్సెస్ లాగా మేము కల్టివేట్ చేస్తాం వాళ్ళని కూడా నమ్మడానికి ఉండదు. కొన్నిసార్లు అలాగ ఉంటుంది, మనకి మిస్గైడ్ చేసి మనల్ని ట్రాప్ చేయడానికి కూడా వాళ్ళు చూస్తారు. చేస్తారా? అందరూ చెడ్డోళ్ళు అవ్వకపోవచ్చు సోర్సెస్ అందరూ, కొన్నిసార్లు నీడిని కూడా మీ నంబరు. అవును, కొన్నిసార్లు సోర్సెస్ ఎలాగుంటాయంటే వాళ్ళ ఫ్యామిలీ ట్రబుల్లో ఉండొచ్చు, వాడు సోర్స్ అని టెర్రరిస్ట్కి తెలిసిపోయి ఉండొచ్చు, వాడు ఆర్మీకి ఇంటెలిజెన్స్ ఇస్తున్నాడు అని చెప్పి టెర్రరిస్ట్కి తెలిసింది అనుకోండి, టెర్రరిస్ట్ వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చుంటారు. ఇప్పుడు నేను నీ ఇంట్లో కూర్చున్నాను, నీ పిల్లలు నా కళ్ళ ముందు ఉన్నారు, నువ్వు ఆర్మీ వాళ్ళకి ఇక్కడ పలానా చోట టెర్రరిస్ట్ ఉన్నా అని చెప్పి నువ్వు సైలెంట్కి ఇక్కడికి తీసుకొని రా, మేము వాళ్ళని ట్రాప్ చేసి చంపేస్తాం, లేకపోతే నువ్వు అలా చేయకపోతే నేను మీ పిల్లల్ని చంపేస్తాను అన్నప్పుడు ఆ స్పై ఆ సోర్స్ కూడా ఏం చేయగలరు చెప్పండి? ఏం చేయలేదు. సో అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎప్పుడైనా ఎదురవ్వచ్చు. సో అలాంటివి అవాయిడ్ చేసుకోవడానికి మీరు కొద్దిగా నమ్మినా నమ్మనట్టు, నమ్మకపోయినా నమ్మినట్టు ఉండాలి. సార్, ఆర్టికల్ 370 కాకుండా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయిచ్చింది అనుకో, మీకు ఎలాగుంటుంది వర్క్? చూడండి, ఇప్పుడు ఎవరైతే ఎల్సీ పైన ఉంటారో అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ పైన ఉంటారో అక్కడ యాక్టివిటీ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు ఇంటీరియర్స్లో ఉంటారో, కాశ్మీర్లో ఇంటీరియర్స్లో, అక్కడ మీకు మ్యాచ్ చూసే అంత ఆ టైం కూడా దొరకదు. అంటే మ్యాచ్ చూసే టైం కాదు, అంటే మ్యాచ్ విన్ అయినా లూజ్ అయినా విన్ అయినా లోకల్ గా ఇష్యూస్ అవుతుంటాయి కదా. చూడండి, అన్నిటి లాంటి సంస్థ మీద అటాక్ చేయడం లేదు. మీకు పబ్లిక్కి సినిమా, క్రికెట్ ఇవన్నీ మీకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. మాకు అక్కడ అవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు అనిపిస్తాయి. సో వీ డోంట్ దట్. ఇప్పుడు క్రికెట్లో ఎవరు గెలిచినా గెలవకపోయినా దెర్ ఈజ్ నథింగ్ గోయింగ్ టు హ్యాపెన్ జియో పొలిటికల్లీ. ఒక సినిమా హిట్ అయినా అవ్వకపోయినా అది సొసైటీ మీద పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. సో ఇవన్నీ ఒక రకంగా నన్ను అడిగితే దీస్ ఆర్ అన్నెసెసరీ థింగ్స్, దీస్ ఆర్ జస్ట్ ఎంటర్టైన్మెంట్. కాదండి, ఒకవేళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు పాకిస్తాన్ విన్ అయితే ఒకలాగా ఉంటుంది, పాకిస్తాన్ ఓడిపోతే లోకల్ కమ్యూనిటీ అంతా కూడా గొడవలు చేయడం చేస్తుంటారు. అది ఒకప్పుడు ఉండేదండి, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటి అంటే అసలు మేము ఎవరన్నా గ్యాదర్ అయ్యి అలాంటి అల్లర్లు చేయడానికి ట్రై చేస్తే మేము ఫస్టే దాన్ని తీసేస్తాం. అంటే ఈవెన్చువల్గా గ్రౌండ్ మీద ఉన్నది ఏంటి అంటే, గ్రౌండ్ మీద జనాలకి ఎలాగుంటుంది అంటే క్రికెట్, అదే నేను చెప్తున్నాను, క్రికెట్ సినిమా చాలా సెకండరీ అయిపోతాయి. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్కి
ఇది అసలు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని అనిపించదు. ఒకప్పుడు దాన్ని ఏమంటారు, అదే మీరు ఎల్సీ తీసుకున్నారు అనుకోండి, లైన్ ఆఫ్ కంట్రోల్, అటువైపు పాకిస్తాన్ ఆర్మీ ఉంటుంది, ఇటువైపు ఇండియన్ ఆర్మీ ఉంటుంది. సో అక్కడ కొద్దిగా టీజింగ్ జరుగుతూ ఉంటుంది, అంటే ఫైర్ చేయడం ఇలా గాల్లోగా అలా. కానీ స్ట్రీట్స్ మీద మీరు ఒకసారి ఎలో చేశారనుకోండి, సరే పాకిస్తాన్ గెలిచిందని చెప్పి జనాలు బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి, దట్ విల్ కంటిన్యూ, ఒకసారితో అయిపోదు అది. దానికి తోడు మనం చాలా సంవత్సరాల నుంచి పాకిస్తాన్తో పెద్దగా మ్యాచెస్ ఆడలేదు ఈ మధ్యలో. సో దానివల్ల కూడా కల్చర్ అనేది కొద్దిగా చిన్నగా చచ్చిపోయింది. ఎక్కువ లాల్ చౌక్ లో ఎందుకు స్టార్ట్ అవుతాయండి ఇష్యూస్ అని? ఆ లాల్ చౌక్ చుట్టుపక్కల ఏరియాస్ ఏదైతే ఉన్నాయో అవి చాలా నోటోరియస్ ఏరియాస్, చాలా చిన్న గొంతులు, చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్. దానికి తోడు అది సిటీ సెంటర్. అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఓల్డ్ సిటీ ఎలానో, శ్రీనగర్లో లాల్ చౌక్ ఏరియా అలాగా. సో అక్కడ అంతా కంజెస్టెడ్గా ఉంటుంది, లోపల ఎవరు ఉన్నారు అన్నది మీకు ఎగ్జాక్ట్గా తెలీదు. సో అలాంటి చోట ఏంటి అంటే అందరూ ఒక్కసారిగా బయటికి రావడం చాలా ఈజీ. కానీ శ్రీనగర్లో ఎక్కువ హైపర్ సెన్సిటివ్ ఏరియా ఏది ఉంటుందండి? లాల్ చౌక్ ఒక రకంగా చెప్పుకోవాలి అంటే. కాకుండా సరౌండింగ్ లో తీసుకుంటే డిస్ట్రిక్ట్స్ లో తీసుకుంటే మనకి సౌత్ కాశ్మీర్ అనేది బాగా నోటోరియస్. ఒక రకంగా చూసుకుంటే ఎక్కువ మంది టెర్రరిజంలో ఎంటర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, లేకపోతే టెర్రరిస్ట్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో, షెల్టర్ ఇచ్చిన అవి సౌత్ కాశ్మీర్ లో చాలా అంటే చాలా. ఏ జిల్లాలండి ఎక్కువ? మనకి అనంతనాగ్ కానివ్వండి, పంపోర్, పుల్వామా, సోపోర్, ఇలాంటి ప్లేసెస్ లో మీకు చాలా ఎక్కువ ఉంటుంది. బోర్డర్ లో మీరు ఉంటారు కదా. ఎల్సీ అనేది ఎలాగంటే అండి, అదంతా మౌంటైన్ టెరెన్. సో ప్రతి ఇంచు మీరు ఫెన్స్ వేయాలంటే కుదరదు. కొన్ని చోట్ల బోర్డర్ ఎలాగుంటుంది అంటే నది లోపల బోర్డర్ ఉంది. కొన్ని చోట్ల మీకు టెరెన్ ఎలాగుంటుందంటే చిన్న గుహల్లాగా ఉంటాయి. సో ప్రతిదీ కవర్ చేయాలి 24/7 అంటే కుదరదు. ఇంకొకటి ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే టెర్రరిస్ట్ ఎంటర్ అవుదాం అనుకుంటారో అదే టైంలో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఎలాగా మన కాన్సన్ట్రేషన్ని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళు ఫైరింగ్ చేయడం మొదలు పెడతారు, అటెన్షన్ డైవర్షన్ చేస్తుంటారు. సో మనం వాళ్ళ మీద ఫోకస్ చేసినప్పుడు ఇటువైపు నుంచి వీళ్ళు రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఫైర్ ఓపెన్ చేశారంటే ఎక్కడో ఏదో జరుగుతుందని అర్థం. అవును. బోర్డర్ క్రాస్ చేస్తున్నట్టు మనకి ఇండికేషన్ అది. ఎగ్జాక్ట్. దానికి రెండు మనం బేస్ చేస్తుంటాం. రెండింటిని మనం బేస్ చేసుకుంటాం. ఈ రీసెంట్ గా కూడా దాన్ని ఏమంటారు, 9 పంజాబ్ యూనిట్ ఉంది అక్కడ. ఒక సుబేదార్ కూడా చనిపోయారు పాపం. ఆయన ఇదే సేమ్ ఇన్సిడెంట్. పాకిస్తాన్ ఆర్మీ సీజ్ ఫైర్ వైలేషన్ చేసింది, అండ్ అట్ ద సేమ్ టైం కొంతమంది టెర్రరిస్ట్ లోపలికి ఎంటర్ అవ్వడానికి ట్రై చేశారు. సో టెర్రరిస్టులు అందరినీ మనం చంపేశాం, 3 టెర్రరిస్టులు ఏముంటే వాళ్ళని చంపేశాం, బట్ అట్ ద సేమ్ టైం ఆయన కూడా చనిపోయారు వైలేషన్. మీరు కాశ్మీర్లో 3 సంవత్సరాలు పనిచేసిన టైంలో ఒక మంచి రెస్క్యూ ఆపరేషన్ చెప్పండి. ఒక ఫైర్ ఓపెన్ అయిందంటే కనీసం గంట కాదు, రోజులు కూడా. కొన్ని ఆపరేషన్స్ కొన్ని ఆపరేషన్స్ అయితే కనీసం ఒక 2-3 రోజులు అలాగా జరిగిన ఆపరేషన్స్ కూడా ఉన్నాయి. ఒక ఆపరేషన్ ఎలాగా అంటే, శ్రీనగర్ చుట్టుపక్కలలోనే ఒక చోట మేము ప్రతిరోజు నైట్ చెక్ పాయింట్ అలాగ పెడతాం. ఆ చెక్ పాయింట్స్ కూడా ఎలాగుంటుంది అంటే, మీకు ముందు ఒక ఫన్నీ స్టోరీ చెప్తాను, ఆ తర్వాత మీకు అక్కడ సిచ్యువేషన్ అర్థమవుతుంది దాన్ని బట్టి. సో ఒక కార్ వచ్చి మేము బ్యారికేడ్స్ పెడతాం. అది బేసిక్గా ఒక టర్న్, అదొక టర్న్. ఆ టర్న్ దగ్గర ఎవరైనా స్లో అవ్వాల్సిందే, తప్పదు. టర్నింగ్ ఉంది, దానికి తోడు బ్యారికేడ్స్ ఉన్నాయి కాబట్టి మీరు కార్ చిన్నగా నడకపోతే దేన్ని ఒక దాన్ని క్రాష్ చేస్తారు. సో అక్కడ స్లో అయితే మేము చెక్ చేసి ముందుకు వెహికల్స్ పంపించాలని ట్రై చేస్తాం. ఒకరోజు రాత్రి ఒక I-20 కార్ చాలా ఫాస్ట్గా వచ్చేసి బ్యారికేడ్ ఒకదాన్ని కొట్టుకుంటూ ముందుకెళ్ళింది. చూడగానే వెంటనే మేము గన్స్ లోడ్ చేసేసుకొని రెడీగా ఉన్నాం. ఇంకా కార్ ఆపిన తర్వాత దాని నుంచి ఒక వ్యక్తి బయటికి అరుచుకుంటూ వచ్చాడు, 2 చేతుల పైన పెట్టి, హమే బచావ్ అని. అతను అడిగితే అతను దాన్ని ఏమంటారు, ముంబై నుంచి మొత్తం ఫ్యామిలీని తీసుకొని రోడ్ ట్రిప్కి వచ్చారు వాళ్ళ కార్ వేసుకొని. వీళ్ళు ఎక్కడైతే కాశ్మీర్లోకి ఎంటర్ అయ్యారో ఒక ఢాబా దగ్గర ఆగారు వీళ్ళు తిందామని చెప్పి. అక్కడ ఒక వ్యక్తి అతను వచ్చి, మీరు శ్రీనగర్ వెళ్తున్నారా అని అడిగారు. అడిగితే అవును శ్రీనగర్ వెళ్తున్నా అని చెప్పాను. మీరు అక్కడికి వచ్చిన తర్వాత మీరు హౌస్ బోట్లో ఉండడానికి నేను మొత్తం అరేంజ్మెంట్స్ చేయిస్తాను, అది ఇది అని చెప్పి వాళ్ళని కొద్దిగా ఇసుకిచ్చాడు ఆ వ్యక్తి, కాశ్మీరీ. సో ఏం వద్దండి అని చెప్పి వాళ్ళు ఆ ఢాబా నుంచి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. కానీ ఒక 10 కిలోమీటర్స్ తర్వాత చూస్తే ఆ వేరే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వచ్చి ఇబ్బంది పెట్టిన వ్యక్తి, అతను వెనకాల మారుతి 800 కార్ వేసుకొని వీళ్ళని కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాడు. అది నైట్ టైం, ఆల్మోస్ట్ నేను వాళ్ళని మీట్ అయినప్పుడు అది 12-12:30 ఆ టైం. సో వీళ్ళకి ఒక్కసారిగా ఫ్యామిలీ మొత్తం, ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వీళ్ళకి భయం వేసింది, ఎవరు వీళ్ళని మమ్మల్ని ఫాలో చేస్తున్నారు అని.
అక్కడికి వచ్చిన తర్వాత ఆ వెహికల్ని ఆపాం. వెహికల్ ఆపిన ఒక 10-15 మినిట్స్కి ఆ మారుతి 800 కూడా వచ్చింది. అందులో నుంచి బయటికి తీసి అతను 2 దెబ్బలు వేస్తే తెలిసిన విషయం ఏంటి అంటే, అతనికి ఒక హౌస్ బోట్ ఉంది. అప్పుడు టూరిజం బాగా తక్కువ ఉండడం వల్ల అతను ఆల్మోస్ట్ ఒక 100-150 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడి నుంచి కస్టమర్స్ని పట్టుకొని ఇంకా బిజినెస్ చూసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అతను. సో ఇలాంటి ఇన్సిడెంట్ మామూలుగా జరిగింది అనుకోండి, ఒకవేళ వాళ్ళు కార్ ఆపకుండా వెళ్ళిపోయారు అనుకోండి అలా బ్యారికేడ్స్, ఫైర్ ఓపెన్ చేస్తారు. మేము ఫైర్ ఓపెన్ చేస్తాం. సో ప్రతి చిన్న డెసిషన్ అక్కడ తీసుకునే ముందు మీరు కనీసం ఒక 10-15 సార్లు ఆలోచించి తీసుకోకపోతే దేర్ ఈస్ లాస్ ఆఫ్ లైఫ్స్. సో అలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా ఇంత ఇంపాక్ట్ ఉంటుంది. సేమ్ అదే చౌక్లో మేము కొన్నిసార్లు ఏం చేస్తామంటే సేమ్ టైం వెళ్ళాం అనమాట. ఇవాళ మేము 10ంటికి వెళ్ళాం అనుకోండి, రేపు కూడా మేము 10ంటికి వెళ్తే ఒక 10 రోజులు మమ్మల్ని అబ్జర్వ్ చేస్తే, రెక్కి చేస్తే ఎవరన్నా వాళ్ళకి తెలిసిపోతుంది కదా వీళ్ళు ఏ టైంలో వస్తారు, ఏ టైంలో వెళ్తారు అని. సో అలాగ ఒక రోజు మేము కొద్దిగా డిలే చేసాం సేమ్ టైం వెళ్ళకుండా. నా మీద జరగాల్సిన అటాక్ ఏదైతే ఉందో అక్కడ మా బదులు ఒక పోలీస్ది చిన్నది గ్రూప్ వచ్చి పోలీస్ వాళ్ళు నుంచున్నారు అక్కడ. ఆ పోలీసుల మీద జరగడం స్టార్ట్ అయింది. ఒక బైక్ మీద 3 టెర్రరిస్టులు AK-47 తీసుకొని వచ్చి అక్కడైతే పోలీసులు నుంచున్నారో వాళ్ళ మీద మొత్తం స్ప్రే చేసేసారు. బుల్లెట్స్ అన్నీ ఓపెన్ కొట్టి స్ప్రే చేశారు. లక్కీగా వాళ్ళందరూ వెహికల్ కింద దాక్కోవడం వల్ల ఎవరికి పెద్దగా ఏం తగలలేదు. కానీ వీళ్ళ ముగ్గురు ఏమైంది అంటే, అవి ఎప్పుడైతే బైక్ మీద నుంచి వాళ్ళు ఫైర్ చేశారో, గన్ మీరు ఫైర్ చేసినప్పుడు అది వస్తుంది కదా రికాయిల్, వెనకాలకి మీరు పుష్ అవుతుంది కదా, వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక పడిపోయారు బైక్ మీద నుంచి. యాక్చువల్గా ప్రెషర్ తట్టుకోలేక. యాక్చువల్గా ఏంటి, ఆ ముగ్గురు బైక్ మీద వచ్చి ఫైర్ చేసి వాళ్ళు పారిపోవాలి, అది యాక్చువల్గా వాళ్ళ ప్లాన్. కానీ కింద పడిపోవడం వల్ల ఒక్కసారిగా కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక బైక్ అక్కడే పడేసి అక్కడ పక్కనే ఉన్న గలీలు ఏవైతే ఉన్నాయో ఆ గలీలోకి వెళ్ళిపోయారు. పోలీసులు అందరు పైకి లేచారు. ఒకసారి సౌండ్ వినపడింది, నేను దగ్గరలోనే ఉన్నాను, ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దూరంలో. ఇంకా నాకు అర్థమైపోయింది ఏదో జరిగిందని చెప్పి వెంటనే వితిన్ 5 మినిట్స్ వీఆర్ ఆన్ ద రోడ్. ఒక 10 నిమిషాల్లో మేము రీచ్ అయిపోయాం అక్కడ, 10-12 నిమిషాలు మ్యాక్స్. పోలీసులు అందరూ పైకి లేచి చూసిన తర్వాత అక్కడ బైక్ కనపడింది. అప్పుడు వాళ్ళకి అర్థమైంది వీళ్ళు పారిపోలేదు, ఇంకా ఈ ఏరియాలోనే ఉన్నారు అని చెప్పి. ఆ ఏరియా మొత్తం వాళ్ళు సర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ASI ఆయన ఒక ఇంట్లోకి వెళ్ళారు. ఆ ఇంట్లో ఉన్నారేమో వెతుకుదామని చెప్పి. ఆ ఇంట్లో ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి మధ్యలో ఏదైతే స్లాబ్ ఉంటుందో అది వుడెన్ స్లాబ్. కాశ్మీర్లో మనకి వుడెన్ స్లాబ్స్ ఎక్కువ కనపడతాయి. సో వాళ్ళు పై ఫ్లోర్లో టెర్రరిస్టులు దాక్కుని ఉన్నారు, కింద ఫ్లోర్లో ఇతను ఎతుకుతున్నాడు. ఫ్యామిలీ మొత్తాన్ని బయటికి పంపించారు. ఫ్యామిలీకి బయటికి పంపించే ముందు ఆయన అడిగారు, ఎవరైనా నీకు కనపడ్డారా, ఎవరైనా లోపలికి వచ్చారా అంటే, అవును సార్ 3 వచ్చారని చెప్పి ఆ ఫ్యామిలీ చెప్పింది. ఇది చెప్పి ఆ ఫ్యామిలీ బయటికి వెళ్ళిపోయింది. లోపల పోలీస్ ఒక్కడే ఎతుకుతున్నాడు. పైనుంచి వాళ్ళు కిందకి పెట్టి ఇలాగ ఫైర్ చేస్తే, అది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని ఉన్నాడు ఆ పోలీస్. కాకపోతే అది కాలర్ బోన్ దగ్గర తగిలి ఇక్కడ అది లోపలికి హార్ట్కి పియర్స్ అవుతూ బయటకు వచ్చి స్పాట్ ఆయన చనిపోయారు. నేను అలా రీచ్ అయ్యాను, ఆయన బాడీ అలాగా బయటకు వస్తుంది, ఫైరింగ్ కంటిన్యూస్గా జరుగుతుంది ఆయన బాడీని రిట్రీవ్ చేయడానికి. ఆ తర్వాత అది ఆల్మోస్ట్ ఆ రాత్రి మొత్తం ఆ ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్లో మనం 3 టెర్రరిస్ట్ని చంపాం. సో అలాంటి ఆపరేషన్స్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. అక్కడ పుల్వామా అటాక్ అయినప్పుడు మీకు ఎలాంటి ప్రికాషన్స్ ఇస్తుంటారండి? అంటే పుల్వామాలో జమ్మూ నుండి బయలుదేరిన వెహికల్ సాధారణంగా ఎయిర్లో తీసుకురావాల్సింది బై రోడ్లో రావడం, వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం, పుల్వామా అటాక్ అయింది. చూడండి, ఈ మాటలు ఎవరైతే చెప్తారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లైట్ ఇచ్చారనుకుందాం, సిఆర్పిఎఫ్ వాళ్ళందరికీ ఫ్లైట్ ఇచ్చారు. ఫ్లైట్ తీసుకొని మీరు ఎక్కడ ల్యాండ్ అవుతారు? మీ కంటోన్మెంట్లో ల్యాండ్ అవుతారా? కుదరదు కదా, మీరు ఎయిర్పోర్ట్లోనే ల్యాండ్ అవ్వాలి. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత మీరు వెహికల్స్ యూజ్ చేసుకొని మీరు మీ కంటోన్మెంట్స్కో మీకు ఎక్కడైతే మీ డిప్లాయ్మెంట్ ఉందో అక్కడ దాకా మీరు వెళ్ళాలి. బై రోడ్ అనేది యూజ్ చేయాల్సిందే. అక్కడ ఆర్మీ వాళ్ళైనా కానివ్వండి, సిఆర్పిఎఫ్ వాళ్ళైనా కానివ్వండి, ఏ ఫోర్స్ అయినా కానీ ఈ రోడ్ యూజ్ చేయకుండా వాళ్ళ డెస్టినేషన్స్కి వెళ్ళలేరు. సో ఇందులో ఏమైంది అంటే, జనరల్గా ఏమవుతుంది కాశ్మీర్లో, కోర్ ఆఫ్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే, కోర్ ఆఫ్ ఇంజనీర్స్ బాంబ్ డిస్పోజల్, ఆ తర్వాత ఎక్స్ప్లోజివ్స్ గురించి కూడా డీల్ చేస్తుంది. సో నా టీం ఏదైతే ఉందో రాష్ట్రీయ రైఫిల్స్లో, ఇంజనీర్స్ది కూడా ఒక టీం ఉంటుంది. దాంట్లో ఉదయాన్నే మేము ఏం చేస్తామంటే లేచి, అంటే నేను ఇందాక మీకు చెప్పాను కదా రాత్రి సన్సెట్ దగ్గర నుంచి సన్ రైజ్ వరకు మేము యాక్టివ్గా ఉంటామని. సో సన్ రైజ్ అయ్యే ముందు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 4:30 ఆ టైంకి నా టీం వస్తుంది. నా టీం వస్తే ఆల్మోస్ట్ ఒక 20-25 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంటుంది రోడ్ మొత్తం.
నా టీం రోడ్డుకి రెండు వైపులా, ఇటువైపు కొంతమంది ఇటువైపు కొంతమంది, అవి మెటల్ డిటెక్టర్స్ కానివ్వండి, అదే ROP బాంబ్ ఎక్విప్మెంట్, ఆర్ఓపి, రోడ్ ఓపెనింగ్ పార్టీ మేము మొత్తం చేస్తాం. మేము మొత్తం ఒక 14 కిలోమీటర్స్ నుంచి 20 కిలోమీటర్స్ వర్క్ చేసి మేము గో హెడ్ ఇచ్చిన తర్వాతే వెహికల్స్ కంటోన్మెంట్స్ నుంచి బయటకు వస్తాయి. సో ఆ శానిటైజేషన్ అనేది మేము ప్రతిరోజు చేస్తాం. మీరు పుల్వామాలో చూసుకుంటే ఏం జరిగింది అంటే ఐఈడి అనేది, ఎక్స్ప్లోజివ్ డివైస్ అనేది ముందే పెట్టలేదు అక్కడ. అతను కార్లో పెట్టుకొని ఆ కార్ని తీసుకొని వచ్చి బ్లాస్ట్ చేశాడు. ఇంకొక విషయం ఏంటి అంటే, నేను కాశ్మీర్ వెళ్ళిన కొత్తలో ఒక డిబేట్ ఏం జరిగేది అంటే, ఎప్పుడైతే ఆర్మీ వెహికల్స్ పాస్ అయ్యాయో మిగతా ట్రాఫిక్ మొత్తాన్ని ఆపేసేవాళ్ళు సెక్యూరిటీ రీజన్స్ కోసం. అలాంటి టైంలో పీడీపీ ఏదైతే మహబూబా ముఫ్తీ పార్టీ వీళ్ళు ఏం చేశారు అంటే, మీరు కాశ్మీరీస్ని తక్కువగా చూస్తున్నారు, మీకోసం ఎందుకు వీళ్ళందరూ ఆగిపోవాలి, చాలా పనులు కూడా ఉంటాయి పబ్లిక్ కూడా, మీరు కొద్దిగా వీళ్ళ వెహికల్స్ని కూడా పాస్ అయ్యేలాగా చూడాలి అంటే అక్కడ కొద్దిగా లీనియన్సీ వచ్చింది. అంటే ఆర్మీ వెహికల్స్ ట్రావెల్ అయ్యేటప్పుడు నార్మల్ వెహికల్స్ కూడా పాస్ అవుతున్నట్టు అలా. సో ఆ లీనియన్సీ ఎక్కడైతే మేము ఇచ్చామో అది ఐ థింక్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్. ఓకే, కానీ పుల్వామా అటాక్ జరగక ముందు అక్కడ మనకి ఇంటెలిజెన్స్ ఏమైందంటే అక్కడ వాళ్ళు ఉన్నారు అనే విషయం ఆన్ ఏ డైలీ బేసిస్ మనం 100 విషయాల్ని జరగకుండా ఆపుతాం. బట్ దే హ్యావ్ టు బి కరెక్ట్ ఓన్లీ వన్స్. వీ హ్యావ్ టు బి కరెక్ట్ 100 times, దే హ్యావ్ టు బి కరెక్ట్ ఓన్లీ వన్స్. సో మీరు ఎంత ట్రై చేసినా కానీ 100% సక్సెస్ రేట్ అనేది మీకు ఎక్కడా ఉండదు. ఇట్స్ నాట్ పాసిబుల్ ఎనీవే. సార్ ఎప్పుడైనా మీరు అంటే ఎన్కౌంటర్లు చంపకుండా అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో పోకుండా ఎవరైనా రెడ్ హ్యాండ్ దొరికారనుకోండి, వాళ్ళని పికప్ చేస్తారా లేదు కొట్టేస్తారా? లేదు. చూడండి, అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి టెర్రరిస్ట్కి కేటగరైజేషన్ ఉంటుంది. ఏ ప్లస్ కేటగిరీ, ఏ కేటగిరీ, బి ప్లస్ కేటగిరీ, బి కేటగిరీ, సి ప్లస్ కేటగిరీ, అలాగా. మనకి ఇప్పుడు స్కూల్ పిల్లలకి ఎలాగైతే ప్రోగ్రెస్ రిపోర్ట్లో గ్రేడ్స్ ఉంటాయో వాళ్ళకి కూడా అలానే గ్రేడ్స్ ఉంటాయి. వాళ్ళంతా కరుడు కట్టిన టెర్రరిస్ట్ అయితే వాళ్ళు ఏ ప్లస్, ఏ కేటగిరీ అలాగ ఉంటారు. సో ఇలాంటి టెర్రరిస్టులు అనుకోండి మాకు దొరికారు అనుకోండి, వాళ్ళ దగ్గర వెపన్ లేదు, మేము పట్టుకోగలిగే ఛాన్స్ మాకుంది అంటే మేము పట్టుకుంటాం ఏదో ఒక ఇన్ఫర్మేషన్ బయటికి తీయడానికి. అలా కాదు, వాళ్ళ దగ్గర వెపన్ ఉంది కానీ వాళ్ళు ఫైర్ చేయలేదు, అలాంటి టైంలో మేము వాళ్ళని చంపేయడానికి ట్రై చేస్తాం. ఒకవేళ మీరు పట్టుకున్న తర్వాత వాళ్ళతో మాట్లాడి ఉంటారు, ఆ విధంగా మాట్లాడిన వాళ్ళు ఎవరు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే కొన్నిసార్లు ఆపరేషన్, మీకు ఇంకొక విషయం చెప్తాను, ప్రతి ఆపరేషన్ జరిగే ముందు మైక్ పెట్టి మేము అనౌన్స్ చేస్తాం, మేము ఆపరేషన్ స్టార్ట్ చేయబోతున్నాం, ఇప్పుడు నువ్వు సరెండర్ అవ్వాలి అని అనుకుంటే నువ్వు సరెండర్ అవ్వచ్చు. ఇన్ఫాక్ట్ మేము పేరెంట్స్కి కూడా ఫోన్ చేస్తాం. కొన్నిసార్లు మాట్లాడిపిస్తుంటారు, వాళ్ళ ఇల్లు దగ్గర అనుకోండి, పేరెంట్స్ని పిలిపిస్తాం ఆపరేషన్ సైట్కి, పిలిపించి వాళ్ళకి ఫోన్ ఇచ్చో లేకపోతే మెగాఫోన్ ఇచ్చో, మీరు ఒకసారి మీ అబ్బాయికి చెప్పండి బయటికి రమ్మని చెప్పి, మహా అయితే జైలుకి వెళ్తాడు, కొన్ని రోజుల తర్వాత బయటకు వస్తాడు, హీల్ బి ఫైన్. కాదు కూడదు నాకు జిహాదే ఇంపార్టెంట్ అని అనుకుంటే ఆయనకు కావాల్సింది ఇవ్వడానికి మేము కూడా రెడీగా ఉన్నాం. ఓకే, అంటే ఆ విధంగా తల్లిదండ్రులు పిలిపించి మాట్లాడిన తర్వాత కూడా లొంగిపోకుండా ఉంటే కొంతమంది ఉంటారు, వాళ్ళని కొట్టేస్తారు. అటువంటి సంఘటన ఎదురైంది ఉన్నాయి. నేను ఇందాక చెప్పిన ఆపరేషన్ లో సేమ్ అదే జరిగింది. ఫస్ట్ ఎప్పుడైతే ఈవెన్ అంటే ఏ పోలీసుని వాళ్ళని చంపిన తర్వాత కూడా వీ ట్రైడ్, మీరు సరెండర్ అవ్వండి, మీరు జైలుకి వెళ్తారు, మీ శిక్ష మీరు అనుభవించి మీరు బయటకు వచ్చి నార్మల్గా ఉండొచ్చు అని. ఇన్ఫ్యాక్ట్ శ్రీనగర్లో అన్నిటికన్నా పెద్ద సూపర్ మార్కెట్ ఏదైతే ఉందో దట్ ఈస్ బీయింగ్ రన్ బై అన్ ఎక్స్ టెర్రరిస్ట్. ఒకప్పుడు టెర్రరిస్ట్ అతను జనజీవన్ స్రవంతిలో కలిసిపోయి మళ్ళీ అతను శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత అతనికి గవర్నమెంట్ హెల్ప్ చేస్తే ఆ డబ్బులు యూజ్ చేసుకొని అతను సూపర్ మార్కెట్ రన్ చేస్తున్నాడు. ఓకే, శ్రీనగర్లో వైన్ షాపుల దగ్గర వెపన్స్ పెట్టుకునే ఫోర్స్ ఎందుకు ఉంటుందండి? మనకి శ్రీనగర్లో గట్టిగా ఉంది 1-2 వైన్ షాప్, అక్కడే ఎక్కువ ఫోర్స్ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ప్రైమరీగా చూసుకుంటే ఇస్లాం లేక్ ఆపోజిట్ కానీ లేదా లాల్ చౌక్ దగ్గర కానీ చాలా ఎక్కువ వైన్ షాపుల దగ్గర వెపన్ తో ఫోర్స్ అని అక్కడే చూసాను. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ విషయం ఏం చూసుకోవాలంటే కాశ్మీర్ ఈజ్ ఇస్లామిక్ స్టేట్, అంటే అక్కడ మెజారిటీ పాపులేషన్ ముస్లిమ్స్లో మందు తాగడం అనేది వాళ్ళు హరామ్గా ట్రీట్ చేస్తారు. సో ఎక్కువ మంది అక్కడ మందు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. సో అక్కడ ఉండే వైన్ షాప్స్ కూడా చాలా తక్కువ. కానీ వైన్ షాప్స్లో ఏమవుతుంది అంటే ఎవరైతే అక్కడికి వచ్చి వైన్ తీసుకుంటారో నైట్ టైమ్ అక్కడ వైన్ కొనుక్కున్న తర్వాత అక్కడ గొడవ చేస్తే అది ఇట్ బికమ్స్ అన్ ఇష్యూ. మీరు రోడ్స్ ఎంత సాఫ్గా ఉంచితే మీకు అంత ఈజీ, మీకు టార్గెట్స్ అంత క్లియర్గా కనపడతారు ఏదన్నా అయితే. అది మీకు గందరగోళంగా ఉందనుకోండి రోడ్డు, ఆ గందరగోళంలో ఏదైనా జరిగితే మీరు టార్గెట్ని కూడా ఏం చేయలేరు కదా. సో అందుకని చెప్పి అక్కడ ఎక్కువగా మనం మందు తాగిన తర్వాతే కదా జనాలు కొద్దిగా ఇష్యూ చేయడం. నేను విన్నది ఏమిటి, మీరు చెప్పింది ఒక రీజన్ ఉంది, ఇంకొక రీజన్ ఏమంటారంటే అక్కడ ముస్లిమ్స్ ఎవరు మందు తాగరు, తాగేది ఒక వర్గం, వాళ్ళకి అంటే ఎక్కువగా
సిక్కులకి ఉమ్. వాళ్ళకి లిక్కర్ కావాలి. లిక్కర్ ఆపితే వాళ్ళు ఇరిటేట్ అవుతారు, ఒక మూమెంట్ తీసుకురావచ్చు అన్నది లేదండి, కదా, అది reason ముస్లిమ్స్ తాగరు ఎక్కువ మంది, కానీ తాగే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే కదా? కానీ ఎక్కువ సిక్కులు తాగుతారు కాబట్టి వాళ్ళకి మందు సిక్కులు కూడా లేక- ఎవరు ఉన్నారండి మీకు? మీకు సిక్కులు కానీ ఇంకా వేరే కమ్యూనిటీ మీకు 98.5% పాపులేషన్ కాశ్మీర్లో ముస్లిమ్స్. మీకు టూరిస్టులు మహా ఎక్కువ అయితే ఉంటారా? సిక్కులు ఒక చిన్న విలేజ్ ఉంటుంది అంతే. హిందూస్ కానీ లేకపోతే క్రిస్టియన్స్ కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళు కంటోన్మెంట్స్ చుట్టుపక్కలే వాళ్ళు ఇల్లు తీసుకొని ఉంటారు. ఎందుకంటే ఏదన్నా వాళ్ళ మీద అటాక్ జరిగితే పక్కనే ఆర్మీ కానీ బిఎస్ఎఫ్ కానీ ఉంటుంది అని. మీరు రోడ్డు మీద అక్కడికి ఎక్కితే టూరిస్టులు తప్ప మీకు వేరే కమ్యూనిటీ వాళ్ళు కనపడరు మీకు. కానీ వైన్ షాపుల దగ్గర ఉన్న సెక్యూరిటీని ఎక్కడ చూడలేదండి, అంత సెక్యూరిటీ కనిపిస్తుంటది అక్కడ. అవును, అక్కడ బేసిక్గా ఎక్కడైనా కానీ మీకు గొడవ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మందు తాగిన తర్వాత జనరల్గా స్టార్ట్ అవుతుంది. సో అలాంటి ఇష్యూస్ ఏమి రాకుండా AK-47 తో ఉంటారు అక్కడ. అక్కడ మీరు మామూలు రోడ్ మీద నడుస్తున్నా మీకు అనవసరం. మందు షాపులు ఇంకా బెటర్ ఒక రకంగా. మీరు రోడ్ మీద నడుస్తున్నప్పుడు కూడా మీకు ఏదైనా అవ్వచ్చు. సార్ 3 సంవత్సరాలు కాశ్మీర్లో మీరు చాలా టాస్క్లు చేశారు, కానీ వెదరు దాన్ని ఎలాగ ఎంజాయ్ చేశారు? నేను ఎలానో ఇంతకు ముందు ఆల్రెడీ మౌంటైనరింగ్ చేశాను కాబట్టి మౌంటైన్ టెరైన్ అనేది నాకు పెద్దగా కొత్త కాదు. ఫుడ్ నాకు ఒక రకంగా చెప్పాలంటే లోకల్ ఫుడ్ ఐఎమ్ నాట్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కాశ్మీరీ క్విజిన్. కానీ నాకు అక్కడ కావా అని దొరుకుతుంది, మీకు అవును. ఐడియా ఉంది. కావా నేను చాలా రెగ్యులర్గా, నేను ఉండే చోట దగ్గర నుంచి దల్ లేక్ చాలా దగ్గర కాబట్టి వీలైనప్పుడల్లా నాకు చాలా మంది లోకల్స్ కూడా తెలుసు. ఇన్ఫ్యాక్ట్ దల్ లేక్లో ఏదైతే షికారాస్ ఉంటాయో అవును. ఆ షికారా రేస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతను నాకు బాగా క్లోజ్ అనమాట. ఎందుకంటే ప్రతి ఇయర్ మేము అక్కడ షికారా రేసెస్ కండక్ట్ చేస్తాం. అంటే ఎస్పెషల్లీ కోవిడ్ వచ్చినప్పుడు ఏమైంది అంటే బాగా టెర్రరిజం వల్ల, కోవిడ్ వచ్చినప్పుడు టూరిజం అనేది బాగా దెబ్బతినింది. సో షికారా వాళ్ళ దగ్గర బిజినెస్ లేదు. సో మేము ఏం చేస్తామంటే వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఒక ఈవెంట్ లాగా కండక్ట్ చేసి జనాలకు కూడా చూసేలాగా ఒక షికారా రేస్ కండక్ట్ చేసి వాళ్ళకి క్యాష్ ప్రైజ్ లాంటిది ఇస్తాం. అంటే కొద్దిగా మంచి అమౌంట్ ఇస్తాం. దానివల్ల ఏంటంటే కనీసం ఒక 1 month వరకు ఆ షికారా వాళ్ళ బోట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం అందేలాగా. సో ఇదంతా మనం ఆపరేషన్ సద్భావన కింద చేస్తాం అనమాట. సో ఎప్పుడన్నా ఏదన్నా ఊరికి అటువైపు ఏదన్నా పెట్రోలింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళని కలవడం, ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక్కోవడం. సో ఒక షికారాలో కూర్చొని ప్రశాంతంగా ఒక కావా తాగి ఆయనతో మాట్లాడి మొత్తం తిరిగి వచ్చి చాలా బాగుంటదండి అది. అది బాగుంటుంది, మంచి మార్నింగ్ experience. టైంలో ఫ్లవర్స్ పట్టుకొస్తారు వాళ్ళు. అవును, అక్కడ అది కూడా మనకి లోటస్ ఫ్లవర్ ది అవును. ఫ్రూట్, దాంతో కూడా మీకు కర్రీ అది ఉంటుంది. ఆ కర్రీ ఉంటది, అదొకటి. తర్వాత పొద్దున్నే ఫిష్ ఫ్రాన్స్ పట్టుకుని వస్తారు. అన్ని వస్తాయి. సార్ అది కాకుండా గుల్మార్గ్ సెకండ్ సెక్టర్ కి వెళ్ళిన తర్వాత పాకిస్తాన్ బోర్డర్ మనకు ఉంటుంది. అవును, మీరు అక్కడ బోర్డర్ లో పనిచేశారు ఇప్పుడు? అక్కడ పని చేయలేదు కానీ నేను ట్రావెల్ ఎక్కువ చేసేవాడిని ఆ ఏరియాస్ కూడా. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక 7 to 8 months, లెవెల్ 2 లో 7 to 8 months నేను అండర్ కవర్ తిరిగాను. అచ్చా. అంటే ఇప్పుడు మీరు రాష్ట్రీయ రైఫిల్స్ అనేది బేసిక్ గా మీకు ఇంటీరియర్స్ లోనే ఉంటుంది. ఎక్కడైతే బార్డర్ ఉందో అక్కడ మీకు ఇన్ఫెంట్రీ యూనిట్స్ ఉంటాయి. అచ్చా. సో కాకపోతే నేను ఒక 7 to 8 months అండర్ కవర్ చేశాను. అండర్ కవర్లో ఏంటి అంటే మేము కొంతమంది టెర్రరిస్ట్ని సర్వేలెన్స్లో పెట్టి వాళ్ళని ట్రేస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో దానికోసం నేను చాలా రూరల్ ఏరియాస్లో కొన్ని నెలలేమో నేను ఒక ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆఫీసర్ లాగా, కవర్ ఆర్కియాలజీ, కొన్ని మంత్స్ ఏమో నేను దాన్ని ఏమంటారు ఒక ఆంధ్రా నుంచి వచ్చిన ఒక వ్యక్తి లాగా తిరగడానికి. సో ఇలాగా టూరిస్ట్ లాగా కొన్ని రోజులు. కొన్ని ఏంటంటే ఆర్మీలో మనకి కార్పెంటర్స్ కూడా ఉంటారు. సో వడ్రంగి పని కొద్దిగా బేసిక్స్ అవి నేర్చుకొని, నేను యూపీ నుంచి వచ్చాను, ఇక్కడ ఈ పని ఏదైనా ఉందో పని ఎత్తుక్కోవడానికి వచ్చాను అన్నట్టుగా విలేజెస్ లో తిరగడం. అంటే మీరు అండర్ కవర్ వెళ్ళినప్పుడు మీరు అనుకున్న టార్గెట్ సక్సెస్ అయిందా? సక్సెస్ అయింది. అంటే కానీ దానికి ఆల్మోస్ట్ ఒక 7 months టైం పట్టింది. కాశ్మీర్ తర్వాత ఎక్కడికి వచ్చారు? కాశ్మీర్ తర్వాత నేను గుజరాత్కి వచ్చాను. గుజరాత్ రాజస్థాన్ మీరు కంబైన్డ్ గా అనుకోవచ్చు. గుజరాత్ రాజస్థాన్ లో ఎలాగుంటుందంటే డెజర్ట్ వార్ఫేర్ ఉంటుంది మనకి. మరి బాగా ఎండలు అవన్నీ విపరీతంగా ఉంటాయి. దానికి తోడు కోవిడ్ టైం. ఫస్ట్ ఏంటంటే గుజరాత్ దగ్గరలో ఒక కంటోన్మెంట్ ఉంది, అంటే అహ్మదాబాద్ దగ్గరలో ఒక కంటోన్మెంట్ ఉంది మాకు. ఆ కంటోన్మెంట్ లో ఏంటి అంటే అది చాలా పాత కంటోన్మెంట్, అంటే ఆల్మోస్ట్ ఒక ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలో కట్టిన కంటోన్మెంట్. అది చాలా రిమోట్ ఏరియాలో ఉండడం వల్ల దాన్ని చాలా సంవత్సరాలు ఎవరు పట్టించుకోవాలి. అక్కడున్న బిల్డింగ్స్ అన్ని ఏమైనాయి అంటే ఆల్మోస్ట్ పాతవైపోయి అండర్ డెమాలిషన్ కండిషన్లోకి వచ్చినాయి, ఎప్పుడైనా కింద పడిపోయేలాగా. ఇప్పుడు కోర్ ఆఫ్ ఇంజనీర్స్ ఎలా పనిచేస్తుంది మీకు ఒక ఐడియా చెప్తాను. ఇంజనీర్ రెజిమెంట్స్ ఎలా పనిచేస్తాయి. మాకు ఒక 1 year టైం ఇచ్చి ఈ 1 yearలో మీరు 300 షెల్టర్స్ కట్టాలి. ఈ 300 షెల్టర్స్ ఎందుకంటే ఎవరైతే ఆర్మీ పర్సనల్ వేరే బిల్డింగ్స్లో ఉంటున్నారో పడిపోయే, అంటే చాలా
అవును. పాడైపోయిన స్టేజ్లో ఉన్న బిల్డింగ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ మనం ఇవి కట్టి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ షెల్టర్స్ కట్టి దీనిలోకి షిఫ్ట్ చేసి పాత బిల్డింగ్స్ పడగొట్టి కొత్త బిల్డింగ్స్ కట్టాలి. దానికి మాకున్న టైం గట్టిగా ఒక 1 year అనమాట. ఈ 1 yearలో మేము అన్ని షెల్టర్స్ అన్నీ కట్టేసి వాళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఆ తర్వాత వాళ్ళు కొత్త బిల్డింగ్స్ అవన్నీ కట్టడం స్టార్ట్ చేశారు. కాకపోతే ఆ చుట్టుపక్కల ఏరియాలో అన్నిటికన్నా పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే మొత్తం మీరు ఒక్క చోట ఎక్కడన్నా మట్టి తవ్వితే మీకు చాలా పెద్ద పెద్ద బండరాళ్ళు కనపడతాయి. చాలా రాకీ సర్ఫేస్ మొత్తం. అలాంటి చోట మీకు ఫౌండేషన్ వేయడానికే మీకు ఆల్మోస్ట్ ఒక 4 to 5 days పడుతుంది. జస్ట్ చిన్న ఒక 10 feet by 15 feet షెల్టర్కి కూడా మీకు ఫౌండేషన్ వేయడానికి కనీసం వారం పైన పడుతుంది. అది తవ్వుకుంటూ ఆ రాళ్ళన్నీ బయటికి తీసి. సో నేను వచ్చిన తర్వాత నేనేం చేశానంటే మా దగ్గర ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి కదా, అవి జేసీబీలు యూజ్ చేసి లేకపోతే ఎర్త్ మూవింగ్ ప్లాంట్ యూజ్ చేసి అవన్నీ బయటికి తీసే బదులు మనం కొద్దిగా ఇంప్రొవైజ్ చేసి ఎక్స్ప్లోజివ్ పెట్టేసి లోపల ఉన్న రాక్స్ అన్నిటిని మనం పగలగొట్టేస్తే అవి చిన్నవి అయిపోతాయి, రాక్స్ క్రష్ అయిపోయి. అప్పుడు మనకి ఫౌండేషన్ వేయడం ఇంకా ఈజీ. అలాగా ఒక 1 year దానిలోనే సరిపోయింది నాకు. కోవిడ్ టైం దానికి తోడు లాజిస్టిక్స్ అన్ని టైంకి వచ్చేవి కాదు. సో దానివల్ల గుజరాత్ గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసుకోవాల్సి వచ్చేది కొన్నిసార్లు. లోకల్ సర్పంచ్తో కోఆర్డినేట్ చేసుకొని ఇప్పుడు కొన్నిసార్లు అప్పట్లో ఏమైంది అంటే ఎవరైతే సోల్జర్స్లో కూడా ట్రేడ్స్ ఉంటాయి. కొంతమంది సోల్జర్స్ వెల్డర్స్ ఉంటారు, కొంతమంది ప్లంబర్స్ ఉంటారు, కొంతమంది ఎలక్ట్రీషియన్స్ ఉంటారు. వీళ్ళు లీవ్కి వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత క్వారంటైన్ ఉంది. క్వారంటైన్లో 7 నుంచి 21 days వరకు క్వారంటైన్ చేసేవాళ్ళు. దానివల్ల ఏంటంటే మ్యాన్ పవర్ టైంకి మా దగ్గరకు వచ్చేది కాదు. దానివల్ల మొత్తం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది లేట్ అయిపోయేది. అలాంటి టైంలో స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేసేదా మీకు? స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళు ఉన్నారు కదా. కోవిడ్ అనేది మొత్తం ప్రపంచానికే కొత్త. సో వాళ్ళకు కూడా ఎలాగా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. కానీ ఎప్పుడైతే సెక్రటేరియట్కి వెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరినీ కలిసి మాట్లాడితే వాళ్ళు దే గేవ్ మీ ఫుల్ కోఆపరేషన్. అట్లీస్ట్ ఏవైతే వెహికల్స్ మాకు వేరే స్టేట్స్ నుంచి లాజిస్టిక్స్ తీసుకొని వస్తున్నాయో వాటిని ఎక్కడ ఆపకుండా వాటిని రానిచ్చేలాగా, వాటి మీద కొద్దిగా గైడ్ లైన్స్ తగ్గించి వాటిని వెంటనే పంపించేలాగా చేసి, నేను సర్పంచ్తో మాట్లాడినప్పుడు ఏమైందంటే లోకల్ పల్లెటూరులో ఎవరైతే ఎలక్ట్రీషియన్స్ ప్లంబర్స్ వీళ్ళందరూ ఉంటారో ఆ టైంలో పాపం వాళ్ళకు కూడా పని లేకుండా పోయింది. సో వాళ్ళని మేము ఎంప్లాయ్ చేసుకొని వాళ్ళని ఎంగేజ్ చేసుకొని వాళ్ళకు కూడా పని దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఆర్మీ కూడా పని అవుతుంది. సో అలాగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఆ తర్వాత మళ్ళీ రాజస్థాన్ వెళ్ళి రాజస్థాన్లో ఏదైతే బార్డర్ ఏరియాస్ ఉంటాయో సేమ్ అక్కడ మళ్ళీ మనకి పంజాబ్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే మనకి 2 రకాల బార్డర్స్ ఉన్నాయి. ఐబీ ఒకటి, ఎల్సీ ఒకటి. ఐబీ అంటే ఇంటర్నేషనల్ బార్డర్. ఇంటర్నేషనల్ బార్డర్ ఏంటి అంటే అక్కడ కన్ఫర్మ్గా బార్డర్, అది దాని మీద ఏ డిబేట్ లేదు. ఫెన్సింగ్ ఉంది. బ్రిటిష్ వెళ్లే ముందు ఏదైతే లైన్ గీసి వెళ్ళారో అది ఇంటర్నేషనల్ బార్డర్. ఐబీ అంటే ఇప్పుడు మనకి రాజస్థాన్లో ఐబీ ఉంది, పంజాబ్లో ఉంది, ఆ తర్వాత మనకి గుజరాత్లో ఉంది. గుజరాత్లో కశ్మీర్లో ఎల్సీ, ఎందుకంటే అది కాన్ఫ్లిక్టెడ్ కాబట్టి మనం నమ్మం. అది మన పిఓకే కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్తో కలిపి మనం ఐబీ అంటాం. ఎప్పుడైతే మనం పిఓకేని లోపలికి తీసుకుంటామో పిఓకే చుట్టుపక్కల మనం ఎప్పుడైతే లైన్ గీస్తామో అప్పుడు అది ఐబీ అవుతుంది. ఇప్పుడు సగం పిఓకే వాళ్ళల్లో ఉంది, వాళ్ళ దగ్గర ఉంది, మన దగ్గర. సో దానివల్ల మనం దాన్ని ఎల్సీ అంటాం, దాన్ని ఐబీ అనం. ఎక్కడైతే బార్డర్ అనేది షోర్ కాదు దాన్ని ఎల్సీ అంటాం. చైనాతో కూడా షోర్ కాదు దాన్ని ఎల్ఏసి అంటాం. ఎక్కడైతే బార్డర్ మాత్రం ఎల్ఓసిలోనే. కానీ ఎక్కడైతే మనకి బార్డర్ ఆల్రెడీ ఫిక్స్ చేసి వెళ్ళారు బ్రిటిషర్స్ దాన్ని మనం ఐబీ అంటాం, ఇంటర్నేషనల్ బార్డర్. మనకి గుజరాత్ నుంచి స్టార్ట్ అవుతుంది, రాజస్థాన్, పంజాబ్, జమ్మూలో కూడా కొద్దిగా ఏరియా వరకు ఐబీ. ఛాలెంజ్ వచ్చిందండి, రకరకాల అట్మాస్ఫియర్ ఉంటుంది. అవును, రాజస్థాన్ లో మనకి అన్నిటికన్నా పెద్ద ఛాలెంజ్ డెజర్ట్ లో మీరు మైన్స్ పెడితే ఏమవుతుంది అంటే ఈ శాండ్ డ్యూన్స్ ఉంటాయి కదా, మనం తెలుగులో ఏమంటారు వాటిని, ఇసుక దిబ్బలు. విండ్ గట్టిగా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇసుక దిబ్బలు షిఫ్ట్ అయిపోతుంటాయి. అంటే ఇప్పుడు ఇసుక దిబ్బ ఇక్కడ ఉందనుకోండి, చిన్నగా విండ్కి అది పైన ఉన్న ఇసుక మొత్తం పోతూ ఇది షిఫ్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే ఇంతకు ముందు ఆప్ పరాక్రమ్ అవన్నీ 2000 స్టార్టింగ్లో 2001 ఆ టైంలో ఎప్పుడైతే ఇండియన్ ఆర్మీ డిప్లాయ్ అయ్యి అక్కడ మైన్ ఫీల్డ్స్ ఏవైతే పెట్టినాయో అవన్నీ ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నాయి చిన్నగా. సో చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి, ఎందుకంటే ఒంటెలు కానివ్వండి, క్యాటిల్ కానివ్వండి. జైసల్మేర్ నుంచి మనకి స్టార్ట్ అవుతుందండి. మనకి ఇప్పుడు గుజరాత్ లో నారాబేట్ అని ఒక ప్లేస్ ఉంది. ఆ నారాబేట్ ఎక్కడ ఉంటుందంటే మన కచ్ రీజన్ చూసారు. కచ్ అంటే మీరు ఆ బార్డర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీకు మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది, మీకు చుట్టుపక్కల ఏమి కనపడదు. ఇట్స్ కంప్లీట్లీ బ్యారన్, ఎంప్టీగా ఉంటుంది. అంటే మెట్ట భూమి లాగా ఉంటుంది, మధ్యలో ఎక్కడక్కడ కొద్దిగా ఎండమావుల్లా కనపడతా ఉంటాయి.
సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మీరు బాడ్మేర్, బికనేర్ ఇటువైపు నుంచి చూసుకుంటే జైసల్మేర్ దాకా మీకు మొత్తం ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది. సో ఈ బార్డర్ ఎన్ని కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా? చాలా ఉంటుందండి, ఆల్మోస్ట్ ఒక 300-350 కిలోమీటర్స్ మేము కవర్ చేసింది. బార్డర్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఐపీ దగ్గర ఎవరు ఉంటారు? ఐబీలో బిఎస్ఎఫ్ ఉంటారు. సో బిఎస్ఎఫ్ అనేది ఆర్మీ అనేది ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే, ఈ విషయం మీరు అడిగి చాలా మంచి పని చేశారు. ఎందుకంటే మన స్టేట్ లో చాలా మందికి ఆర్మీ వేరు, బిఎస్ఎఫ్ వేరు, సిఆర్పిఎఫ్ వేరు అన్న విషయం తెలియదు. నేను ఒక డిఫరెన్స్ ఏంటంటే, మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకు వచ్చేది 4 డిపార్ట్మెంట్స్: ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్. ఈ 4 మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకు వస్తుంది. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్. ఈ 4 మనకి డిఫెన్స్ మినిస్ట్రీ కిందకు వస్తాయి. ఆ తర్వాత సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, మిగతా ఏ పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నా కానీ అవన్నీ హోమ్ మినిస్ట్రీ కిందకు వస్తుంది. ఇప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్లో ఉన్న వాళ్ళనే సోల్జర్స్ అంటారు. ఇప్పుడు మన సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీలో ఉన్న వాళ్ళని మనం సోల్జర్స్ అన్నాం. ఎందుకంటే సిఆర్పిఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి? సెంట్రల్ రిజర్వ్ పోలీస్ కదా, పోలీస్ అంటాం వాళ్ళు. ఐటీబీపీ ఫుల్ ఫామ్ ఏంటి? ఇండో తిబెతియన్ బార్డర్ పోలీస్. బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఈ పారామిలిటరీ ఫోర్సెస్ అన్ని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో వీటన్ని రీసెంట్ గా ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్ అన్నవి జరిగింది. అందులో బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ వాటిల్లో పార్టిసిపేట్ చేస్తాయి. సర్వీసెస్ టీమ్ లో ఓన్లీ డిఫెన్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. సో సోల్జర్స్ వేరు, పోలీస్ వేరు. ఇప్పుడు బిఎస్ఎఫ్ ని మనం బార్డర్ పోలీస్ గా అనుకోవచ్చు, సిఆర్పిఎఫ్ ని మనం సెంట్రల్ పోలీస్, ఐటీబీపీని కూడా మళ్ళీ అది కూడా ఒక బార్డర్ పోలీస్. సో ఆ డిఫరెన్స్ అనేది ఉంటది. ఎందుకంటే మీకు డిఫెన్స్ మినిస్ట్రీ కిందకి రావడం వేరు, హోమ్ మినిస్ట్రీ కిందకి రావడం వేరు, డిఫెన్స్ వేరు, ఎంఓడి వేరు. సో ఆ డిస్టింక్షన్ అనేది జనాలకు బిఎస్ఎఫ్ అక్కడ ఉంటది. బిఎస్ఎఫ్ ఎక్కడ ఉంటుంది అంటే, ఎక్కడైతే మనకి బార్డర్ క్లియరో, ఐబీ ఎక్కడ ఉందో అక్కడ బిఎస్ఎఫ్ ఉంటుంది. ఎక్కడైతే ఎల్ఏసి, ఎల్ఓసి ఉంటుందో అక్కడ ఆర్మీ డిప్లాయ్ అవుతుంది, బిఎస్ఎఫ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. తేడా ఏంటి? అదే కదా చెప్పాను, ఐబీ దగ్గర మనకి ఆల్రెడీ మొత్తం ఫెన్స్ అయిపోయింది. తేడా ఉంటుందా దేంట్లో అండి? ఐబీలో ఉన్న దగ్గర బిఎస్ఎఫ్ కి ఇండియన్ ఆర్మీకి ట్రైనింగ్ తేడా అంటారా? ట్రైనింగ్ తేడా ఉంటుంది. ఎందుకంటే బిఎస్ఎఫ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ వార్, బిఎస్ఎఫ్ ఈజ్ ఓన్లీ ఫర్ ప్రొటెక్షన్ కదా. ఇప్పుడు అందులో కూడా ఐపీఎస్ వస్తుంటారు కదా, డెప్యుటేషన్ మీద వస్తుంటారు. ఇప్పుడు ఒక రకంగా చెప్పుకోవాలి అంటే, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ చాలా సంవత్సరాలు వెనకబడిపోవడానికి కారణం ఈ ఐఏఎస్, ఐపీఎస్ నుంచి వచ్చిన డెప్యుటేషన్స్ వల్లే. ఎందుకంటే మీరు కొన్ని రోజులు వస్తారు, అక్కడ ఉండి వెళ్ళిపోతారు, యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఎప్పుడైతే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ వాళ్ళ క్యాడర్ ని స్టార్ట్ చేసుకుందో, ఇప్పుడు మీరు కాశ్మీర్లో సిఆర్పిఎఫ్ ని చూసుకుంటే దే ఆర్ డూయింగ్ ఎక్సెప్షనల్లీ గుడ్. మీరు ఛత్తీస్గఢ్ లాంటి చోట కోబ్రా బెటాలియన్స్ చూసుకుంటే సిఆర్పిఎఫ్వి, దే ఆర్ డూయింగ్ ఎక్సెప్షనల్లీ గుడ్. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ క్యాడర్ ని బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. కానీ కాశ్మీర్ లో సిఆర్పిఎఫ్ కి ఉన్న డీజీ కూడా ఐపీఎస్ లో వస్తుంటారు. అవును, డీజీ అవంతా. ఇప్పుడు మీకు అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్, గ్రౌండ్ మీద నిలబడి ఫైట్ చేసే ఆఫీసర్స్ మీకు కావాలి. మీకు కాశ్మీర్ లో సక్సెస్ అయిన తర్వాత ఎందుకు వేరే సక్సెస్ కావాలి? సిఆర్పిఎఫ్, డీజీ, ఐపీఎస్ ఆఫీసర్స్ డెప్యుటేషన్ మీద వెళ్తారు. ఇప్పుడు మీరు ఆఫ్టర్ ఎస్ఎస్పి ర్యాంక్ తర్వాత తీసుకున్నారనుకోండి, ఎస్ఎస్పి అంటే ఐజీ, ఆ ర్యాంక్ తీసుకున్నారనుకోండి, మీరు గ్రౌండ్ మీదకి వెళ్ళాల్సిన అవసరం పెద్దగా ఉండదు. మీరు ఆఫీస్లో కూర్చొని అన్ని విషయాలను మీరు మానిటర్ చేయొచ్చు. కానీ మీకు గ్రౌండ్ మీదకి వెళ్ళాలంటే ఎవరు కావాలి? ఆర్మీలో అయితే మీకు లెఫ్టినెంట్స్, క్యాప్టెన్స్, మేజర్స్, లెఫ్టినెంట్ కల్నల్స్ వరకు మీరు గ్రౌండ్ మీద వెళ్తారు. ఆర్మీలో ఒక మేజర్ ఎలాగో, సివిల్లో ఒక ఒక అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అలాగా. లెఫ్టినెంట్ కల్నల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్పీకి ఈక్వలెంట్గా ఉంటారు ర్యాంక్ పరంగా చూసుకుంటే. కాకపోతే మీరు సివిల్లో చూసుకోండి, ఒక పోలీస్ ఎస్పీ ఎన్ని రోజుల్లో అవుతారు? ఒక ఐపీఎస్ వాళ్ళు 8 yearsలో ఎస్పీ అవుతారు. ఇక్కడ మీరు 8 yearsలో ఒక మేజర్ అవుతారు, ఏఎస్పీ అవుతారు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ట్రైనింగ్ టైంలోనే వీళ్ళకి 3 ర్యాంకులు వచ్చేస్తాయి. 1 star, 2 star, 3 stars ట్రైనింగ్ టైంలోనే వస్తాయి. కానీ ఆర్మీలో ఏంటంటే, యూ కమ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ట్రైనింగ్, దెన్ యువర్ స్టార్స్ విల్ స్టార్ట్ కమింగ్ టు యూ. అంటే సిఆర్పిఎఫ్ కానీ బిఎస్ఎఫ్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ డెప్యుటేషన్ వెళ్ళడం వల్ల లాస్ అంటారు. లాస్. ఇప్పుడు కాశ్మీర్ లాంటి ఏరియాలో, లేదంటే మీరు చెప్తున్న ఛత్తీస్గఢ్ లో ఇదే డీసీల్ సక్సెస్ అయిన కేసులు కూడా ఉన్నాయి కదా. అక్కడ అదే చెప్తుంది, ఫైట్ చేస్తున్నది ఎవరు? మీకు ఆన్ గ్రౌండ్ మీద ఫైట్ చేస్తున్నది ఈ క్యాడర్ వాళ్ళే, బిఎస్ఎఫ్ క్యాడర్, ఐపీఎస్ కాదు. ఐపీఎస్ వాళ్ళు వచ్చి వాళ్ళు స్ట్రాటజీ ఏంటి, లేకపోతే లాజిస్టిక్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ప్లానింగ్ ఎలా చేయాలి, ఆ పొజిషన్స్ లో ఉన్నారు. కానీ అట్ ది ఎండ్ మీకు వార్ అనేది ఎవరు గెలిపిస్తారు అంటే, గ్రౌండ్ మీద ఉన్న వాళ్ళు గెలిపిస్తారు. అంటే ఇప్పటికైనా మీరు చెప్తున్నారు, మీరు సక్సెస్ అయింది అంటున్నారు. సక్సెస్ అయితే ఆర్మీ అక్కడికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
అదే, ఐపీఎస్లు ఇప్పుడు పోలీస్ జేఎండ్కే పోలీస్ ఫోర్స్ ఉంది, ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. కానీ జేఎండ్కే పోలీస్ ఫోర్స్లో ఐపీఎస్లు ఉన్నారు కదా, ఉన్నారు. కానీ ఆ తర్వాత సిఆర్పిఎఫ్ ఎందుకు రావాల్సి వచ్చింది? ఐపీఎస్లు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? ఇప్పుడు సిఆర్పిఎఫ్ వచ్చింది, సిఆర్పిఎఫ్ కూడా అప్పట్లో డెప్యుటేషన్లో ఐపీఎస్లో వెళ్ళేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు. అప్పుడంటే కంప్లీట్ గా వాళ్ళే ఉండేవాళ్ళు, ఓన్ ఆఫీసర్ క్యాడర్ అనేది చాలా తక్కువ అప్పట్లో సిఆర్పిఎఫ్ది. ఇప్పుడంటే వాళ్ళు వాళ్ళ క్యాడర్ ని పెంచుకున్నారు, ఇంతకు ముందు లేదు. కానీ ఇప్పుడు కూడా రీజన్, సదరన్ రీజన్, నార్త్ రీజన్ కి ఐపీఎస్ లో ఉంటున్నారండి. అవును, ఐపీఎస్ లో ఉంటారు, ఎందుకంటే అట్ ది ఎండ్ సిఆర్పిఎఫ్ ఈజ్ ఆల్సో పోలీస్ కదా, పోలీస్ ఫోర్స్ కదా. సో అందుకని వీళ్ళు వస్తారు. వీళ్ళు ఈ రెండు ఏజెన్సీస్ ఫెయిల్ అయినప్పుడే ఆర్మీ వచ్చింది. ఆర్మీ వచ్చిన తర్వాత ఎందుకు సక్సెస్ అయ్యారు? ఐపీఎస్ లో ఉన్నప్పుడు ఎందుకు సక్సెస్ అవ్వలేదు? ఆర్మీ ఆఫీసర్స్ టాప్ వరకు ఉంటారు కదా, ఐపీఎస్ లో కూడా అంతే కదా. కాబట్టి వాళ్ళు, నేను అదే చెప్తుంది. మీరు అడిగారు కదా ట్రైనింగ్ లో డిఫరెన్స్ ఉంటుందా అంటే, ట్రైనింగ్ కన్నా కానీ అన్నిటికన్నా పెద్ద డిఫరెన్స్ మైండ్ సెట్ లో ఉంటుంది. ఒక ఐపీఎస్, ఒక యూపీఎస్సి ఆస్పిరెంట్ ని మీరు ఇవాళ చూసుకుంటే, ఒక డిఫెన్స్ ఆస్పిరెంట్ ని మీరు చూసుకుంటే, మీకు నేలకి నింగికున్న డిఫరెన్స్ ఉంటుందండి. అక్కడ సెలెక్ట్ అయినోడు ఇక్కడ అవుతాడు. ఇక్కడ ఇప్పుడు మీరు దీంట్లోకి ట్రైనింగ్ వెళ్ళి సెలెక్ట్ కాని వాళ్ళు ఐపీఎస్ సెలెక్ట్ అవుతుంటారు. ఎందుకంటే నేను చెప్పేది ఏంటి అంటే, ఐపీఎస్లు పనిచేసేది చాలా గ్రే ఏరియా, ఆర్మీ పనిచేసేది బ్లాక్ అండ్ వైట్ ఏరియా. అంటే మీకు ఎదురుగా పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ ఈజ్ యువర్ ఎనిమీ, సో ఇట్స్ బ్లాక్ అండ్ వైట్. అదే ఐపీఎస్ ఏంటి, ఒక సొసైటీలో పనిచేస్తారు. ఈ సొసైటీలో ఐపీఎస్ కన్నా పవర్ఫుల్ వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఐపీఎస్ వాళ్ళని వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు వాడుకోవచ్చు. అండ్ దేర్ ఈస్ లాట్ ఆఫ్ కరప్షన్ అండ్ వి ఆల్ నో ఇట్. అదే నేనేం కొత్త విషయం చెప్పట్లేదు కదా. ఇప్పుడు కరెక్ట్ సో ఆ మైండ్ సెట్, మేము దేశం కోసం పనిచేయాలి అని మైండ్ సెట్ పెట్టుకొని యూపీఎస్సి అటెంప్ట్ చేస్తారేమో, కానీ వన్స్ దే ఆర్ గెట్ ఇన్ టు ది ఆర్గనైజేషన్ ఈజ్ సమ్వేర్ సపోర్టింగ్ ది కరప్షన్. ఆర్గనైజేషనల్ లెవెల్లో ఉంది కదా, సొసైటీ ఉండనివ్వదు. మీరు అలాగ అంటున్నప్పుడు ఆమె కూడా ఇదే సొసైటీ నుంచి వచ్చింది కదా, మీది వేరు, డెడికేషన్ వేరు కదా. అదే నేను అంటుంది, ఆ ట్రైనింగ్, ఆ మైండ్ సెట్ వేరే. పొలిటికల్ ప్రెజర్స్ అనేది ప్రతి చోట ఉంటుందండి. పొలిటికల్ ప్రెజర్స్ ఎక్కడ ఉండదు చెప్పండి. ఇప్పుడు మేము కాశ్మీర్లో ఫైట్ చేస్తున్నాం, అప్పుడు దాన్ని ఏమంటారు, ఎవరైతే కాశ్మీర్లో కోర్ కమాండర్ ఉంటారో ఆయన రోజు అక్కడున్న చీఫ్ మినిస్టర్తోనో లేకపోతే అక్కడున్న హోమ్ మినిస్టర్తోనో మాట్లాడతారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని లెగుస్తారు. మీకు కావాల్సింది ఏంటి అంటే, మీకు కావాల్సింది కన్విక్షన్. మీరు ఈ యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారు, ఆ కన్విక్షన్ మీకు ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఏది చెప్పినా కానీ మీరు వాళ్ళని కన్విన్స్ చేయడమో లేకపోతే వాళ్ళని కౌంటర్ చేయడమో మీరు చేస్తారు. నాకు ఇది ఇంపార్టెంట్ అని. ఒక పోలీస్ ఇలా చేస్తున్నట్టు మనకి సినిమాల్లో తప్ప నేను బయట ఎక్కడ చూడలేదు. బట్ ఐవ్ సీన్ ఇట్ ఇన్ జేఎండ్కే కానీ పంజాబ్లో కానీ ఎక్కడైతే టెర్రరిజం ఎఫెక్ట్ అయ్యి ఉందో దే ఆల్సో వర్క్ ఎ లాట్. బట్ అట్ ద సేమ్ టైం నేను ఇందాక మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాను కదా, ఎవరైతే ఏ కానిస్టేబుల్ అయితే వాళ్ళని పట్టుకున్నారో పేర్లు బయటికి లీక్ అయిపోయినాయి డిపార్ట్మెంట్ నుంచి. సో దే ఆర్ నాట్ ఈవెన్ లాయల్ టు దేర్ ఓన్ డిపార్ట్మెంట్. హౌ డూ యూ థింక్ దే విల్ బి లాయల్ టు ది కంట్రీ? అంటే అందరూ అనుకుంటారండి, అందరూ అనుకోరండి. కాకపోతే యాజ్ అన్ ఆర్గనైజేషన్ మీరు దాన్ని తొక్కుతున్నారా లేదా అన్నది కదా విషయం. దాని నుండి మొత్తం డ్యామేజ్ అవుతుంది. కానీ పరిస్థితుల్ని చూస్తుంటే 10% మంచోళ్ళు ఉన్నారేమో, మిగతా వాళ్ళు లేరేమో అన్నట్టు అనిపిస్తుంది. ఓకే, అదో డిబేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎక్కడికి వచ్చారండి? రాజస్థాన్ తర్వాత? రాజస్థాన్ ఇంకా రిటైర్ అయ్యే ముందు ఐ వెంట్ ఆన్ స్టడీ లీవ్ టు ఐఐఎం ఇందోర్. అక్కడ రిటైర్ అయిన తర్వాత కూడా ఒకసారి ఆపర్చునిటీ ఇస్తారేమో కదా. ఇప్పుడు ఎవరైనా రిటైర్ అయిపోయిన తర్వాత ఫర్ ద నెక్స్ట్ 5 years దే ఆర్ ఆన్ దేర్ రిజర్వ్ లిస్ట్. అంటే ఈ 5 yearsలో ఎప్పుడు వార్ జరిగినా కానీ యూ విల్ బి ఇమీడియట్లీ కాల్డ్ బ్యాక్ టు ది రెజిమెంట్. సో మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఒక 5 years మీరు సమ్వేర్ యు ఆర్ ఇన్ ది రిజర్వ్ లిస్ట్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ. కానీ కొంతమంది 30 years కూడా పనిచేసిన ఉంటారు. నేను ఆర్మీలోకి జాయిన్ అయినప్పుడు నేను నా 30th బర్త్డే చూస్తానని నేను అనుకోలేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు. సిన్స్ ఇంకొకటి ఏంటి అంటే, లాస్ట్ 2016 నుంచి నేను చూసింది ఏంటి అంటే, దెర్ ఈస్ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఇన్ ది కంట్రీ. అంటే ఒకప్పుడు ఒక రకంగా నేను దీన్ని జియో ఎఫెక్ట్ అని అంటాను పర్సనల్గా. జియో వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడైతే ఇంటర్నెట్ అనేది ఈజీ అయిపోయిందో మన దేశంలో, ఇన్నోవేషన్స్ కానివ్వండి, టెక్ కానివ్వండి, చాలా విషయాల్లో మనం చాలా ర్యాపిడ్గా గ్రో అయ్యాం లాస్ట్ ఒక 8 to 9 years నుంచి చూసుకుంటే మనం. అండ్ అట్ ద సేమ్ టైం మీరు జనరల్ బిపిన్ రావత్ గారి గురించి చదివారు. జనరల్ బిపిన్ రావత్ గారు చెప్పింది ఒక విషయం ఉంది, ఏంటి అంటే వీఆర్ ఫైటింగ్ ఎ 2.5 వార్. మీరు విన్నారా ఇది ఎప్పుడన్నా? 2.5 వార్ ఏంటి అంటే, ఒకవైపు మనకి పాకిస్తాన్ ఉంది, ఒకవైపు మనకి చైనా ఉంది. ఇవి రెండు. వాట్ ఈస్ 0.5? ఇంటర్నల్. పోలీసులు కరెక్ట్గా ఉంటే ఈ 0.5 క్లియర్ ఉండాలి కదా మీరు చెప్పిన దాన్ని బట్టి.
అంటే పోలీస్ సొసైటీ కరెక్ట్ ఉండాలి, పొలిటీషియన్స్ కరెక్ట్ ఉండాలి, వీళ్ళందరూ సొసైటీ కరెక్ట్ గా ఎప్పుడు ఉండదండి. సొసైటీ కరెక్ట్ గా ఎప్పుడు ఉండదు. రూల్స్ పెట్టేది ఎందుకు మనం? సొసైటీ కరెక్ట్ గా దానంతటా అది ఉంటే మనం రూల్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది? రూల్స్ పెట్టాలి, రూల్స్ని ఎన్ఫోర్స్ చేసిన తర్వాతే సొసైటీ బాగుపడుతుంది. మీరు ఎలాంటి కంట్రీలో ఉన్నారు అంటే, ఒక ప్రైమ్ మినిస్టర్కి అంటే ఈ కంట్రీలో ఒక 70 ఏళ్ళు పట్టింది ఒక ప్రైమ్ మినిస్టర్కి వచ్చి మీకు క్లీన్లీనెస్, హైజీన్ ఇంపార్టెంట్ అని చెప్పడానికి. స్వచ్ఛ భారత్ అభియాన్ అదే కదా. అవునవును, అది వాస్తవం. అది సో జనాలకి మనం చెప్తే తప్ప చెయ్యరు. ఎందుకంటే ఒక మనిషి తన పరిస్థితి చూసుకుంటాడు, ఫ్యామిలీ పరిస్థితి చూసుకుంటాడు. ప్రతి మనిషికి సొసైటీ గురించి చూసుకునే అంత అవగాహన లేదు, అంటే అంత social ఇంట్రెస్ట్ responsibility లేదు. లేదండి మన దగ్గర. ఫస్ట్ ఉండదు, ఏ కంట్రీలో అది ఉండదు. నేర్పాలి. ఇండియాలోనే కాదండి, గవర్నమెంట్ తీసుకోవట్లేదు. లేదు ఇండియాలోనే కాదు, మీరు ఏ యుఎస్ లో society అయినా ఎక్కడికైనా కానీ అంతే. మిగతా కంట్రీలతో కంపేర్ చేసుకుంటే మన దగ్గర తక్కువ. మిగతా కంట్రీలో లా ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ మచ్ బెటర్. అంటే అక్కడ ఇప్పుడు law యుఎస్ obey లోకి చేస్తారు. వెళ్ళి ఎవరన్నా ఒక ఫారెన్ కంట్రీ విజిట్ చేస్తున్నారు, అక్కడ రోడ్డు మీద ఊస్తారా? అదే అన్న, అక్కడ లా ఒబే చేస్తారు. మన లా law ఎవరి obey చేతిలో చేయం. ఉంది? మన చేతిలో ఉంది, పోలీస్ చేతిలో ఉంది. పోలీస్ చేతులు ఉంది. కానీ పోలీసు కూడా లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఐఏఎస్ కానీ పబ్లిక్ ఎడ్యుకేట్ చేయాలి. ఉమ్. ఇప్పుడు ఈ నేరం చేస్తే శిక్ష పడుతుంది. చూడండి, ఇది చాలా డిప్లొమాటిక్ ఆన్సర్. మీరు నన్ను అడిగితే ఎడ్యుకేట్ అనేది మనం ఎప్పటి నుంచి చేస్తున్నాం? చేయట్లేదు. అదే అన్న, లేదు, ఎడ్యుకేట్ మనం చేస్తున్నాం. చేయట్లేదు, స్కూల్స్ లో completely ఎడ్యుకేట్ కాదండి. అనేది అవుతున్నారు. ఈ నేరం జరిగితే దీనికి శిక్ష పడుతుంది విషయం చాలా మంది తెలియదు, ఇప్పటికి కూడా తెలియదు. నేను చిన్న చిన్న విషయాల గురించి మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ బిగ్గర్ థింగ్స్ ఆల్సో. ఒక చాక్లెట్ తిన్న తర్వాత ఆ ర్యాపర్ డస్ట్బిన్ లో వేయాలన్న విషయం మనకు తెలీదా అండి? మనకు తెలుసు, కానీ ఎందుకు మన దగ్గర చెయ్యం ఏది- మనం? కాదు కాదు, అది తెలుసు, కానీ మన దగ్గర ఏదైనా మేనేజ్ చేసిన విషయాన్ని మన పబ్లిక్ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పిన ర్యాప్ మన చాక్లెట్ గురించి చెప్దాం. ఉమ్. ఇక్కడ కొంతమంది దుబాయ్ ఏదో కంట్రీకి వెళ్ళాడు, ఉమ్. మీరు చెప్తున్నట్లుగా ట్రాఫిక్ పోలీస్ ఆపితే ఆపాల్సిందే. ఆపుతాడు. వాడు సిగ్నల్ చూసిందా బ్రేక్ చేస్తాడు, క్లోజ్ చేస్తాడు. ట్రాఫిక్ పోలీసు ఆపిన తర్వాత హ్యాండ్స్ అప్ అంటే హ్యాండ్స్ కూడా ఎత్తాడు. కానీ అదే పర్సన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత బయటకు వచ్చి ట్రాఫిక్ వైలేట్ చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఏదైనా మేనేజ్ చేసుకోవచ్చు అన్న ఫీలింగ్. ఆ ధీమా ఎవరిచ్చారు? సొసైటీ మేనేజ్ చేస్తుంది సొసైటీని కాదు కదా, అథారిటీస్ కదా మేనేజ్ చేస్తుంది. అథారిటీ కూడా ఈ సొసైటీలో పార్టే కదా, వాళ్ళు బయట నుంచి ఊడిపడలేదు. కానీ ఇక్కడ కానీ ఉన్న ఈ పరిస్థితులు సొసైటీలో ఆ నుంచి విధంగా- బయటకి, ఇప్పుడు సొసైటీలో మీరు జనాల్ని చూసుకున్నారనుకోండి, నాట్ ఎవ్రీబడి ఆర్ ట్రైన్డ్, బట్ వెన్ యు ఆర్ అన్ అథారిటీ యు ఆర్ ఎ ట్రైన్డ్ పర్సన్. ట్రైన్డ్ Correct, పర్సన్ మీరు అనేది చెప్పింది నేను ఒప్పుకుంటా. ఉమ్. మనం వాళ్ళని ప్రిపేర్ చేయాలి ఆ విధంగా. ఇది తప్పు అనే విషయాన్ని వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ అదే పర్సన్ పట్టుకుంటే వెంటనే వాళ్ళ ఆఫీసరు పొలిటీషియన్ ఫోన్ చేసి మావాడ వదిలిపెట్టి అంటారు. వదిలిపెట్టకపోతే వాడి ఉద్యోగం ఉంటుంది. కాబట్టి మనం అదే చెప్పాను కదా, సార్ ఇంకొక సివిల్ లో గ్రే ఏరియా అనేది ఎక్కువ. ఎక్కువ ఉంది. మిలిటరీ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు అంటే చాలా మందికి రెస్పెక్ట్ ఉంటుంది, అంత డౌటే లేదు. ఉమ్. ప్రతి ఒక్కడు కూడా ఆర్మీకి వెళ్ళాలి, చేయాలి ఉంటుంది, వాళ్ళు కనబడితే సెల్యూట్ చేయాలి అవును, ఉంటాయి. అవును. దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది ఆర్మీ ఆఫీసర్, మీ కాదు ఉమ్, కొంతమంది మాత్రం, పర్లేదు. అది కూడా 1%. ఆ. ట్రైన్లో జర్నీ చేసినప్పుడు ఎక్కడో ఈ చిన్న చిన్న ఇష్యూ అయితే వాళ్ళు, మేము ఆ దేశాన్ని కాపాడుతాం కాబట్టి మీరు మాకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే అంటూ ఉమ్, కొంత మిస్బిహేవ్ చేయడం రకరకాలు చేస్తుంటారు. ఉమ్, అంటే మీరు ఇంత ఫస్ట్ లో చెప్పారు సైకాలజీ టెస్ట్ ఉంటుంది వీళ్ళకందరూ. ఉమ్. అంటే అప్పుడు వీళ్ళు చెప్పరు సివిలియన్స్ ఎలా బిహేవ్ చేయాలి అనే విషయం చెప్పరా? చూడండి, సైకాలజికల్ టెస్ట్ ఓన్లీ ఆఫీసర్స్ లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ విషయం, జవాన్స్ కి మనకి సైకలాజికల్ టెస్ట్ ఉండదు. Okay. మనకి రన్నింగ్ ఉంటుంది, ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది నార్మల్గా. చూడండి ఏమవుతుంది అంటే, దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అ డిఫరెంట్ వరల్డ్ టుగెదర్. అంటే సంవత్సరానికి ఒక్కసారో 2 సార్లు లీవ్కి వస్తారు మహా అయితే. మీరు మిగతా సంవత్సరం మొత్తం వీళ్ళు దేవుళ్ళు, నేను అందరికి చెప్పేది అదే, మేము దేవుళ్ళం కాదు, వీఆర్ పీపుల్ జస్ట్ లైక్ యూ హూ జస్ట్ టుక్ ఏ డెసిషన్ అంతే. మేము ఆర్మీలోకి వెళ్ళాలి అన్న డెసిషన్ మేము తీసుకున్నాం కాబట్టి మేము వెళ్ళాం, మేము కష్టపడ్డాం, మేము వెళ్ళాం అంతే. మీరు మమ్మల్ని వీళ్ళు దేవుళ్ళు అని మీరు ఎప్పుడైతే అంటారో, మీరు యు ఆర్ మేకింగ్ ఇట్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. రేపు వచ్చే జనరేషన్కి ఆర్మీ వాళ్ళు దేవుళ్ళు అంటే వాళ్ళకేమనిపిస్తుంది, అబ్బో దీనికి చాలా అవసరమేమో, నా వల్ల కాదేమో అన్న కాన్ఫిడెన్స్ మీరు ముందు నుంచే పోగొడుతున్నారు. జస్ట్ లుక్ అట్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ హూ జస్ట్ వాంటెడ్ టు డూ సంథింగ్ అంతే. సొసైటీ గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఆర్మీ అంటే గౌరవం అంటారు, కానీ వాళ్ళ పిల్లల్ని ఎంతమంది పంపించడానికి ట్రై చేస్తారు? పంపరు. కానీ ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ డెసిషన్ తీసుకొని వాళ్ళ పిల్లల్ని పంపించడానికి ట్రై చేస్తారు. దే ఆర్ అవే ఫ్రమ్ ఫ్యామిలీ ఫర్ ఆల్మోస్ట్ 1 year. మధ్యలో ఒకసారి లీవ్కి వస్తారు వాళ్ళు.
వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు రియాలిటీ గ్రౌండ్ మీదకి రాగానే వాళ్ళకి అర్థం కాదే, అరే నేను మొన్న యూట్యూబ్ వీడియోలో చూశాను ఒక మేజర్ సాబ్ మాట్లాడుతుంటే కింద అందరూ సార్ మీరు సూపర్ సార్, మీరు అసలు మీరు దేవుళ్ళు అది ఇది అంటున్నారు, నేను వచ్చి ట్రైన్లో ఒక సీట్ కొద్ది స్పేస్ అడిగితేనే వీళ్ళేమో నాతో ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఆ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది కదా మనిషికి. నేను నన్నేమో ఒకవైపు నుంచి మీరు దేవుళ్ళు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు ఆ జనాలు. విధంగా మైండ్ సెట్ ప్రిపేర్ చేస్తున్నాం. గ్రౌండ్ లో చూసేసరికి ఎవడి సెల్ఫిష్నెస్ వాడిదే. ఇప్పుడు నేనున్నాను, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరంటే చదువుకున్నారు కాబట్టి మీరు కొద్దిగా పద్ధతిగా బిహేవ్ చేస్తారు, మీకు ప్రపంచం తెలుసు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మామూలుగా ఒక రోడ్డు మీద నేను కార్ నడుపుకుంటూ వెళ్తున్నాను, బై మిస్టేక్ ఒక బైక్ ఓడికి నాది కార్ తగిలింది. వాడు నేను ఆర్మీ వాడని చూస్తాను, వాడు గొడవ వేసుకుంటాడు కదా అన్నిటికన్నా ఫస్ట్. అలాంటప్పుడు అందులో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు నా దగ్గర నుంచి? నేను కామ్గా ఉండమని ఎక్స్పెక్ట్ చేస్తారా, లేకపోతే నేను కౌంటర్ చేయాలంటారా? మీ దగ్గర నుంచి కౌంటర్ చేయాలంటా నేను, మీరు అంటారు. కాకపోతే కామ్గా ఉండాలి. కొంతమంది ఏమనుకుంటారు, అయ్యో నేను ఆర్మీ నుంచి వచ్చాను, ఇప్పుడు నేనేమన్నా ఎక్కువగా మాట్లాడితే నా వల్ల ఆర్మీ పేరు పాడైపోతుందేమో అని అనుకొని కామ్గా ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వరకు తెలుగులో ఒక్కళ్ళు కూడా వచ్చి ఆర్మీ గురించి ఎందుకు మాట్లాడలేదు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఇంతకుముందు ఒబెరాయ్ గారు ఉన్నారు, ఒబెరాయ్ గారు ఈజ్ నాట్ అ తెలుగు పర్సన్ కదా, ఆయన ఐ థింక్ హీఈస్ అ సిక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మనకి ఏపీ నుంచి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఉన్నారు జనరల్ కేవి కృష్ణారావు గారని. ఆ తర్వాత ఆయన JNK కి గవర్నర్ గా చేశారు, చాలా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి గవర్నర్ గా చేశారు. మనకి కల్నల్ సంతోష్ బాబు లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు వరకు తెలుగు ఛానల్స్కి వచ్చి ఒక్క ఆర్మీ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? డిసిప్లిన్ ఫోర్స్ కాబట్టి మాట్లాడరు. ఇప్పుడు నేను ఏదైనా కాంట్రవర్షియల్ మాట్లాడాను అనుకోండి, నేను బూతులు తింటాను, అది రైట్ అయినా అయి ఉండొచ్చు. జస్ట్ బికాజ్ మాట్లాడే వెనకంటే ఆర్మీ వాల్యూస్ చెప్పడానికి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆర్మీ వాల్యూస్ చెప్తున్నప్పుడు కూడా నాకు ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ కమాండింగ్ 200 soldiers, నాకు జనాల సైక్ మీద ఒక అవగాహన ఉంటుంది కదా, ఒక సైకాలజీ ఎలాగా స్టార్ట్ అవుతుంది, లేకపోతే ఒక లీడర్షిప్ అనేది మీకు ఆర్మీలో నేర్చుకున్నంత మీకు ఎక్కడ నేర్చుకోలేరు. సో మీరు బయటకు వచ్చి కూడా ఎవరినన్నా మెంటర్ చేయాలన్నా, లేకపోతే ఒక సొసైటీకి మీరు ఒక మెసేజ్ ఇవ్వాలన్నా కానీ కొన్నిసార్లు అంతెందుకు ఒకసారి రిలీజియస్ బిలీఫ్సే తీసుకున్నాం. ఆర్మీలో వీ హ్యావ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ రిలీజియన్స్, కానీ అక్కడ ఇష్యూ అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు? మీకు ముందు ట్రైనింగ్ అని కాదు, అక్కడ ఏంటి అంటే మీరు వేరే వాళ్ళ గురించి పిచ్చి కమెంట్స్ చేయకూడదు. మీరు ముస్లిమా, మీరు హిందువా, మీరు క్రిస్టియనా, మీరు పర్సనల్గా పెట్టుకోండి. ఇన్ఫ్యాక్ట్ అక్కడ మాకు సర్వధర్మ స్థలం అని ఉంటుంది, అంటే ఆర్మీ కంటోన్మెంట్స్ అన్ని మతాలు ఒకే చోట ఉంటాయి. నువ్వు ముస్లిం, నాకు ఖురాన్ ఒక్కటే, అంటే నాకు అల్లా ఒక్కడే దేవుడు, మిగతా వాళ్ళు నాకు దేవుడు కాదు అని అనడానికి లేదు ఆర్మీలో. ఆర్మీలోకి వచ్చిన తర్వాత అన్ని సర్వ మతాలు సమానం అంతే. అది మీరు బయట ప్రాక్టీస్ చేస్తున్నారా? చేయట్లేదు. సో ఇక్కడ మీరు చూడాల్సింది సివిల్ వ్యూ పాయింట్లోనే మీరు చూడాలి. ఇక్కడ నేను ఆర్మీ వ్యూ పాయింట్ తీసుకొస్తే అది పనిచేయదు. కానీ ఆర్మీ నుంచి నేను ఏమైనా లెసన్స్ తీసుకొని దాన్ని నేను సివిల్లో అప్లై చేయడానికి నేను మాట్లాడాను అనుకోండి రిలీజియన్ మీద, నేను ఆర్మీ వాడినా కాదా అని చూడరు, వెంటనే కామెంట్ సెక్షన్లో పిచ్చి మాటలన్నీ వస్తాయి. ఇవన్నీ పడకూడదు అని అనుకుంటారు. ఎందుకంటే మాకేమని చెప్తారు తెలుసా? డెత్ బిఫోర్ డిజానర్. అవునా? అంటే ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మీరు జపాన్లో సమురై ఇది మీరు వినే ఉంటారు. సమురైజ్ ఏం చేస్తారు అంటే వాళ్ళు ఒకవేళ లొంగిపోవాల్సిన టైం వస్తే వాళ్ళే చంపేసుకుంటారు. దాన్ని ఏమంటారంటే డెత్ బిఫోర్ డిజానర్. ఇండియన్ ఆర్మీ కూడా అలాంటి ఎథోస్ మీద పనిచేస్తుంది. మేము అవమానపడ్డం కన్నా చచ్చిపోవడం బెటర్ అనుకునే వాళ్ళు చాలా మంది బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కామెంట్ సెక్షన్ వచ్చింది, ఎవడు ఏం మాట్లాడుతున్నాడు హాఫ్ నాలెడ్జ్తో వాళ్ళ పేరెంట్స్ని టార్గెట్ చేస్తారు, ఇష్టం వచ్చినట్టు బూతులు వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడడానికి మీకు తెలియదు హౌ మచ్ గట్స్ ఐ నీడెడ్. నాకు ఒక ఆపరేషన్ చేయడానికి ఇంత గట్స్ అవసరం ఉండదు, కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడాలి, ఇది ఫేస్ చేయాలి, ఐ ఫేస్ క్రిటిసిజం అని అనుకున్న తర్వాత కూడా నేను వచ్చి మాట్లాడుతున్నానంటే ఐ వాంట్ సమ్ బెటర్మెంట్ ఇన్ ది సొసైటీ. అలా కాదు మేము మతాల్లోనే కొట్టుకుంటాం. గట్స్ ఉండాలంటారు. అవును, అంటే ఐఎమ్ నాట్ హియర్ టు స్పీక్ పొలిటికల్లీ కరెక్ట్ లాంగ్వేజ్. పొలిటికల్లీ కరెక్ట్ లాంగ్వేజ్ అంటే అందరికీ నచ్చేలాగా డిప్లొమాటిక్గా. ఇప్పటి వరకు జనాలు అందరూ వచ్చి మాట్లాడుతుంది అలానే కదా, అందరికీ నచ్చాలి, నాకు మంచి ఫేమ్ ఉండాలి, నన్ను అందరు మంచిగా అనుకో. వీఆర్ నాట్ ఫ్రమ్ దట్ కేటగిరీ. మాకేం కావాలి అంటే ఈ దేశం ముందుకు వెళ్ళాలి. ఇఫ్ దట్ రిక్వైర్స్ క్రిటిసిజం, స్ట్రాంగ్ క్రిటిసిజం, వీ విల్ డూ ఇట్. కానీ ఎక్కువ మంది ఎందుకు వచ్చి చేయట్లేదు? ఎక్కువ మంది ఆర్మీ వాళ్ళు, నేవీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎందుకు తెలుగులో కాంటెంట్ చేయట్లేదు? నేవీలో లేరా తెలుగు వాళ్ళు? చాలా మంది ఉన్నారు. ఎయిర్ ఫోర్స్లో లేరా? చాలా మంది ఉన్నారు. బట్ వై ఈజ్ నో బడీ కమింగ్ అవుట్ అండ్ స్పీకింగ్ ఇన్ పబ్లిక్? ఎందుకంటే
మీకు సినిమాలు క్రికెట్కి మించి మీరు ఆలోచించే పరిస్థితుల్లో లేరు కామన్ పబ్లిక్. అదొక్కటే కాదండి, ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలి, జాబ్ చేయాలి, దేశానికి సేవ చేయాలని చాలా తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు ప్రతి North Indiaలో గ్రాడ్యుయేట్ ఉన్నంత యాక్టివిటీ ఇక్కడ ఉంటుందండి. ప్రతి గ్రాడ్యుయేట్కి ఎప్పుడెప్పుడు బీటెక్ అయిపోవాలా, ఎప్పుడెప్పుడు యుఎస్ వెళ్ళాలా అని ఉంది ఇదే తప్ప ఆలోచన ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు బతకట్లేదా? ఎందుకు? అంటే దేశం బాగాలేదు అంటారు. ఎవరు బాగు చేస్తే బాగైద్ది? దేవుడి కిందకు వచ్చి బాగు చేస్తారు. మనమే చేయాలి. కానీ మనం వేరే కంట్రీలోకి వెళ్ళి అబ్బా ఇది సూపర్, సరే వేరే కంట్రీకి వెళ్ళారు, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ తీసుకోండి, ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ కమ్ బ్యాక్ ఇక్కడికి వచ్చి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. రావండి, మా పిల్లలు అంత అందరు అక్కడే ఉండాలి, అక్కడే గ్రీన్ కార్డ్ రావాలి, రావాలి, యుఎస్ సిటిజన్స్ అయిపోవాలి. ఇంకా పబ్లిక్ కూడా ఎలాగున్నారంటే అమెరికా అల్లుడు అయితే అమ్మాయి కూడా ఎక్కువ ఇస్తున్నారు. అదే ఇండియాలో పనిచేస్తుంటే ఇస్తారా? ఆర్మీలో పనిచేస్తున్న పిల్లలు ఇస్తారా? ఇక్కడ నాకు తెలియదు కానీ అండి, నార్త్ లో కాదండి, ఇక్కడ ఆర్మీలో కానీ పనిచేస్తున్నారంటే అమ్మాయిని ఇస్తారా? ఎందుకంటే అవగాహన లేదు కదా. లేదు, మీరు ఎవరిని ఆర్మీ అంటే యుద్ధం చనిపోతారు. ఇప్పుడు మీకు మీ పిల్లలకి జరిగింది. ఐఎమ్ నాట్ మ్యారీడ్ యెట్. అవునా? ఐఎమ్ బ్యాచులర్. ఎందుకు? ఎప్పుడు అంతగా ఆలోచించలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దాన్ని ఏమంటారు, నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఐ నెవర్ థాట్ ఐ వుడ్ సీ మై 30th బర్త్డే. ఇంకా వేరే వాళ్ళని ఎందుకు, నాది సిచ్యువేషన్ లాగా. మరి పెళ్లి కూడా చేసుకోరా? ఈ ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎంత ఏజ్ మీకు? ఐఎమ్ 32. ఇంకెప్పుడు అవుతుంది? అవ్వడానికి ఏముందండి, 45-50 ఏళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఫిట్ గానే ఉంటాం కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. ఆలోచన రావట్లేదా మీకు? నాకెందుకో ప్రస్తుతానికి అంత అవసరమా అంటే నేను కూడా అంటే నేను లైఫ్లో తీసుకోవాలి అనుకునే రిస్క్స్తో ఒకసారి నేను కంపేర్ చేసుకుంటే వేరే వాళ్ళు సఫర్ అవ్వడం కూడా నాకు ఇష్టం లేదు. నా రిస్క్స్ మీరు అనుకున్న గోల్ ఏంటి అసలు? చెప్తాను టైం వచ్చినప్పుడు. అంటే ఆ గోల్తో కంపేర్ చేసుకుంటే వేరే వాళ్ళకి సఫర్ కాకూడదు తీసుకుంటారు. అవును, కానీ అది కరెక్ట్ కాదు కదండి. ఏమో అండి, నాకు ఐ థింక్ ఐఎమ్ బెస్ట్. 32 సార్, ఇంకొక 10 years అనుకుందాం, ఓన్లీ 20 years మీకు మీ ఫిట్నెస్ బట్టి, తర్వాత మీకు పార్ట్నర్ కావాలి కదా. అలాగైతే మోదీ గారికి కూడా కావాలి కదా. మోదీ గారికి కావాలి, రాహుల్ గాంధీకి కావాలి. అంటే పెళ్లి చేసుకోకుండా ప్రస్తుతం ఉన్న మైండ్ సెట్. మోదీ గారికి ఆల్రెడీ పెళ్లి అయిన తర్వాతే కదా. కానీ ఆయన ఎప్పుడు అలా ఉండలేదు కదా. అంటే ఒక వైవాహిక జీవితంలో ఆయన ఉన్నట్టయితే అక్కడ నేను చూడలేదు. అందరూ మోడీలు కాకపోయినా తర్వాత కొంచెం చూద్దాం. ప్రస్తుతానికైతే నాకు దాన్ని ఏమంటారు, ఇంకొకళ్ళని. మీరు చాలా స్మార్ట్ గా ఉన్నారు కదా, ఎప్పుడైనా ఎవరైనా అమ్మాయి క్లాస్మేట్స్ కానీ ఎవరు ఉన్నా అలాగేం లేదండి. అలాగా ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ అగేన్స్ట్ రిలేషన్షిప్స్, అగేన్స్ట్ మ్యారేజ్, అలా ఏం కాదు. కాకపోతే నాకు ఇప్పుడున్న మైండ్ సెట్, నేను తీసుకోవాలనుకుంటున్న రిస్క్స్ లైఫ్లో ఐ డోంట్ వాంట్ ఎనీబడి ఎల్స్ గెటింగ్ ఇన్వాల్వ్డ్. ఐ థింక్ ఇంకొక విషయం ఏంటంటే, కొద్దిగా మీరు ఒంటరిగా పనిచేస్తున్నప్పుడే ఐ థింక్ యూ విల్ హ్యావ్ ది బెస్ట్ రిజల్ట్స్ అని నా ఉద్దేశం. కానీ మిలిటరీలో ఆ లైన్ ఏం లేదే. అలా ఏం లేదు. అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ పర్సనల్ ఫిలాసఫీ ఒకటి ఉంటుంది కదా. మీ సుపీరియర్స్ కూడా ఎప్పుడు ఉన్నారు చాలా మంది, చాలాసార్లు. అంటే లక్కీగా మధ్యలో కాశ్మీర్ పోస్టింగ్ వచ్చిన రోజులు అది చెప్పి తప్పించుకున్నాను ఇంట్లో. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది, అది చెప్పి తప్పించుకున్నాను. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత మళ్ళీ నేను ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా, కొద్దిగా టైం కావాలి అని చెప్పి మళ్ళీ స్ట్రాంగ్ ఉంటారు కదా. ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్నా కానీ ఫ్యూచర్ అనేది ఒక స్ట్రాంగ్ ఉన్నారు, ఫిట్నెస్ స్ట్రాంగ్ ఉన్నారు, ఇంకేం కావాలండి మీకు? మెంటల్ గా కూడా స్ట్రాంగ్ ఉన్నా, నా స్ట్రాంగ్నెస్ పోకూడదని. ఓకే, రిటైర్ అయిన ఏం చేస్తున్నారండి ఇప్పుడు ఒక కార్పొరేట్ కంపెనీలో బీన్ డైరెక్టర్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ ఆపరేషన్స్ కొన్ని మంత్స్ బ్యాక్ వరకు. ఈ మధ్యలో ఎప్పుడైతే జనవరి అది స్టార్ట్ అయిందో కొద్దిగా పాడ్కాస్ట్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. మేబీ January 26th వల్ల, రిపబ్లిక్ డే ఆ టైం వల్ల. సో ఇన్ఫ్యాక్ట్ ఐ హావ్ టేకెన్ ఎ బ్రేక్ ఫర్ 3 to 4 months నౌ. నౌ ఐ విల్ బి జాయినింగ్ అగైన్ విత్ ఇన్ ఎ మంత్ కొత్త జాబ్. మరొకసారి వెళ్తారా ఆర్మీలోకి? ఇలాగా నా ఇష్టం అయితే ఏం లేదండి. అంటే నా ఇష్టం మీద పిలిస్తే నేను ఖచ్చితంగా వెళ్తాను. అంటే ఆర్మీలో ఇంకొకటి ఏంటంటే, మీరు ఎప్పుడైతే లెఫ్టినెంట్ కర్నల్ అవుతారు, అంటే నేను ఇంకొక 2 years ఉండుంటే నేను లెఫ్టినెంట్ కర్నల్ అయిపోయామండి. లెఫ్టినెంట్ కర్నల్ దగ్గర నుంచి మీరు ఫీల్డ్ మీదకి వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ రేర్. అంటే మీరు లెఫ్టినెంట్, క్యాప్టెన్స్ అండ్ మేజర్సే మోస్ట్లీ. ఇప్పుడు మీరు కార్గిల్ వార్ చూసుకున్నా కానీ కెప్టెన్ విక్రమ్ బాత్రా కానివ్వండి, లేకపోతే కెప్టెన్ మనోజ్ పాండే కానివ్వండి, ఆఫీసర్స్ ఎవరైతే వాళ్ళ ప్రాణాలు వదిలేశారో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మేజర్స్, క్యాప్టెన్స్ అండ్ లెఫ్టినెంట్స్. ఎందుకంటే గ్రౌండ్ మీదకి వీళ్ళే వెళ్తారు. సో ఆఫ్టర్ దిస్ యు ఆర్ ఇన్ టు స్ట్రాటజీ, యు ఆర్ ఇన్ టు ప్లానింగ్, యు ఆర్ ఇన్ టు లాజిస్టిక్స్, ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి ఒకసారి మీరు లెఫ్టినెంట్ కర్నల్ అయిపోయిన తర్వాత. సో ఐ ఫెల్ట్ గ్రౌండ్ మీదకి వెళ్ళకపోతే ఆ ఫన్ ఉండదు లైఫ్లో. ఫన్ ఉండదు, జిల్ ఉండదా మీకు? అది ఇంకా ఆర్మీలోకి వెళ్ళిందే
ఆ జోష్ కోసం. ఆ జోష్ కోసం. సో ఐ థాట్ ఐ విల్ డూ సంథింగ్ అవుట్ సైడ్ అలాగా. ఆఫీసులో కూర్చొని అక్కడైతే అక్కడ ఆర్మీలో అయితే ఒక్కటి కూడా నాకు తెలిసి దెర్ ఈజ్ నథింగ్ టు కరెక్ట్ అండి. అంటే ఆర్గనైజేషన్ పరంగా చూసుకున్నా, మేము చేసే పని పరంగా చూసుకున్నా కానీ వీఆర్ అట్ అవర్ బెస్ట్. ఇంప్రూవ్ అవ్వాల్సింది సివిల్ సొసైటీ ఇప్పుడు. సో ఐ థింక్ ఇక్కడ ఎక్కువ పని ఉంది నాకు అనిపిస్తుంది అక్కడికన్నా. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది. మీరు ఆర్మీలో చేసి వచ్చారు, ఇక్కడ సొసైటీ చూసిన తర్వాత ఇక్కడ మార్పు చెందాలి, మార్పు తీసుకురావాలి అనుకుంటున్నారు. అందుకు అనుగుణంగా పొలిటికల్ గా మారుతారా, పొలిటీషియన్ గా వెళ్తారా, లేదు ఒక సొంతంగా ఒక ఆర్గనైజేషన్ పెట్టి సొసైటీలో మార్పు కోసం కృషి చేస్తారు? చూడండి, నేను దేనిలోకైనా ఎంటర్ అయ్యే ముందు నేను కొద్దిగా రీసెర్చ్ అనేది నా వైపు నుంచి చేస్తాను. రీసెర్చ్ కన్నా కూడా ఏంటి అంటే యూ హ్యావ్ టు ఫీల్ థింగ్స్. అంటే ఇప్పుడు మీకు ఎస్ఆర్ నగర్ అనే ఒక ఏరియా ఎలాగుంటుంది అంటే మీరు ఎన్ని పుస్తకాలైనా చదవచ్చు, ఎన్ని వీడియోస్ అయినా చూడొచ్చు, కానీ మీరు అక్కడికి వెళ్ళి నివసించినప్పుడే మీకు ఎగ్జాక్ట్గా అదేంటనేది తెలుస్తుంది. యూ హ్యావ్ టు బి ఆన్ గ్రౌండ్. సో ఐఎమ్ టేకింగ్ సమ్ టైమ్. ఇప్పుడు వచ్చి నాకు హార్డ్లీ 1 year అయింది. ఈ 1 yearలో నేను సివిల్ లైఫ్ మొత్తాన్ని అర్థం చేసుకున్నానంటే అది తప్పు, అది కరెక్ట్గా ఉండదు. సో ఐ విల్ టేక్ సమ్ టైం, చూస్తాను ఏ ఏరియాస్లో నేను కాంట్రిబ్యూట్ చేయగలను, నా స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, నా వీక్ పాయింట్స్ ఏంటి, ఇవన్నీ చూసుకొని దెన్ ఐ విల్ టేక్ ఎ డెసిషన్. సార్, మీరు ఆర్మీ తర్వాత మీరు సొసైటీ మారాలంటే సివిల్ సర్వెంట్స్ రోల్ ఎక్కువ ఉందని చెప్తున్నారు. ఐఏఎస్ కదా, ఐపీఎస్, ఎవరైనా ఐఎఫ్ఎస్. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత అటువైపు ఏమైనా దృష్టి పెడతారా? ఖచ్చితంగా. అంటే ప్రస్తుతానికి అంటే అందులో ప్రక్షాళన తీసుకురావడానికి లేదు. అన్నిటికన్నా ముందు నేను ట్రై చేసేది ఏంటి అంటే ఇప్పుడు ఆర్మ్డ్ ఫోర్సెస్లోకి వెళ్ళడానికి ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో చూసుకుంటే ఎక్కువగా జవాన్స్గా వెళ్ళడానికి అయితే మనకి చాలా అకాడమీస్ ఉన్నాయి. కానీ ఆఫీసర్స్గా ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళాలి అంటే అకాడమీస్ చాలా తక్కువ ఉన్నాయి, అంటే ఎవరైతే ట్రైనింగ్ ఇవ్వగలరో. సో నాకు ఆల్రెడీ అది ఆ ఐడియా ఉంది కాబట్టి, నాకు తెలుసు కాబట్టి ప్రొసీజర్స్, ఐ విల్ స్టార్ట్ విత్ దట్. బట్ ఈవెన్చువల్లీ నాది మైండ్ సెట్ ఎలాగా అంటే ఇప్పుడు మనం కొత్తగా చూసుకుంటే ఈ ద్రవిడియన్ మూమెంట్ అని ఇవన్నీ చాలా పిచ్చి పిచ్చి విషయాలన్నీ చాలా స్టార్ట్ అవుతున్నాయి. నేను నమ్మేది ఏంటి అంటే ఇఫ్ దెర్ ఈజ్ వన్ కమ్యూనిటీ, నార్త్ని సౌత్ని ఒకటి చేయగల కమ్యూనిటీ ఏదన్నా ఉంది అంటే అది తెలుగు కమ్యూనిటీ అని నేను చాలా గట్టిగా నమ్ముతాను. మన వాళ్ళని నేను అంటే మిగతా స్టేట్స్ చాలా చూసి, మిగతా కల్చర్స్ అన్నీ చూసిన తర్వాత నేను కాన్ఫిడెంట్గా చెప్పగలిగే విషయం ఏంటి అంటే తెలుగు వాళ్ళకి డిప్లొమసీ చాలా బాగుంది. అంటే మనం మామూలుగా మాట్లాడే పద్ధతి కానీ, ఎవరితో ఉన్న మాట్లాడేటప్పుడు కూడా వీఆర్ వెరీ డిప్లొమాటిక్. మనకి మాట్లాడే పద్ధతి చాలా బాగుంటుంది. క్రియేటివిటీ, మేబీ బికాస్ ఆఫ్ మూవీస్ అండ్ ఆల్, క్రియేటివిటీ చాలా బాగుంది. చదువుల పరంగా కూడా మన పేరెంట్స్ బాగా ఎంఫసైజ్ చేస్తారు కాబట్టి అకాడమికల్గా కూడా వీఆర్ వెరీ గుడ్. కాకపోతే ఒక విషయంలో మనం మిస్ అయింది ఏంటి అంటే ఫిజికల్ ఆస్పెక్ట్ మనం బాగా మిస్ అయ్యాం. మన కాలేజెస్, స్కూల్స్ అనేది ఒక చాలా పెద్ద బ్లండర్. ఇప్పుడు మనం శ్రీ చైతన్య కానీ, నారాయణ కానీ ఇలాంటి కాలేజెస్ తీసుకున్నా, ఇంటర్మీడియట్ కాలేజెస్, స్కూల్స్ తీసుకున్నా కానీ ప్రతి ఒక్కళ్ళ ఫోకస్ ఐఐటీలోకి వెళ్ళాలి, లేకపోతే అంటే చదువు మీద ఉన్నంత ఫోకస్లో అట్లీస్ట్ ఒక 5% ఫోకస్ ఫిజికల్ యాక్టివిటీ మీద లేకుండా పోయింది అసలు. మన పిల్లలు దాన్ని ఏమంటారు, పీసీఓడికి ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే ఓవర్ వెయిట్తో ఇబ్బంది పడుతున్నారు, యూఎస్ వెళ్ళడానికి లేకపోతే యూపీఎస్సీ రాయడానికి గంటలు కూర్చొని చదువుకుంటున్నారు తప్ప వీఆర్ నాట్ ఏబుల్ టు మేక్ గుడ్ స్పోర్ట్స్ మెన్ యట్. మన స్టేట్ నుంచి కర్ణం మల్లేశ్వర్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఒలింపిక్స్లో మెడల్ తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆ తర్వాత లెగసీని మనం ఎందుకు క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయాం? మన దగ్గర వివిఎస్ లక్ష్మణ్ లాంటి క్రికెటర్స్ ఉన్నారు, కానీ మనం కంటిన్యూస్గా ఐపీఎల్ లాంటివి ఉన్నప్పుడు కూడా మనం క్రికెటర్స్ను లేకపోతే వేరే ప్లేయర్స్ను ఎందుకు ఇవ్వలేకపోతున్నాం కంట్రీకి? ఎందుకు అంటే మీరు ఒకవేళ ఇండియా మొత్తంలో స్పోర్ట్స్ సీన్ అనేది మీరు చూసుకుంటే మనకి ఫిజికల్గా కష్టపడే కమ్యూనిటీస్ నేను మీకు చెప్తాను ఏ స్టేట్స్ నుంచి వస్తారు. తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, వీళ్ళందరూ ఫిజికల్గా ఎందుకు కష్టపడతారు అంటే దే హ్యావ్ దట్ లెగసీ. ఆ లెగసీని వాళ్ళు కంటిన్యూ చేయడానికి వాళ్ళు సాయశక్తిలో కృషి చేస్తున్నారు. ఇక్కడ మనకి ఎన్సీసీలో కూడా చేరి బాగా చేసే వాళ్ళు కూడా కరువైపోయారు ఈ రోజులు, అది పరిస్థితి. సో ఇటువైపు ఈ ఆస్పెక్ట్ని కూడా పెంచడానికి నేను కొద్దిగా ట్రై చేస్తాను. ఎందుకంటే మీరు ఎంత చదువుకున్నా ఏం చేసినా కానీ అట్ ది ఎండ్ థింగ్స్ ఓన్లీ చేంజ్ వెన్ యు ఆర్ ఆన్ గ్రౌండ్ మీద మీరు పని చేయాలంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫిజికల్ వర్క్ అట్ ది ఎండ్. మీరు పోలీస్లోకైనా వెళ్ళాలన్నా, ఆర్మీలోకి వెళ్ళాలన్నా కానీ ఐ వాంట్ పీపుల్ హూ ఆర్ నాట్ టేబుల్ వారియర్స్, టేబుల్ టైగర్స్. నేను మంచి టేబుల్ మీద కూర్చుంటాను, నేను ఆర్డర్స్ ఇస్తాను, పని అయిపోవాలి అంటే ఇట్ డజంట్ హ్యాపెన్ దట్ వే. పేపర్ టైగర్స్ మీరు యాక్సెప్ట్ చేయరు? ఐ డోంట్ యాక్సెప్ట్ పేపర్ టైగర్స్. అండ్
నెవర్, ఐ వుడ్ నెవర్ యాక్సెప్ట్. ఎందుకంటే ఆర్మీలో మాకు చెప్పే విషయం ఏంటి అంటే ద ఫస్ట్ థింగ్ దట్ ఫక్స్ అప్ ఇన్ అన్ ఆపరేషన్ ఈజ్ ది ప్లాన్. మీరు ఒక ప్లాన్ వేసుకొని వెళ్తారు, మీరు ఆపరేషన్లో దిగ్గానే అన్నిటికన్నా ఫస్ట్ ఫెయిల్ అయ్యేది మీ ప్లానే. ఎందుకంటే మీ గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది అక్కడ ఏం జరుగుతుంది, దాన్ని బట్టి మీరు ఎలా ఇంప్రవైజ్ చేసుకోవాలి, ఎలాగ మీకు కొత్త రిసోర్సెస్ తెప్పించుకోవాలి అన్నది మీరు గ్రౌండ్ మీదకి వెళ్తేనే తెలుస్తుంది. ఒక ఆఫీస్లో కూర్చొని అది చేయండి ఇది చేయండి అంటే ఇట్ డజంట్ వర్క్ దట్ వే. మీరు దేశాన్ని మార్చాలంటే ఆఫీస్లో కూర్చొని మార్చితే మారదు. మీరు రోడ్డు మీదకి దిగాలి, మీరు ఫిజికల్గా వర్క్ చేసినప్పుడే మీకు చేంజ్ అనేది కనపడుతుంది ఎప్పుడైనా. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, మన దేశంలో యువత చాలా ఉంది. యువత డెవలప్ అయితేనే మన దేశం డెవలప్ అవుతుంది. అవును, ఏ దేశం అవునండి, మన దేశం కాదు. కానీ మన దేశంలో యువత ఉంది, కానీ ఎంతసేపు మీరు అన్నిటికీ ఆఫీస్ రూమ్లోని పేపర్ల మీద కనిపిస్తుంటారు. అందరికీ వెళ్ళాలి, ఆర్మీకి వెళ్ళాలనుకుంటాడు, కలెక్టర్ అవ్వాలంటారు, ఎస్పీ అవ్వాలనుకుంటారు. కానీ అక్కడికి వచ్చేసరికి ఫైనల్గా వచ్చేసరికి వాళ్ళు డ్రాప్ అవుతుంటారు. ఎప్పుడు అమెరికా వెళ్దామా, ఎప్పుడు డబ్బులు సంపాదం, ఎప్పుడు అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ సెటిల్ అవుదామా. కానీ దేశం కోసం అనేది 1% ఉంటుంది. ఆ గోల్ రీచ్ అయ్యేవారు, లాస్ట్ వరకు ఆ కమిట్మెంట్ ఉండేవారు. ఇప్పుడు ఉన్న యువత అంతసేపు విలాసాలు వీటికి ఎక్కువ కమిట్ అవుతున్నారు. మీలాగా చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ విధంగా ఉన్న యువతకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? చూడండి, నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన 2 పదాలు ఏంటి అంటే ఎన్సీసీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేషన్ ఫస్ట్. మీరు ఈ ఒక్క విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి, నేషన్ ఫస్ట్. నేషన్ దేశం నాకేమిచ్చింది క్వశ్చన్, నువ్వేమిచ్చావని దేశం నీకు ఇవ్వాలి? నువ్వు ఒక కొట్టు దగ్గరికి వెళ్తావు, నువ్వు డబ్బులు ఇవ్వకుండా నీకు వాడు ఫ్రీగా ఇస్తాడా? ఒకవేళ ఇచ్చినా దానికి నీకు వాల్యూ ఉంటుందా? ఉండదు కదా. నువ్వు కాంట్రిబ్యూట్. చాలా మంది అబ్బాయిలు ఏమంటారంటే, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, దేశం నాకేమి ఇచ్చింది, నాకేమి ఇవ్వలేదు, నేను ఇంకా కట్టిక దరిద్రులు ఉన్నాను, నాకు ఉద్యోగం లేదు, ఇల్లు లేదు అని అంటాడు. అంటే దేశం ఇవ్వాలా, మనం కష్టపడాలి? చూడండి, ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ చెప్తాను. మన కమల్ హాసన్ గారిది ఒక మూవీ ఉంటుంది, ఆకలి రాజ్యం. ఆకలి రాజ్యం చూడండి, స్వయం కృషి సినిమా చూడండి. 2 సినిమాలు చాలా గొప్ప సినిమాలు ఒక రకంగా. అందులో సారాంశం మాకు అవసరం లేదు. సారాంశం మీరు చూసుకుంటే ఆకలి రాజ్యంలో ఏముంటుంది, ఎంతసేపు అంటే అప్పట్లో కండిషన్స్ కూడా అలాంటివి, నేను కంప్లీట్గా తప్పు పట్టట్లేదు. ఎంతసేపు నాకు ఇక్కడ ఉద్యోగం రావట్లేదు, అక్కడ ఉద్యోగం రావట్లేదు, లేకపోతే నేను కావాలనుకున్న ఉద్యోగం రావట్లేదు, నేను అందుకని చెప్పి పని చేయను, నేను ఖాళీగా ఉంటాను అంటే మీరు ఎదుగుతారని ఎవ్వరూ ప్రామిస్ చేయలేరు. స్వయం కృషిలో ఏంటి, మీకు వచ్చింది చిన్న స్కిల్ అయినా కానీ దాన్ని ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్తో మీరు దాన్ని పెంచి మీరు ఎలాగ రెవెన్యూ జనరేట్ చేయగలరు అన్నది స్వయం కృషి. ఒక బీటెక్ చదివి మీరు ఖాళీగా ఉండి మీరు నెలకు 20,000 సంపాదిస్తుంటే, ఒక చెప్పులు కుట్టే వ్యక్తి ఒక చెప్పుల షాప్ పెట్టుకొని 50,000 సంపాదిస్తున్నారు. మీకు నిజంగా డబ్బులే కావాలి, నేను నిజంగానే ఎదగాలి అనుకుంటే మీరు అన్నిటికన్నా ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఏ పని చిన్నది కాదు, ఏ పని పెద్దది కాదు. కరెక్ట్. అది మీరు మైండ్లో పెట్టుకున్నప్పుడు మీ దగ్గర ఇలాగ చెప్పుకోవడానికి మీ దగ్గర రీజన్స్ ఉండవు. నేను ఈ పనే చేస్తాను. ప్రతి వ్యక్తి కూడా గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటుంటారు. గవర్నమెంట్ ఉద్యోగం ప్రతి ఒక్కరికి, మనకు అదే మనం చేసిన తప్పేంటి అంటే గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఒక సేఫ్ ఆప్షన్ లాగా మనం జనాలకు చూపిస్తున్నాం తప్ప, మీరు గవర్నమెంట్ ఉద్యోగంలోకి వెళ్తే మీరు ఈ దేశం కోసం పనిచేయచ్చు అన్న విషయాన్ని మనం ఎప్పుడు ఎంఫసైజ్ చేయట్లా. ఆర్మీ కూడా గవర్నమెంట్ జాబే కదా, ఐఏఎస్ ఐపీఎస్ కూడా గవర్నమెంట్ జాబ్, తహసీల్దార్ కూడా గవర్నమెంట్ జాబే. వీళ్ళ పని ఏంటి? గవర్నమెంట్ జాబ్ అంటే దాని అర్థం ఏంటి? గవర్నమెంట్ జాబ్ అంటే మా దృష్టిలో ఒక సెక్యూర్ జాబ్, మాకు మంత్లీ డబ్బులు వస్తాయి, జీతం వస్తుంది, ఉద్యోగం పోదు, మంచి అమ్మాయి సంబంధం వస్తుంది. నేను అదే చెప్పేది. నేను యూపీఎస్సీకి ఎవరైతే ఆస్పైర్ అవుతున్నారో నేను వాళ్ళకి చెప్పే విషయం కూడా ఇదే. మీరు ఈ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఈ ఎడిట్ చేసిన వీడియోలు, లాల్ బత్తి కార్లు, లేకపోతే మంచి మంచి పోస్టింగ్లు, వీటి కోసం మీరు వెళ్తున్నారా? ఐఎమ్ వెరీ సారీ ఫర్ యూ. మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. మీరు ఇది ఎక్కడో చోట ఏదో ఒక కోచింగ్ సెంటర్లో ఇరుక్కొని అక్కడే ఒక 10 సంవత్సరాలు మీ యూత్ మొత్తం వేస్ట్ చేసుకుంటారు తప్ప మీరు సెలెక్ట్ అవ్వరు. సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు? హూ వాంట్ టు కాంట్రిబ్యూట్ టు ది ఆర్గనైజేషన్, హూ వాంట్ టు కాంట్రిబ్యూట్ టు ది కంట్రీ. మాకున్న స్కిల్స్ దేశం కోసం ఎలాగ ఉపయోగపడతాయి అని ఆలోచించే వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారు. మే నాట్ బి గ్రూప్ బి, గ్రూప్ సిలో మామూలు వాళ్ళు సెలెక్ట్ అవ్వచ్చేమో కానీ, బట్ ఇఫ్ యూ వాంట్ టు బి ఎ గెజెటెడ్ ఆఫీసర్ లైక్ అన్ ఆర్మీ ఆఫీసర్ ఆర్ అన్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్, మీ మైండ్ సెట్ ఎలాగ ఉండాలి అంటే అసలు మీకు ఒకసారి మీ జాబ్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఎంజాయ్ చేసే టైం కూడా ఉండదు మీ దగ్గర. మీకు మెయిన్ ఫోకస్ మొత్తం పని ఎలా జరుగుతుంది, నేను నా వైపు నుంచి ఎలా కాంట్రిబ్యూట్ నేను చెప్పాను కదా, నేషన్ ఫస్ట్. మీరు ఏ పని చేసినా కానీ
ఈ పని నేను చేస్తున్న పని నా దేశం కోసం ఎలాగ ఉపయోగపడుతుంది అని ఒక్క చిన్న థాట్ పెట్టుకుంటే చాలు, చాలా విషయాలు మీకు స్ట్రైట్గా అర్థం అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇంకొక క్వశ్చన్ అండి. ఆర్మీలోకి వచ్చే వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు కానీ సౌత్ ఇండియన్ తక్కువ ఉంటారు, ఎందుకంటారు? ఎందుకంటే మనం లాస్ట్ చూసిన యుద్ధం ఏది తెలుగు రాష్ట్రాల్లో చెప్పండి? ఇక్కడ ఉంది, ఇక్కడ మనం ఇప్పుడెక్కడ చూసాం? లేదు. లేదు. అందుకనే ఎవరికి తెలియదు. ఇప్పుడు నార్త్లో ఏంటంటే మీరు మొఘల్స్ దగ్గర నుంచి తీసుకుంటే ఎవరైతే మొఘల్స్ ముందు నుంచి కూడా ఎవరైతే మన మీద దండయాత్రలు చేశారో బయట నుంచి వచ్చి, వాళ్ళందరూ ఎటువైపు నుంచి వచ్చారు? అందరూ వచ్చింది ఆయా స్టేట్స్, రాజస్థాన్ నుంచి కానివ్వండి, లేకపోతే పంజాబ్ కానివ్వండి, కాశ్మీర్ కానివ్వండి, ఈ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు మన మీద, ఇండియా మీదకి ఎక్కువగా దండయాత్రలు వెస్ట్ సైడ్ నుంచి వచ్చినాయి. అందుకే మీకు మహారాష్ట్ర వరకు కూడా చాలా మంది ఆ ఫైటింగ్ స్పిరిట్ మీకు కనపడుతుంది. మనం ఉన్నది ఈస్ట్ సైడ్. ఒకవేళ మీరు ఆంధ్రాని తీసుకున్నారనుకోండి, ఈస్ట్ కోస్ట్, మన చుట్టుపక్కల మనకన్నా పెద్ద కంట్రీ ఏమని చెప్పండి? ఏమీ లేదు. మన యుద్ధాలు కూడా ఎప్పుడు బొబ్బుల యుద్ధం, కృష్ణ, అవన్నీ చిన్న ఒక రకంగా చూసుకుంటే ఒకే రీజియన్ లో కన్ఫైన్ అయిన చిన్న యుద్ధాలు. పెద్ద పెద్ద యుద్ధాలు వేరే కంట్రీస్ తో యుద్ధాలు, పొలిటికల్ వార్స్ ఉన్నాయి కానీ కంట్రీ టు కంట్రీ వార్ అయింది మన వైపు చాలా తక్కువ. కానీ అలాగని చెప్పి ఇక్కడ జరగట్లేదా అంటే ల్యాండ్ మీద జరగట్లేదు. కానీ 1971 వార్ ఎప్పుడైతే జరిగిందో, ఓ గాజీది మూవీ కూడా మీరు చూసారు. సబ్మెరీన్స్ తో మీరు ఓషన్ లో ఫైట్ అనేది జరుగుతుంది. నేవీ, ఇండియన్ నేవీ ఏదైతే ఉందో మన ఎనిమీస్ని నేల మీద అడుగు పెట్టలివ్వలేదు. కాబట్టి మీకు ఎప్పుడు మనం వెళ్ళాలా అన్న అవసరం మీకు కనపడలేదు. అడ్డం లేకుండా ఉందనుకోండి, ఏవైతే సౌత్లో ఉన్న స్టేట్స్ ఉన్నాయో అన్నిటికీ ఎఫెక్ట్ పడుతుంది. అలాగే ఎప్పుడన్నా ఎఫెక్ట్ పడితే తప్ప జనాలకి వాళ్ళంతటి వాళ్ళకి రియలైజేషన్ రాదు మన ఇంపార్టెన్స్ ఉంది అని. నేవీలో కానీ, ఆర్మీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ. ఐ హావ్ సీన్ పీపుల్ ఫ్రమ్ హర్యానా హూ ఆర్ ఇన్ ఇండియన్ నేవీ అండ్ యూ కెన్ సీ మీ పీపుల్ ఫ్రమ్ ఆంధ్ర హూ ఆర్ ఇన్ ఇండియన్ ఆర్మీ. సో మీరు చూస్ చేసుకోండి, ఆర్మీలోకి వెళ్ళాలా, నేవీలోకి వెళ్ళాలా, ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళాలా. యూ చూస్, బట్ చూస్ అట్లీస్ట్ వన్. ఎవరైనా సరే ఒక కెరీర్ రావాలంటే ఖచ్చితంగా దేశంకి మనం ఏ విధంగా ఉపయోగపడుతున్నామో ఆలోచించాలంటున్నారు హర్షవర్ధన్ గారు. మనకి దేశం ఏం చేసింది కదా, నువ్వు దేశానికి ఏం చేస్తావు అనే విషయం గుర్తుపెట్టుకుంటే, అది గవర్నమెంట్ జాబా, సివిల్ ఆర్మీయా, మిలిటరీ అని పక్కన పెడితే ఖచ్చితంగా దేశం కోసం ఆలోచిస్తే మీ అందరికి భవిష్యత్తు బాగుంటుంది అంటున్నారు హర్షవర్ధన్ గారు. ఆయన ఆర్మీ ఆఫీసర్గా పెళ్లి చేసుకోకుండా ఉండి ఇప్పుడు నెక్స్ట్ మాత్రం మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. అదేంటో అనేది త్వరలో తెలుస్తుంది. ఆయన గోల్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఇది హర్షవర్ధన్ గారితో ఎక్సలెంట్. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై హింద్ మురళి గారు. థ్యాంక్ యూ అండి. సార్, మీరు ఒక రోల్ మోడల్ అవ్వాలి. మీ గోల్ ఏ విధంగా వెళ్ళిందో మిగతా వాళ్ళు కూడా ఆ విధంగా వెళ్తే మనం ఎక్కడో ఉంటామండి. దానికి నేను చేయగలిగిందంతా నేను చేస్తాను. చేయండి. బట్ అట్ ది ఎండ్ జనాల్లో కూడా వాళ్ళంతటి వాళ్ళు ఎప్పుడైతే అనుకొని చేద్దాం అనుకుంటారో అప్పుడు వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది, ఇంకొకళ్ళు చెప్తే చేయడం కన్నా. రైట్. థ్యాంక్ యూ.